అందరికీ నా వందనాలు. గురువుగారికి పాదాభివందనాలు. మాకు ఈ కాశీ యాత్రకి అవకాశం ఇచ్చి పీఠం తరపున నుంచి మమ్మల్ని పంపియడానికి. అంటే అందరూ నార్మల్‌గా వెళ్ళడం ఎలా ఉంటదంటే, వాళ్ళు నార్మల్‌గా ఎళ్ళినట్టుంటది. ఇక్కడ మనం పీఠం తరపు నుంచి వెళ్ళడం అంటే, ఒక వీఐపీ యాక్సెస్ తీసుకొని, అంటే మన పీఠంలో అమ్మవారు, అయ్యవారే ముఖ్యము. అందులో నేను పూర్వ అన్నదానాలకు వెళ్ళినప్పుడు, పూర్వం మన పీఠం తరపున పార్టిసిపేట్ చేసినప్పుడు, మేము వెళ్ళక ముందే అక్కడ భైరవులు ఉండడము. మనం ఈ అరుణాచలంలో చూసాను. మేము అంటే గురువుగారు చెప్పిన డైరెక్షన్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు భైరవులు ఆపోజిట్ డైరెక్షన్‌లో వచ్చి కోఆర్డినేట్ చేయడము. అలా చాలా అంటే చాలా దగ్గర అనుభవాలు చూసాను. సో, స్వామివారి అనుభవం లేనిదే మనం పీఠంకి వెళ్ళలేము. అట్లాంటిది స్వామివారు మన పీఠంలో ఉండడము, హై లెవెల్ రికమెండేషన్‌లో గురువుగారు మనకి కాశీ యాత్ర ఫిక్స్ చేయడము. అనుకోకుండా సడెన్‌గా చెప్పడం, మాకు టికెట్లు దొరకడం గూడా జరిగాయి. అప్పటికే వెయిటింగ్ లిస్ట్ చాలా ఉన్నాయి. బట్ ఆ రోజు మా ధైర్యం గురువుగారున్నారు. పీఠం శివయ్య పిలిపిచ్చేది శివయ్య, గురువుగారు. వాళ్ళు చూసుకుంటారని వెయిటింగ్ లిస్ట్‌లోనే చేపిచ్చాను నేను. గురువుగారు చెప్పిన 6-8 అవర్స్‌లోనే మా ఫ్యామిలీకి అటాచ్‌మెంట్ ఉన్న ఇంకో ఫ్యామిలీకి చెప్పడము. వాళ్ళసలు దేనికి సడెన్‌గా అసలు ఒప్పుకోరు. అసలంటే అసలు ఒప్పుకోరు మా బాబాయ్ గూడా. ఆయన వెంటనే ఆయనేదో అసలు నేను ఫోను చేసి అడగగానే "సార్ చేసేసాను నాయనా" అని జెప్పారు. సో, అలాగా వెంటనే ఫిక్స్ అయిపోవడము. నాకే ఆశ్చర్యమేసిందనమాట. ఆ డే ఎండింగ్‌లో నైట్ చూసుకుంటే 8-10 అవర్స్‌కే మనం టికెట్స్ కన్ఫర్మ్ చేసి గురువుగారికి చెప్పేసాము. అసలు ఇలా అవుతదనుకోలేదు. అంతకుముందు ప్రీవియస్‌గా కూడా మా ఫ్యామిలీ మొత్తము మేము వేరే పీఠం దగ్గర భైరవ సాధన తీసుకొని చేసేవాళ్ళము. ఆ భైరవ సాధన చాలా రోజులు చేసాం. ఆల్‌మోస్ట్ 1 ½ ఇయర్ చేసాము. అప్పుడంతా నాకు ఒక కల అనమాట. అంటే మనకి భైరవ క్షేత్రంలో ఎక్కువ చెప్పేది కాశీయే చెప్తుంటారు. సో, అలా చాలా రోజులు అనుకునేవాళ్ళం కుటుంబం అంతా కూడా. అంటే అమ్మ కూడా పలానా రోజు ప్లాన్ చెయ్యి వెళ్దాం, వెళ్దాం అనుకునేవాళ్ళే కానీ మాకు ఎందుకో అప్పుడు కుదరలేదు. అంటే భైరవ స్వామి అనుగ్రహం రాలేదని అనుకోవాలి. అలా కాశీ మీద చాలా వ్యామోహంతోనే ఉండేవాళ్ళం. పోవాలి, పోవాలి, పోవాలని. సో, అలా కాశీకి కూడా వెళ్ళలేకపోయామనమాట. బట్ పీఠం నుంచి వచ్చినప్పుడు మాత్రం ఇంట్లో నాన్నగారు గానించి అమ్మ, అన్న అందరూ మా సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. అలాగే అందరూ కూడా సెట్ అవ్వడము చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ కాశీ యాత్ర స్టార్ట్ అయినప్పుడు అంటే గురువుగారు చాలా సార్లు చెప్పారు. పీఠం అనుమతి లేకపోయినా పీఠం నుంచి నేను ముగ్గురు నుంచి నలుగురికి నేను అంటే పీఠం తరపున వెళ్ళడం వల్ల వాళ్ళకి అనుమతి లభించింది. కాశీ అనుమతి అని చెప్పారు. అది నేను రియల్ టైమ్ ఇన్సిడెంట్ చూసానండి. ఎందుకంటే ఎవరైతే ఫస్ట్ కాశీ యాత్రకి మా కుటుంబంలో ఒప్పుకొని అంటే మేము నలుగురం కాకుండా ఇంకో నలుగురు గెస్ట్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఫస్ట్ కాశీ యాత్రకు ఒప్పుకున్న క్యాండిడేట్ ఈవెన్ మేము 3 రోజులే చేసాం ఫస్ట్. అంటే మన అన్నదానం చూసుకొని, కాశీ చూసుకొని వచ్చేద్దాం అని చెప్పి చేస్తే, తను మొత్తం షెడ్యూల్స్ అన్నీ చూసి, అలా అలా చేస్తారు. కాశీకెళ్తున్నాం మనం. ఒక 2 రోజులు ఫెచ్ చేయండి. మనం అవి ఇంకేదైనా చూస్తాము. లేదంటే కాశీలో 5 రోజులు ఉండేసి వద్దామని ప్లాన్ మొత్తం చేంజ్ చేపిచ్చి, రిటర్న్ టికెట్స్ కూడా క్యాన్సెల్ చేపిచ్చి, వేరేలాగా మలిసిన క్యాండిడేట్ ఆ రోజు అడ్డం తిరిగేసాడనమాట. అంటే రీజన్ ఏం లేదు. నేను రానంతే. నాకిష్టం లేదు. అట్లా నేను అక్కడ చూసాను. అంటే ఈయనకేదో ప్రాప్తం లేదు. గురువుగారు చెప్పిన రీజన్ రియలిస్టిక్‌గా మా గెస్ట్‌లో కనిపించింది. సో, ఒక క్యాండిడేట్ డ్రాప్ అయ్యి దానికి ఆల్టర్‌నేట్‌గా వేరే వాళ్ళు రావడం జరిగింది. అంటే గురువుగారు చాలా సార్లు అంటే గురువుగారు చెప్పినప్పుడు మనం విన్నప్పుడు ఎలా ఉంటదంటే, అవునా! జరుగుతదా అన్నట్టు ఎవరికైనా అనిపించుండొచ్చు గురువుగారు చెప్పినప్పుడు. ఇది నేను రియల్ టైమ్ ఇన్సిడెంట్ చూసానండి. వాళ్ళ ఫ్యామిలీలో వచ్చిన ముగ్గురే ఆ మాట అన్నారు. మా ఆయనకి ప్రాప్తం లేదు కాశీకి రాడానికి. లేదంటే ఇంత మంచి కార్యానికి, ఇంతలా అన్నదానం జరగడానికి రాకపోవడం అనేది నిజంగా అంటే మేము ట్రైన్‌లో ఎళ్ళినప్పుడు చాలా మంది అడిగారనమాట. ఏంటి ఈ ఏజ్‌లో మీరు కాశీకేంటి? పిల్లలు మీరేంటి పెళ్లి కాని పిల్లలెళ్ళడం ఏంది? అన్న క్వెషన్స్ రైజ్ అయితూ ఒక బ్రాహ్మణ స్వామి పరిచయమయ్యారు మాకక్కడ. ఆయన ఆల్‌మోస్ట్ ఒక 60 ప్లస్ ఉంటది. 60 ప్లస్ పైనే ఉంటది. ఆయన ఆల్‌మోస్ట్ 48 సార్లుకు మించి కాశీకి వెళ్లారంట. సో, ఆయన విజయవాడలో మా సీట్ పక్కనే రావడము, కొంత మాకు ర్యాపో కలగడం, ఆయన మాటల్లో మాట్లాడుతూ "కాశీకెళ్ళడం అంటే అంత ఆశ అనుకుంటున్నారా మీరు? అసలు పూర్వజన్మలో కాశీకెళ్ళేసొస్తే అంటే ఒక 50 ఇయర్స్ బ్యాక్ ఒకసారి కాశీకెళ్ళేసొస్తే వాళ్ళే శివయ్యగా కొలిచేవాళ్ళు ఊర్లల్లో. ఆ గంగాజలం తీసుకొచ్చిన నీళ్ళు ఎవరైనా బాగలేనోళ్ళు వాళ్ళు అట్లా చాలా మంది యూజ్ చేసేవాళ్ళు. మీరెంతో పుణ్యం చేసుకున్నారయ్యా! మీరేమో చూస్తే పెళ్లిలు గూడా కాలేదు. మీరెళ్తున్నారు అని జెప్పి చెప్పడం చెప్పడం మాకు చాలా సంతోషం వేసిందనమాట. అది పీఠం తరపున వెళ్తున్నాము. ఆ పాజిటివ్‌నెస్. సో, ఆయనప్పుడు చెప్పాడు కాశీకెళ్ళడం అంత ఇది కాదు. భైరవులి ఆధీనం లేనిదే రాలేరు అని చెప్పినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బాగా గట్టిగా రియలైజ్ అయ్యారనమాట. అంటే ఇతనికేదో అంటే అర్హత లేకే రాలేదు అని జెప్పి వాళ్ళ ఎవరైతే గెస్ట్‌లొచ్చారో వాళ్ళు లిటరల్లీ ఫీల్ అయ్యారు. నెక్స్ట్ అక్కడ ఆయన మాటల్లో మేము మాట్లాడుతున్నప్పుడు ఆయన అడిగారనమాట. ఈ బియ్యం బస్తాలేంటి?
మీ ప్లాన్స్ ఏంటి? ఏం చేస్తున్నారని. సరే నేను ఒక సందర్భంలో మేము అన్నదానం చేయాలని ప్లాన్ చేస్తున్నాము. మా టీమ్ మెంబర్స్ వస్తారు. మాది పలానా పీఠము. మా గురువులున్నారు. అని నేను క్లియర్‌గా చెప్పాను. ఆయన ఒక సర్కాస్టిక్ నవ్వు నవ్వారనమాట. హ్మ్. ఆడేంది నువ్వు అన్నదానం చేసేది? ఆడ నిత్యం అన్నదానం జరగతా ఉంటది. ఆడలేని అన్నదానాలా మీరు ఈడ నుంచి పోయి చేసేది? అని చెప్పి కొంచెం సర్కాస్టిక్‌గా నవ్వి తర్వాత డీటెయిల్స్ అడిగారనమాట. యాడ చేయబోతున్నారు? ఎన్ని మందికి చేయబోతున్నారు? ఐటెమ్స్ ఏంటి? అని అడిగారు. అప్పటికే గురువుగారు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇట్లా అని చెప్తున్నారు కాబట్టి చెప్పాను. పలానా చౌకీ ఘాట్ మేము ఇలా చేయాలనుకుంటున్నాము. ఆల్‌మోస్ట్ 600 ప్లస్ మెంబర్స్‌ని టార్గెట్ చేస్తున్నాము అని చెప్తే, ఆడ గుండాలు దబర్లు ఎవరు మీరు మోసుకుపోయేది? నీళ్ళు ఆడాడ పెడతావు? ఆడాడ వండుతావు? 100 క్వెషన్‌లేసారనమాట. అంటే నాకు తెలుసు. అంటే మా గురువుగారు చేపిచ్చే జరుగుతదని మన నమ్మకం మనకుంది. బట్ ఆయన చాలా గట్టిగా చెప్పారనమాట. వాయిస్ బలంగా గుద్ది రేపారు. నేను 48 సార్లు పోయాను. నాకు తెలీందా? అంటే ఆయనకి ఆ హిస్టరీ గూడా ఉంది. ఎందుకంటే 600 మందికి పైగా పూజలు చేపిచ్చి గోత్రాలు చేయడానికి ఆయన ఎళ్తున్నారు. సో, ఆయన చెప్పింది కరెక్టే. సో, సేమ్ సిట్యుయేషన్ రిలవెంట్ ఆల్‌మోస్ట్ మన సాధకులందరూ దిగేశారు. భోజనాలకు వరుసగా కూర్చున్నాము. నేను, గోవర్ధన్ అన్న కూర్చోనున్నాం అన్నమాట. కూర్చొని తింటా ఉన్నాము. ఈ లోపల గోవర్ధన్ అన్న అంటే ముందు రోజు మరీచి అక్కతో మేము కాంటాక్ట్ అయినాం. పలానా దగ్గర అన్నదానం ఇవన్నీ పీఠం పేరు తెలియకపోయినా గోవర్ధన్ అన్న ఫ్రెండ్స్ వస్తున్నారు అని చెప్పి వాళ్ళందరికి ట్రస్ట్ వాళ్ళందరికి ఒక ఐడియా ఉంది. సో, ఆయనొచ్చారు. ట్రస్ట్‌లో ఒక పెద్ద స్వామొచ్చి గోవర్ధన్ అన్నతో మాట్లాడతా, "ఇవన్నీ ఎందుకు? వచ్చిన వాళ్ళందరూ వచ్చేయండి. మేము పెడతాం అన్నం. అందరికి నేను పెడతాను. వండి పెడతాను. ఎందుకు? ఇక్కడ మేము పిలిచి పెడుతుంటేనే తినడం లేదు. మీరు ఆడ పోయి చౌకీ ఘాట్‌లో పెడతారా? అందులో ఆడెవరన్నా తిరగతారా అసలు మనుషులెవరన్నా? అసలు ఆడ జరగదు." అని జెప్పి ఆయన గూడా అలానే జెప్పారు. "వీళ్ళెక్క జరగదు. ఆడెందుకు వేస్ట్ చేయడము? అనవసరంగా వేస్ట్ అయిపోద్ది ఫుడ్డంతా. ఏదో మీరందరూ ఈడొచ్చి తినేసి కాశీయాత్ర చేసుకోండి" అని చెప్పారనమాట. అప్పుడు నేను నా మొఖం అన్న మొహం నేను జూసుకొని అనుకున్నాం. అంటే అన్న మన ఎనకున్న వాళ్ళ గురించి ఆయనకి తెలీదులే అన్న అని జెప్పి నేను అనుకోని గోవర్ధన్ అన్నకి చెప్పాడు. 1 అవర్‌లో అయిపోద్ది అని జెప్పి. అన్న మీరు 1 అవరే చూసారు. నేను షార్ట్ టర్మ్ 23, 28 తిరుపతిలో 28, 24 లాస్ట్ అండి. ఆల్‌మోస్ట్ అక్కడ కూడా 500 ప్లస్ టార్గెట్ చేశాము. షార్ట్ స్పాన్ అన్నమాట. చాలా షార్ట్ స్పాన్‌లో అయిపోయినవి ఉన్నాయి. అరుణాచలం కొంత టైం పట్టింది గానీ షార్ట్ స్పాన్ అంటే ఇవి. నెక్స్ట్ రీసెంట్‌గా జరిగిన తరిగొండ గూడా. అప్పుడు ఇద్దరం చూసి నవ్వుకొని సరే సరేలే రేపు మాట్లాడదాంలే అన్న వాళ్ళకేం చెప్పొద్దు. అంటే ఆహ్, అంటే అన్ని మంది అపోజ్ చేశారన్నమాట. చెప్పిన ప్రతి ఒక్కరు అలా అపోజ్ చేస్తూనే వచ్చారు. సో, వీట్లన్ని దగ్గర గూడా మాకు అనుభవం. నెక్స్ట్ నెక్స్ట్ అదేనండి. మేము ఫ్రెండ్ సర్కిల్‌లో గాని, ఆఫీస్‌లో యాక్చువల్‌గా నాకు ఆఫీస్‌లో లీవ్స్ పెండింగ్ పెట్టారనమాట. అప్పుడే నేను కొత్తగా జాయిన్ అవ్వడము. నేను టికెట్స్ అన్నీ అటాచ్ చేసి పెట్టినా నేను ఇవ్వనంటే ఇవ్వను అని కూర్చునేసారాయన. నేను జపసాధన చేసేటప్పుడు కానివ్వండి, గురువుగారికి రోజు ప్రేయర్ చేసుకునేవాడిని. గురువుగారు మీరు సంకల్పించిన విషయం మాకు కాస్త అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా నేను దాంట్లో భాగంగా ఉండేలా చూడండి. నాకు ఈ అవకాశం ఇవ్వండి అని రోజు గురువుగారికి ప్రేయర్ చేస్తూనే ఉండేవాడిని. పీఠం పేరు తలుస్తూనే ఉండేవాడినండి. ఈవెన్ ఇంకో నెల రోజుల్లో లీవులంటే కూడా ఆయన నేను ఇవ్వనంటే ఇవ్వను వెంకటేష్. నువ్వేమైనా చేసుకో నేను ఇవ్వనన్నాడు. రీజన్ ఏం లేదు. ఇప్పుడు నా మీద డిపెండెన్సీ కూడా లేదక్కడ. కానీ కావాలనే అతను నార్త్ ఇండియన్. నన్ను పాయింట్ ఔట్ చేయాలి. అప్పటిదాకా ఈవెన్ నేను 4-5 మంత్స్ ఉన్నాను. 4-5 మంత్స్ ఒక్క లీవ్ కూడా పెట్టలేదు. నా ఫస్ట్ లీవ్ కాశీకే రిక్వెస్ట్ చేశాను నేను. అప్పటిదాకా నాకు కొంచెం అటు ఇటు ఉన్నా కూడా సిక్ అయినా కూడా నేను ఆ లీవ్స్ ఆపేస్తాడేమో అన్న భయంతో నేను అంత చేసుకుంటా వచ్చాను. లాస్ట్ 2 వీక్స్ ఉన్నాయి. ఇంకా ఖచ్చితంగా అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ వీక్‌లో అవైలబిలిటీ ఉండమంటే ముందు వీక్ చెప్తే మన మీద పనులన్నీ వేరే వాళ్ళకి అప్పజెప్తారు కదా! సో, అలా నేను మెయిల్ చేశాను టీమ్ మెంబర్స్ అందరికి. ఏదైతే అదయింది గురువుగారు చూసుకుంటారని జపసాధన చేసుకొని గురువుగారిని చాలా అంటే చాలా గట్టిగా గురువుగారు ఎట్లైనా సరే ఆయన నాకు అడ్డం పడకూడదు గారు. పీఠం నుంచి వచ్చే సర్వీసు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మీ తరపున అందులో మీ తరపున ఎళ్తున్నాను. ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోతారని గురువుగారికి చాలా అంటే చాలా ప్రేయర్ చేసుకొని, పీఠం పేరు చాలా సార్లు తలుచుకొని, అమ్మకి జపసాధనలు అమ్మకి చెప్పుకొని, అయ్యవారికి చెప్పుకొని, భైరవ స్వామి మీరు ఎలా అయినా మీ మీ అనుగ్రహం ఉండి నన్ను తీసుకురండి అని ప్రేయర్ చేసుకొని మెయిల్ చేశానండి. ఆ మెయిల్‌కి చాలా అంటే చాలా పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యి ఆ! నెక్స్ట్ వీక్‌లో నా డిపెండెన్సీ అంతా తగ్గిచ్చేసారు. అంటే లీవ్స్ ఓకే అయిపోయాయి ఆ ఇన్‌స్టంట్‌లో. అన్ని రోజులు పట్టుబట్టుకొని కూర్చొని నీకు ఇవ్వనంటే ఇవ్వను. ప్రొబేషన్ ఉంది, అది ఉంది అని చెప్పి లింకప్ చేసిన క్యాండిడేట్ మన పీఠం పేరు తలుచుకొని గురువుగారికి ప్రేయర్ చేయడం అక్కడ పాజిటివ్ రెస్పాండ్ అయ్యాడన్నమాట. అప్పటిదాకా నాకు ఇస్తాడన్న నమ్మకం లేదు. బట్ నాకు తెలుసు నేనెళ్తాను, కాశీకెళ్తాను. గురువుగారి అనుగ్రహం ఉంటది. కానీ ఈ పరీక్ష అనేది ఉందని చెప్పి అర్థమైంది. సో, అలా లీవ్స్ విషయంలో వచ్చిన ఇష్యూ కానివ్వండి, ఇంకోటి మా వెయిటింగ్ లిస్ట్ 40 ప్లస్ ఉన్నిందండి. 40 ప్లస్ పైనే ఉన్నింది. కన్ఫర్మేషన్ రేషియో కూడా 50-50 ఉన్నింది. నేను ఎంత ధైర్యంగా ఉన్నానంటే 50-50 అయినా సరే ఆర్ఏసీలో సీట్ వస్తది. ఎళ్ళిపోదాంలే 3 టైరే గదా! ఇంక అంతకు మించి ఆల్టర్‌నేట్ లేదు. ఫ్లైట్ ఎక్స్‌పెన్స్ అయిపోతది. అప్పటికే మాకు 40 ప్లస్ అయిపోయిందని అట్లా అనుకున్నాం అన్నమాట. బట్ టికెట్‌లు చేసే రోజు కూడా టీసీ ఎవరైతే రిజర్వేషన్ చేస్తాడో క్యాండిడేట్ అయ్యా ఇది 50-50 అవ్వకపోవచ్చు. అయితే అవ్వతది లేదంటే మీకు సీట్‌లొస్తాయంటే నేను చాలా గట్టిగా చెప్పానన్నమాట. పంపించేది మేము గాదు. కార్యం మాది గాదు. పిలిపిచ్చేది గురువుగారు. పంపించేది గురువుగారు. జస్ట్ మేము అదే
బాడీగా వెళ్తున్నాం అంతే. చదివిపించేదంతా మా గురువు గారే. మేము జస్ట్ అపియరెన్స్ కోసమే అని నాకు తెలుసు. నేను అదే చెప్పాను. శివయ్య చూసుకుంటారులే అంతా అని చెప్పి చేయించాను. అదే రకంగా 8 టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయి. మేము చాలా ఫ్రీగా, కంఫర్టబుల్‌గా అంటే అక్కడికెళ్ళి ఏ కార్యంలో డిస్టర్బెన్స్ లేకుండా చాలా అంటే చాలా కంఫర్టబుల్‌గా అంటే మాతో వచ్చినోళ్ళు కూడా అంత దూరం జర్నీలా 36 అవర్సా, 38 అవర్సా అని ఫీల్ అయినోళ్ళున్నారు. అది కాక మేము ఇక్కడి నుంచి రైస్ తీసుకెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉన్నిందంటే, "ఇంత బియ్యం వండగలుగుతారా? అంత చేయగలుగుతామా మనం ఆడ? ఇప్పుడు మీరు ఈ బియ్యాలే తెస్తున్నారు. ఆ మిగిలినవి తెచ్చేవాళ్ళు" అంటే మల్టిపుల్ క్వెషన్స్ అన్నమాట. అంటే అది వాళ్ళు డౌట్‌గా అంటే ఎవరికైనా వస్తది కదండీ నార్మల్‌గా. సో, అలా అట్టివి కూడా చూసాం. బట్ మాకు తెలుసు కదా గట్టిగా మా గురువుగారున్నారు జరుగుతదని. సో, అలా జరిగిందన్నమాట. అలా జర్నీ స్టార్ట్ అయింది. టికెట్స్ విషయం దగ్గర నుంచి బియ్యం క్యారీ ఫార్వర్డ్ చేయడంలో. ఆ ట్రైన్‌లో ఒక ఆంటీ చెప్పారండి. అంటే ఏంటి ఆ! మీరు 24 ఇయర్స్ లోపలే ఎళ్తున్నారు గదా! వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇది మీ ఎనక ఎవరో ఉన్నారు. మీకెవరు చెప్పారు వెళ్ళడము? ఇంత సంకల్పం కుదరదు. అంటే ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్ళలేరు. అంటే ఒకరికున్న స్థితి ఒకరికి రాదు. ఒకరికున్న స్థితి రాదు. ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్ళడం, కాశీలో అడుగు పెట్టడం అస్సలు కుదరదు అని చెప్పి ఆమె చెప్పారనమాట. సో, అది చెప్పారు. ఇంకోటేంటంటే మేము ముందుగా వెళ్ళడం వల్ల ప్రతి ఒక్కటండి గురువుగారు అంటే ఏదైతే గురువుగారు మాకు కాశీ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ప్రతీదీ కంప్లీట్ చేసుకోగలిగామండి. ఒకే రోజులో ఆ దర్శనాలన్నీ, భైరవ దర్శనాలన్నీ గూడా. అంటే బ్లెస్సింగ్స్ గురువుగారి దయ అనేది లేకపోతే ఆ రోజు అన్నీ జరగాలి గదండీ. అంటే మార్నింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈవినింగ్‌కి ఎండ్ అయిపోయాయి గంగా హారతి వరకు. అట్లా మొత్తం కంప్లీట్ అయ్యాయి. అలాగే గురువుగారు ఆ రోజు ఏవైతే పనులు అప్పజెప్పున్నారో అవన్నీ గూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయగలిగామండి. ఫస్ట్ డేలో ఆల్‌మోస్ట్ మణికర్ణిక ఘాట్ నుంచి చౌకీ ఘాట్‌కి వెళ్ళాల్సొచ్చిందనమాట. ట్రావెలింగ్ అనేదేంటంటే వెళ్ళేటప్పటికి ఇక్కడ నడవాలి, అక్కడ నడవాలి. చౌకీ ఘాట్‌కి ఆల్‌మోస్ట్ 4 కిలోమీటర్స్ ఎళ్ళినా స్ట్రెయిన్ గానివ్వండి, స్ట్రెస్ గానివ్వండి, ఎక్కడ ఏది లేకుండా చౌకీ ఘాట్‌కెళ్ళడము. ఫస్ట్ అక్కడ మనం రేట్లు మాట్లాడినప్పుడు అన్నీ డబుల్ డబుల్ చెప్పారండి. అన్నీ వాటర్ 60 ప్లస్ చెప్పారు. నెక్స్ట్ అడ్వాన్స్ బుకింగ్ చెప్పారు. నెక్స్ట్ ప్లేట్స్ గూడా చాలా హెవీ కాస్ట్ చెప్పారు. సో, దీంట్లో మాత్రం గోవర్ధన్ అన్న చాలా సహాయం చేశారు. ఆహ్, చాలా అంటే ఆ పొజిషన్‌లో అన్న కొంత అంటే వాళ్ళని కనుక్కోవడం గానివ్వండి, అక్కడ అన్న ఫ్రెండ్ సర్కిల్ తీసుకొని వాటర్ బాటిల్స్ గూడా అంటే మనకెంత కాస్ట్ తగ్గాలో అంతవరకు తగ్గి పీఠం తరపున సేవ చేయడానికి ఛాన్స్ దొరికిందండి. అంటే ఫస్ట్ నేను అదే షాప్‌కి ఆ పక్కన మాట్లాడాను. ₹60 తక్కువ ఇయనన్నారు. ప్లస్ అడ్వాన్స్ అడిగారు. ఆ తర్వాత మనకి హాల్ఫ్ ఆఫ్ ద ప్రైస్ వచ్చిందండి. ప్లేట్స్ గూడా ఒక రీజనబుల్ ప్రైస్‌కి దొరకడం జరిగిందండి. అంటే అక్కడికక్కడే అంటే ఫస్ట్ నేనెళ్లి చూసినప్పుడు ఒక హరిశ్చంద్ర ఘాట్ దగ్గర 60 ప్లస్ స్టెప్స్ ఉన్నాయి. అంటే ఇటు చూస్తే ఓరి బాబు! ఇంతుందేందిరా అని చెప్పి అంటే గురువుగారు క్లియర్ రిపోర్ట్ తీసుకున్నారండి. ఆడ ఎలా ఉంది? అంటే అంతకుముందు గూడా గురువుగారు చూసారు. క్లియర్‌గా అంటే ఏంటి టెంట్ ఎలా ఉంది? టెంట్ నుంచి డిస్టెన్స్ ఎలా ఉంది? మనకి షార్ట్ డిస్టెన్స్ ఏమవుతది? వెహికల్‌లో ఏది తీసుకురాగలం మనం? అంటే ముందు రోజు మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ గురువుగారు కలెక్ట్ చేసి పెట్టారండి. అంటే మనం ఇబ్బంది పడకూడదు. ఎక్కడి నుంచి ఏమేమి తేగలరు? గురువుగారు ముందుగా చెప్పడానికి. అక్కడ రిక్షా వస్తదా? రాదా? ఎలా? ఏంటి? క్లియర్‌గా ప్రతీదీ అండి. అంటే ఆహ్, ఆ! చేసేస్తారులే పలానా చేసేయండి. మీరక్కడ చేసేయండి, ఇక్కడ చేసేయండి అని చెప్పడం కాకుండా ప్రతీదీ ఓవర్‌గా రిపోర్ట్ చేసుకొని, మన అంటే మనం ఎళ్ళిన వాళ్ళెవ్వరు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వకూడదని ప్రతీదీ గురువుగారు ప్రతీదీ తీసుకున్నారండి. మినిమలిస్టిక్ 0 నుంచి 100% వరకు ప్రతి ఇన్ఫర్మేషన్ ప్లేట్స్ కానియండి, అది వాటర్ కానివ్వండి, ఇంకోటి కానీ ఏది వదిలేయలేదనమాట. అంటే మీరు చేసేసుకోండి అనడం వేరు. ప్రతీదీ అంటే ఆహ్, ప్రతి ఇన్ఫర్మేషన్ అండి. ప్రతి ఇన్ఫర్మేషన్. అంటే మనకేదన్నా లైక్ ఇప్పుడు అది చేసేటప్పుడు ఏదన్నా డిస్టర్బెన్స్ వస్తదా? దానికి సపోర్ట్‌గా ఎవరున్నారు? ఏంటి అని. సో, డ్రమ్స్ ఏంటి? వాటర్ పరిస్థితి ఏంటి? అక్కడ మ్యాట్ ఏంటి? మీరు టెంట్ ఎక్కడేస్తున్నారు? వచ్చినోళ్ళు ఎలా కూర్చుంటారు? వంటేయడానికి స్పేస్ ఉందా? వంట ఎక్కడ పెట్టుకోవచ్చు? ఏ మూల జనాభా వచ్చి కూర్చోవాలి? అపిరియన్స్ అంటే పెట్టేయడం అంటే ఎక్కడంటే అక్కడ పెట్టేయడం కాకుండా చుట్టూ ఉన్న జనాభా కనబడతదా? అన్నదానం జరుగుతున్నట్టు చూడగలరా? ప్రతి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారండి. ఇంకోటి రిక్షా రాగలదా? వస్తే ఏ దారి రాగలదు ఏంటి అవన్నీ ముందే చూసుకోమని చెప్పడము. స్టెప్స్ కౌంట్ గూడా తీసుకున్నారండి. అంటే అంతలా అంటే ఒక తండ్రి బిడ్డని ఎలా కేర్ చేయగలరో అంతలా కేరింగ్ నాకు కనబడిందండి. నేను స్టెప్స్ కౌంట్ గూడా సరే ఏది లాంగ్ ఉంది? ఏది షార్ట్ ఉంది? మన మన టెంట్‌కి ఏది దగ్గరుంది? అలా ప్రతి కౌంట్ తీసుకున్నారండి. ఇంకోటి నేను ప్రైస్ ఇష్యూ దగ్గర మాత్రం గురువుగారికి చెప్పినప్పుడు అంతెందుకు అన్నారు. నేను అంటే నెక్స్ట్ మినిట్ గోవర్ధన రావడం ప్రైస్ తగ్గిపోయిందండి. అంటే 3 దగ్గరలో ప్రైస్ హెవీ జూసాను. అదే ప్రైస్ మినిమలిస్టిక్ ప్రైస్‌కి తీసుకొచ్చేయగలిగారు. అది గురువుగారి బ్లెస్సింగ్స్ అనే జెప్పాలి. పాలు గూడా ఫస్ట్ పాలు, పెరుగు హెవీయే చెప్పారండి. అంటే మామూలుగా కాకుండా కొంచెం ఎక్కువ జెప్పారు. నెక్స్ట్ అది ట్రస్ట్ తరపున ఎక్కియడము, మనకి కొంత అమౌంట్ తగ్గడం కూడా జరిగిందండి. నెక్స్ట్ ఫుడ్ విషయం అంటే గోవర్ధన నా ట్రస్ట్‌కి చెప్పెట్టడము. మేము ఫస్ట్ డేకి అంత దర్శనాలు అవి అన్నీ వచ్చేటప్పటికి కొంత బాగా డల్ అయ్యున్నామండి. ఇడ్లీ ఏది తాకినా ఎక్స్‌పెన్సివ్ అక్కడ. అంటే ఎక్స్‌పెన్సివ్ అంటే టేస్ట్ ఉండడం లేదు. వేరే కాస్ట్‌లో ఉంటుంది.
సో అన్న ఆల్రెడీ చెప్పెట్టడం వల్ల మేము అక్కడ వెళ్ళడము, మరీచి అక్క చాలా బాగా రిసీవ్ చేసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అందరికి ఫుడ్ అరేంజ్ చేశారు గురుగారు. డే 1లో అలా అంటే మొత్తం ఓవర్‌వ్యూగా గురువుగారు చెప్పిన పనులన్నీ అయ్యి డే 1 అలా కంప్లీట్ అయిందండి. డే 2లో గురువుగారు చెప్పినట్టు చిన్న చిన్న పనులన్నీ అయ్యాయి. వెజిటబుల్స్ నాకు హిందీ మాట్లాడగలను గానీ, చెప్పగలను. కానీ మనకి తెలుగులో కొన్ని కూరగాయలు తెలియవు గదండీ. అంటే కొంత లాంగ్వేజ్ కన్‌ఫ్యూజన్ ఉండింది. నాకైతే నమ్మకం లేదు. 10 మినిట్స్‌లో నేను వెజిటబుల్స్ కొనగలనని. 15 మినిట్స్‌లో మొత్తం వెజిటబుల్స్ ప్యాక్ జేసి చేతికొచ్చేసాయన్నమాట. వెళ్ళిన 15 మినిట్స్‌లో. నేను స్టన్ ఆ విషయంలో అసలు. నాకేం అర్థం గాలేదు. నేను గుమ్మడికాయ అని తెలుగులో జెప్తే వాడికి ఏం అర్థమవుతుందో తెచ్చేసేవాడు సామాను. ఇదేనా అనేసి. సో, అట్లా ఆ చిన్న చిన్న సందుల్లో కూరగాయల అంగడి అంటే అక్క గైడ్ చేశారు. నేనక్కడికెళ్ళాను. వితిన్ 15 మినిట్స్‌లో ప్యాకప్ అయిపోయిందండి. అంటే అంత వారణాసిలో నేననుకున్నాను అంటే చాలా టైం పడతది. ఖచ్చితంగా ఈ కూరగాయల విషయంలో నేను బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సొస్తది. ఏదైనా మిస్ అవుతదేమో చెప్పడంలో గాని, వాళ్ళకి కట్టడంలో గాని అన్న కన్‌ఫ్యూజన్ ఉండింది. గోవర్ధన్ అన్న గారు హిందీలో రాయిపిచ్చి పంపించడము, వాళ్ళకి లిస్ట్ అందించడము. 15 నిమిషాల్లో కూరగాయలు ప్యాకప్ అయిపోయి. ఇంకోటి ప్రతీది అంటే ఏదో ప్లాన్ చేసినట్టుగా చౌకీఘాట్ ఇక్కడ అనుకుంటే వితిన్ 100 మీటర్స్‌లో అన్నీ ఉన్నాయండి. ఇది నాకసలు అర్థమే కాలేదనమాట. మనం ఏదైతే చౌకీఘాట్ పెట్టామో 50 మీటర్స్‌లో అంటే స్టెప్స్ ఎక్కగానే లెఫ్ట్ సైడ్ వాటరు. అక్కడి నుంచి ఒక 50 మీటర్స్‌కి వెజిటబుల్స్. ఈ పక్క ప్లాన్ చేసినట్టుగా ప్లేట్స్ అన్ని హోల్‌సేల్ షాప్స్ అన్నీ ఆ చౌకీఘాట్ దగ్గరే ఉన్నాయన్నమాట. ఫస్ట్ రోజు ఎతికినప్పుడు ఇవేవి కనబడలేదు నాకు. ఇవన్నీ అంటే స ఒక ప్లేట్స్ ఈ హోల్‌సేల్ షాపు అక్కడ కనబడింది. ఎక్కడ మణికర్ణిక ఘాట్ కాడే కనబడింది. ఈ మణికర్ణిక ఘాట్ కాడ నుంచి చౌకీ ఘాట్‌కి నేను వాక్‌లోనే వచ్చాను మొత్తం చూస్తూ. ఎక్కడా కనబడలేదు. నెక్స్ట్ అదేదో కరెక్ట్‌గా లొకేషన్ చేసి మార్క్ చేసి పెట్టినట్టు చౌకీ ఘాట్ దగ్గరే ఉన్నాయన్నీ. వెజిటబుల్ షాపు, హోల్‌సేల్ షాప్ దొరికింది. వాటరు దొరికింది. ఇది దొరికిందండి. అంటే అట్లా గురువుగారు ముందే ప్లాన్ చేసి పెట్టేస్తున్నారు. ఇక్కడిక్కడ ఉంటాయి. మనోళ్ళు ఇక్కడైతే ఇబ్బంది పడరు అని క్లియర్‌గా ఉందన్నమాట. సో, అలా వెజిటబుల్స్ కూడా చాలా తక్కువ మినిమలిస్టిక్ ప్రైస్‌లోనే మార్నింగ్ ఎళ్ళిపోయాము. గురువుగారు ముందే చెప్పారు. "వెంకటేష్ నువ్వు ముందే ఎళ్ళిపోయావంటే మనకి హోల్‌సేల్ ప్రైస్‌లో వచ్చేస్తది. ఇంక పోను పోను అక్కడ దొరకవేమో అక్కడ ప్రభావం" అని నేను 10కి ముందే ఎళ్ళాము. 10కంతా ప్యాకప్ జేసి వాళ్ళ కాడే పెట్టేసి షాప్‌లోనే పెట్టుకోండి మేము మళ్ళొచ్చి తీసుకుంటాం అంటే కూడా వాళ్ళు సరే అన్నారు. ఇంకోటి కాశీ దిగిన వెంటనే అండి అంటే ఆల్‌మోస్ట్ చాలా నైట్ మేము 2:30కి అలా దిగాను. దిగినప్పటి నుంచి నేను కాశీ ట్రిప్ చేసే వరకు నాకు తెలియని అనుభూతి చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఉండిందండి. అంటే హ్మ్. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు, నానమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు, సెలవులిచ్చినప్పుడు మనకు తెలియని హ్యాపీనెస్ అనేది ఉంటది. అది నేను అరుణాచలంలో గురువుగారు ఒక దగ్గర సాధన చేయమన్నప్పుడు ఆ అనుభూతి ఉండిందండి. నెక్స్ట్ అదే సేమ్ ఫీల్, ఎనర్జీ ఆల్‌మోస్ట్ చాలా దగ్గరల చాలా వాకబుల్ డిస్టెన్స్‌లోనే నడవాల్సొచ్చిందండి. అంటే నడవాల్సొచ్చింది చాలా దగ్గరల. సో, అలాంటప్పుడు గూడా ఎటువంటి బాడీ స్ట్రెయిన్ ప్రతి దగ్గర గురువుగారు బ్లెస్ చేసుకుంటూనే డే 1 అలా కంప్లీట్ అయింది. డే 1 నైట్ గురువుగారు అనుభవాలు చెప్పారండి. అంటే గురువుగారు రాత్రి జూమ్ కాల్ పెట్టినప్పుడు అనుభవాలు అంటే ఇలా ఇలా ఉంటుంది. మీరు అంటే కొన్ని మన అన్నదానంలో ఏమేమి మిస్టేక్స్ జరుగుతాయి. అంటే రాయేష్ అన్న ఎక్కడెక్కడ కరెక్షన్ చేసుకోవాలి? ఏంటి? ఏదన్నా చిముడుతదా ఏదన్నా గురువుగారు ఎగ్జాక్ట్ సూచనలన్నీ చెప్పారండి. అన్నీ అయిపోయాక గురువుగారు కొన్ని దేవతా దర్శనాలు చెప్పారండి. సో, ఆ దేవతా దర్శనాలు యాస్ ఇట్ ఈజ్ అంటే మన డే ఏదైతే మనం కార్యక్రమం ఉందో స్టార్ట్ చేశామో, మేము గీసాం. అంటే ఏదైతే ఉందో అగ్ని ఆరాధన అయిపోయి గురువుగారు చుట్టూ బంధనం వేయమన్నప్పుడు అది స్టార్ట్ చేశామండి. మొత్తం మేము వేసేసి అయిపోయింది. వెంటనే క్లియర్‌గా వచ్చి మనం ఏదైతే ఉందో సేమ్ దాన్ని ఆయన కాలుతో మొత్తం చుట్టూ లూప్ మొత్తం క్లోజ్ చేసి, మన సాధకులందరిని చూసి, చిరునవ్వుతో నవ్వుతూ అలా తిరిగి చూస్తూ ఎళ్ళిపోయారు గురుగారు. మళ్ళీ ఆయన కంప్లీట్‌గా ఎక్కడ కనబడలేదు. ఆయన ఒకవేళ అక్కడ ఉండే సాధువైనా, భిక్షాటన చేసేవాళ్ళైనా, అట్‌లీస్ట్ భోజనం టయానికో లేదు మేము ఆల్‌మోస్ట్ ఒక 3-4 దాకా ఉన్నాం కదా గురువుగారు. ఆయన మళ్ళీ కనబడలేదు గురుగారు. కంప్లీట్‌గా ఆయన కనబడలేదు. ఈ పక్క వచ్చేటప్పుడు గూడా నేను అంటే ఆ సైడ్ చూస్తూనే ఉన్నాను. ఎవరెవరు వస్తున్నారు? ఏంటి? ఇప్పుడే స్టార్ట్ అయిపోతాయేమో దేవతా దర్శనాలు అన్న ఆతృతతో చూస్తూనే ఉన్నాను. నేను స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఈ సైడ్ వ్యూలో లేరు. ఎండ్ చేసేటప్పటికి కరెక్ట్‌గా స్టార్టింగ్ పొజిషన్‌కొచ్చి, ఆయన కాళ్ళతో నీట్‌గా అంటే ఒక కుడి కాలుతో నీట్‌గా గీస్తూ పోయి, ఆ లూప్ క్లోజ్ చేసేసి వెళ్లారు గురుగారు. అగ్ని ఆరాధన స్టార్టింగ్‌లోనే ఆ అనుభూతి కలిగింది గురువుగారు. నెక్స్టు ఈ వంట స్టార్ట్ చేసేటప్పటికి ఒక ఓల్డ్ ఏజ్ వాళ్ళ వైఫ్ అండ్ హస్బాండ్స్ బాగా ఆమె ముత్తైదు బాగా కుంకుమ పెట్టుకొని కూర్చొనుంది. అయ్యవారు గూడా అంటే తెల్ల మన అంటే బాగా ఐరన్ చేసిన వేరు. అంటే మన పెళ్లి
అంటే పంచ కింద కండువ అన్ని కప్పుకొని అంటే దంపతుల్లాగా నవదంపతుల్లాగా ఆ పక్క తిండి మీద వచ్చి కూర్చో ఉన్నారు గురుగారు. అది మన వాళ్ళు ఎవరైనా అబ్జర్వ్ చేశారో తెలియదు. నేనైతే క్లియర్ గా చూశాను గురుగారు. అంటే గురువుగారు చాలా సార్లు చెప్పారు ముందు రోజు కాల్లో. శివయ్య అమ్మవారు అయితే చాలా రూపాల్లో వస్తారయ్యా ఈసారి. పట్టుకున్న వాళ్ళకి పట్టుకున్నంత మీరు క్యాచ్ చేయండి ముందుగా అని చెప్పి గురువుగారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సో వాళ్ళైతే పాలు పొంగిచ్చే దగ్గర నుంచి అగ్ని ఆరాధన మొత్తానికి చాలా సేపు కూర్చోన్నారు గురుగారు. వాళ్ళు వెళ్ళిపోయింది కూడా తెలియలేదన్నమాట. అంటే సడన్ గా మాయమైనట్టు అనిపించింది. సో ఆయన ముందు రోజు వెళ్ళి అంటే మన గోవర్ధన్ అన్నవారు అక్కడ అంటే అక్కడ ఉన్న అయ్యోర్లలో ఆయన వాళ్ళ డాడీ చాలా పెద్ద పేరు మర్చిపోయాను నేను. సో ఆ స్వామివారిని వెళ్ళి నేను కలిశాను. ఆయన కలవగానే మీకు ఏ సహాయం అన్నా నేను చేస్తాను. మీరు అక్కడ చేసుకోండి. వాటర్ నేను చెప్తానని చాలా అంటే చాలా పాజిటివ్‌గా రిసీవ్ చేసుకున్నారు. ఆయన ఆల్‌మోస్ట్ 30 మందికి పిండాలు పెడుతున్నారు. అంతా టీమ్ అంతా కూర్చొని పిండాలు పెడుతున్నారు. ఆయన మైక్‌లో చెప్తున్నారు. నేను వెళ్లి నిలబడ్డాను. ఏమన్నారు? ఇలా అన్న పంపించారు. గోవర్ధన్ అన్న వాళ్ళ ఫ్రెండ్ నేనని చెప్తే మైక్ ఆడ పెట్టేసి పిండాలన్నీ ఆపేసి ఏం కావాలి చెప్పు? నీకేం చేయాలి నేనని చెప్పి అంటే అంత రిసీవింగ్ అంటే వెయిట్ చెయ్యి నాది అయిపోయి వస్తానంటే కూడా మనం ఏం చెప్పలేము. బట్ వాళ్ళు చాలా పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. అది నెక్స్ట్ ఇక్కడ ఈ పనులన్నీ జరుగుతున్నాయి. నెక్స్ట్ ఆ గురువుగారు ఏదైతే చెప్పారో దాంట్లో అంటే కాశీ విశ్వనాథ స్వామి వస్తారని చెప్పారు. నెక్స్ట్ కళ్ళవిటి రూపంలో వస్తారు శివయ్య ఇంకొక ఫామ్‌లో అని చెప్పారు గురువుగారు. ఆ అవతారం చూసాను. నెక్స్ట్ ఈసారైతే నంది క్లియర్‌గా కనపడ్డారు గురువుగారు. ఫేస్‌లో ఆ ఫేస్ అపియరెన్స్ నంది గారిది క్లియర్‌గా చూసాను గురువుగారు. అదొకటి. నెక్స్ట్ నెక్స్ట్ సీతమ్మ వాళ్ళ చుట్టూ సేనలు వచ్చినప్పుడు కూడా నాకు అంటే అమ్మే ఇది సీతమ్మ వాళ్ళ సేనలు అని చెప్పి క్లియర్ గా అంటే మీరు కొన్ని హింట్స్ ఇచ్చారు గురుగారు. ఎల్లో సారీ గజ్జలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఏ దేవత వాళ్ళకి ఇచ్చారు. ఆ రూపాలు క్లియర్ గా కనబడ్డాయి గురుగారు. నెక్స్ట్ మాయ మాత్రం మీరు చెప్పినట్టు మాయ ఉండింది గురుగారు. ఎట్లా అంటే ఆ అన్నదానం స్టార్ట్ అవడం హడావిడిగా స్టార్ట్ అయింది గురుగారు. అంటే మేము ఎవరు వస్తున్నారో చూసుకోలేనంత లాగా ఇక్కడేమో కొంతమంది కూర్చునేసి మాకు తెచ్చివ్వండి అని చెప్పి కూర్చున్నారు. ఈ ప్లేట్స్ అన్ని వెనక నుంచి పంపించాల్సి వచ్చింది. ఇంకోటి అక్కడ ఆహ్, మనం ఏం చేసామంటే మేము ప్లేట్లు వేయడానికి పెట్టలేదన్నమాట. ఆ టయానికి పోయి గోతాలు పెట్టాల్సొచ్చింది. సో, ఇక్కడ చూడకుండా డిస్ట్రాక్ట్ అయితే జరిగింది గురుగారు. మీరు చెప్పారు ముందే 80% మాయ ఉంటది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని. ఇంకోటి ఏమైందంటే ఒక 100 మంది వచ్చి వెయిట్ చేయడం వల్ల ఒక 150 ప్లస్ ఉంటారు గురుగారు. అందరూ వచ్చి కూర్చునేసారు. అంటే టెంట్ పెద్దదునింది. మేము కొంత స్పేస్‌లో మనం ఆక్యుపై చేసినాం. ఈ టెంట్ మొత్తం కూర్చునేసున్నారన్నమాట. వీళ్ళందరూ వచ్చి ఒకసారిగా పడిపోవడము. వీళ్ళకి అందించడంలో కొన్ని దేవతా దర్శనాలైతే అంటే మీరేదైతే మాయ ఉంటదని జెప్పారో అది గూడా ఎక్స్‌పీరియన్స్ చేశాం గురుగారు. అంటే ఈ దీంట్లో పడిపోయి అక్కడ క్యాప్చర్ చేయడానికి కొంత మిస్ అయింది గురుగారు. నెక్స్ట్ చింతామణి గణపతి స్వామివారిది ఆయనే వినాయకుడిలాగా అనిపిచ్చారు గురుగారు నాకైతే. ఆయన రూపము, ఇంకోటి స్టార్ట్ చేయమన్న భోజనం మొత్తం గూడా ఆయన కంప్లీట్‌గా వండి ఆయన పరిరక్షణలో ఒక ఆల్‌మోస్ట్ ఒక బిర్యానీ దవర మొత్తం స్వామివారే వండి వడ్డిచ్చారు గురుగారు. అది గూడా మీరు బొజ్జ గణపతి వస్తారు అని జెప్పారు. మన చింతామ గణపతి స్వామివారి యొక్క పూజారి గూడా అలానే ఉన్నారు గురుగారు. అంటే ఆ రూపము, కండువ ఇంకా షర్ట్ గిట్ట ఏమి ఏసుకురాలేదు గురుగారు. ఆల్‌మోస్ట్ చింతామణి గణపతికి మన చౌకీ ఘాట్‌కి ఒక 1 కిలోమీటర్ ఉంటది గురుగారు. అంత దూరం గూడా ఆయన అలానే వచ్చేసారన్నమాట. సో, ఆ రూపము ఆయన రూపంలో కనబడింది గురుగారు. నెక్స్ట్ అమ్మవారి గణాలు చాలా మందంటే చాలా మంది గురుగారు. ఒకాయనైతే ఎంత కాళ్ళు కాలుతుందంటే చౌకీ ఘాట్‌లో 12:30 టైంలో అంత వేడుంది. ఆల్‌మోస్ట్ 9 గంటలకి అక్కడ చాలా హీట్ అయిపోతా ఉంది. ఆయన 9:30కొచ్చారు. ప్లేట్ తీసుకున్నారు. దక్షిణ ఇవ్వందే కదలలేదు గురువుగారు. ఆ ఫోటోలు కూడా గురువుగారు వెంటనే ఆ రోజు ఈవినింగ్‌కి రిలీజ్ చేశారు. ఆయనైతే అచ్చం శివయ్య రూపంలాగే కనపడ్డారు. ఆ శివయ్య అంటే గురువుగారు ఏదైతే చెప్పారో 10 రూపాలు దాంట్లో ఒక రూపం ఖచ్చితంగా ఆయన ఉంటారని అనిపించింది గురువుగారు. దక్షిణ ఇవ్వందే కదలనే కదలలేదు గురువుగారు. నెక్స్ట్ గురువుగారు ముందే చెప్పారు. అంటే మీరు కనబడతారులే చూస్తాము అనుకోని మాత్రం మీరు అనుకోవద్దు. అమ్మా నీ దర్శనం మాకుండేలాగా దయించండమ్మా అన్నట్లు రిక్వెస్ట్ చేసుకుంటే గాని మీకు ఆ దర్శనాలు జరగవు అని గురువుగారు చెప్పారు ముందే. సో, ఆ ప్రేయర్ కూడా జరిగింది గురువుగారు. దీనికి ముందు రోజు అక్కడ ఎవరైతే నిద్రించారో గురువుగారు అంటే ఇంత కష్టపడ్డారు, ఇలా ఉన్నారు గాబట్టి మీ అందరికి నేను ఒకటి చెప్ ఒక క ఒక స్పెషల్ ప్రాక్టీస్ ఇస్తానని జెప్పి గురువుగారు ఒక టైం చెప్పి అక్కడ వెయిట్ చేయమన్నారు. ఒక స్పెషల్ ఈ వెళ్ళేటప్పుడు నేను ఈని ఏదైతే ఈ సందులున్నాయో, ఈ సందుల్లో వెళ్తున్నానన్నమాట. నేను ఆ కుక్కల్ని క్రాస్ చేసేంత సేపు కుక్కలు కామ్‌గా ఉన్నాయి. మీరు నమ్మరు ఆల్‌మోస్ట్ నన్ను కొరకడానికి వచ్చేసాయి. 3 కుక్కలు రౌండ్ అప్ చేసి నా కాలు దాకొచ్చాయి. నేను గురువుగారి పేరు తలుచుకుంటూ భైరవ అంటూ కామ్ అయిపోయాను గానీ, నేను కదలడానికి కూడా ట్రై చేయలేదు. ఎందుకంటే నా చుట్టూ కమ్మేసాయి. భైరవ నీ దగ్గరికి అంటే ఇంక నాకు ఏం రావాలి గురువుగారు ప్రే చేస్తూ నిలబడిపోయానంతే. అది ఆల్‌మోస్ట్ ఇట్లా నోరు తెరిచి దగ్గరకొచ్చి
కామ్‌గా ఎళ్ళిపోయాయండి. ఎవరో చెప్పినట్టు కామ్‌గా ఎళ్ళిపోయానన్నమాట. నేను ఇంక నేనైతే ఇంక కొరుకుతాది, కొరికింది అన్నట్లున్నాను. బట్ గురువుగారికి ప్రేయర్ చేస్తూనే నిలబడిపోయాను. ఇంక నేను పరిగెత్తే ఛాన్స్ లేదు. పరిగెత్తినా కుక్కలు పరిగిస్తాయి ఖచ్చితంగా. సో, ఇదైతే అంటే కంట్లో నీళ్ళు గూడా పడ్డాయి ఆ సిట్యుయేషన్‌లో. కొరికేసిందనే రియలైజ్ అయ్యాను. గురువుగారి ప్రేయర్ తలుచుకుంటున్నాను. ఎవరో చెప్పినట్టుగా కామ్‌గా అటు నుంచి అటు తిరుక్కొని గమ్మున ఎళ్ళిపోయానండి. అట్లా నేను ఆ ఘాట్‌కి చేరుకున్నాను. చేరుకున్నాక గురువుగారు ఒక ఒక 5 మందిని సెలెక్ట్ చేసి ఆ సాధన ఇచ్చారండి. వెళ్ళి మేము ఆ సాధన అంటే గురువుగారు ముందే ఇన్‌స్ట్రక్ట్ చేశారు. రుద్రభూమిలో చేయడం అంత ఈజీ కాదు. ప్రాణాలు పోతాయి. కొంత ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ప్రాణాలు పోతాయి. గురువుగారి నీడ లేకుండా ఎవరు చేయొద్దు. చెప్పని పేర్లు ఎవరు అక్కడ ఉండొద్దు. వెళ్ళిపోండి అని చెప్పి గురువుగారి ప్రొటెక్షన్ కింద గూడా మాకు ఒక నిమ్మకాయ ఇవ్వడం జరిగిందండి. ఆహ్, ఏదైతే క్రియ ఉందో ఆ క్రియకు ముందు నాకు నార్మల్‌గున్నింది. నార్మల్‌గా ఇచ్చారు. గురువుగారు చెప్పిన ప్రాసెస్ స్టార్ట్ చేశామండి. అంటే మామూలుగా నాకు ఫస్ట్ డే అనుభూతులొచ్చాయి గానీ, ఆ తర్వాత గురువుగారి దగ్గర నాకెక్కువ అక్షింతలు పడింది గూడా అనుభవాలు రావట్లేదని. అంటే ఆల్‌మోస్ట్ ఒక 1 మంత్ ఫస్ట్ రోజు చాలా పెద్ద అనుభూతొచ్చింది. గురువుగారికి చెప్పాను. మంచిదే అన్నారు. తర్వాత నేనెప్పుడు గురువుగారి దగ్గర తిట్లు తినేదైతే అనుభూతుల గురించే. గురువుగారు నాకు అనుభూతులు రావట్లేదు. నేను ఇన్ని గంటలు చేస్తున్నాను. అలా చేస్తున్నాను. అండ్ ఇంక ఫైనల్‌గా ఒక స్టేజ్‌లో అయితే నీకు అనుభూతుల కోసమే నువ్వు వచ్చుంటే ఎళ్ళిపోమని చెప్పారనమాట. సో, అంతలా అనుభూతుల్లో ఇబ్బంది పడ్డాను. కానీ గురువుగారు ఆ రోజు చెప్పిన క్రియలో మేము కళ్ళు తెరుచుకొని చేశామండి. ఎన్ని అనుభూతులంటే అన్ని అనుభూతులు. ఇప్పుడు మనం జపం స్టార్ట్ చేసి ఒక 1 ½ అవర్, ఒక 1 అవర్ దాటితే కానీ ఒక అనుభూతి అనేది రావడం ఫస్ట్‌లో నాకు కష్టముండేది. సో, అక్కడ గురువుగారు చెప్పిన క్రియలో ఓవరాల్‌గా ఒక 40 మినిట్స్ దాకా చేసుంటాము. కళ్ళు తెరిచి చేయడంలో చాలా అనుభూతులు చూసామండి. అంటే మనం క్లియర్‌గా సినిమా మన ముందు పెద్ద పిక్చర్‌లో ఏస్తే ఎలా ఉంటదో, అలా చూసామండి. నా జీవితంలో మరవలేనివి ఏవన్నా ఉన్నాయంటే అది ఫస్ట్ ప్లేస్‌లో ఉంటదండి. అంటే మనం కళ్ళు మూసుకొని చేసినప్పుడు వచ్చే అనుభూతులు వేరు. కళ్ళు తెరుచుకొని చేస్తూ అంటే గూస్ బంప్స్‌లో మొత్తం గబ్బర్లు పురుస్తూ అక్కడ జరిగే సినారియో వేరు. అక్కడ మేము చూస్తున్న సీన్ వేరు. ఆ సీన్‌లో నుంచి అంటే మన ముందు జరుగుతున్న ఫిజికల్ సీన్ వేరు. సేమ్ దాంట్లో వర్చువల్‌లో కూడా మేము వేరే సీన్స్ చూడాల్సొచ్చిందనమాట. ఇదంతా కళ్ళు తెరుచుకొని. సో, కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నప్పుడు అదొక కల అవ్వచ్చు, నిజంగా అనుభూతి కూడా అవ్వచ్చు. 2 ఛాన్సెస్ ఉంటాయి. అనుభూతులు ఎక్కువుంటాయనుకోండి మన పీఠం తరపున. బట్ మేము కళ్ళు తెరుచుకొని చేసినప్పుడు అందరం ఉన్నాం అక్కడే. ఇంకోటి భయమేమి అనిపియలేదు. చాలా దగ్గరకొచ్చేస్తున్నారు. ఇట్లా ఎళ్ళిపోతున్నారు. ఆహ్, ఆహ్, అదేదైతే ఆ నిప్పుందో నిప్పులో నుంచి లేసొస్తున్నారు. అంటే అన్ని దేవతా రూపాలే కాదండి. భయంకరమైన రూపాలు గూడా కనిపిచ్చాయి. అంత భయంకరమైన రూపాలు చూసినప్పుడు కూడా ఏమాత్రం భయమనిపియలేదు. లేసేయాలన్న ఫీల్ కూడా రాలేదండి. అది చెప్పారు. ఇంకోటి గురువుగారు మాకు చెప్పిన నిమిషం నుంచి మేము చేసేసాము. లేసెళ్తున్నాం గురువుగారు. ఇది అయింది అని చెప్పే వరకు కూడా గురువుగారు మేల్కొనే ఉన్నారు. ఆల్‌మోస్ట్ గురువుగారు ఆ రోజు నిద్రపోయింది ఒక 1 అవర్ ఉంటది. 1 అవర్ అంతే. ఆల్‌మోస్ట్ 3-4 బిట్వీన్ ఉంటది. అది చేపిచ్చారు. నెక్స్ట్ గంగా హారతి జరిగే దగ్గర కూడా కాసేపు జపసాధన చేసుకోమన్నారు. అలా గురువుగారు ఆ రోజు రాత్రంతా ఏదైతే క్రియ చెప్పారో ఆ క్రియకంతా కూడా గురువుగారు ప్రొటెక్షన్ ఇస్తూనే ఉన్నారు కంప్లీట్‌గా. సో, అలా చాలా అంటే చాలా దగ్గరికి తీసుకొని అది చెప్పడం గూడా నాకు చాలా బాగా అనిపించిందండి. ఆ అనుభూతులు మాత్రం ఇప్పటికి కళ్ళు మూసుకొని పలానా దగ్గర చేసిన సాధన అని జెప్తే ఆ పిక్చర్స్ ఏవైతే నా ముందు కదలాడాయో అవి అలానే ఉన్నాయండి. అలానే అంటే అలానే ఉన్నాయి. ఎందుకంటే మనం కళ్ళు తెరిచి చేసినవి కదా! చాలా క్లియర్‌గా ఉన్నాయండి. నెక్స్ట్ గురువుగారు క్లియర్‌గా చెప్పారండి. అంటే ఒక ఇన్‌స్ట్రక్షన్ లాస్ట్‌లో నాకు బాగా గుర్తుంది. వైట్ సారీ కట్టుకొని గంగమ్మొస్తారు. మీరు చూడండి అని చెప్పారు. ఎందుకంటే మీరు గంగా ఒడిలో చేస్తున్నారు గదా! ఖచ్చితంగా అమ్మొస్తారు. మీరు చూడండి క్యాచ్ చేసి చెప్పండి అన్నారు. అది కానివ్వండి, నెక్స్ట్ పాలలో చూడమన్నప్పుడు మీరు నమ్మరండి. అంటే ఇలా ఉంది. అప్పటికే పాలకు ముందేమైందంటే మనం పాంప్లెట్స్ ఇస్తున్నారు మన పీఠంది. వాళ్ళందరూ ఏంటంటే అమ్మది డిఫరెంట్ ఫార్మ్ గదా! అంటే మన దగ్గర 7 పడగలొచ్చి వారాహి అమ్మ ఉండడము, దాని కింద కాళీ అమ్మ ఉండడం. ఒక డిఫరెంట్ అందరికి కొత్త ఫోటో అన్నమాట. సో, ఒకరిద్దరు గూడా ఎవరు ఈ అమ్మవారు అని అడిగిన వాళ్ళు గూడా ఉన్నారు. మన పీఠంలో సాధకులు చెప్తూ ఉండేవాళ్ళన్నమాట. సేమ్ ఏదైతే మన పీఠం లోగో ఏదుందో పాలల్లో అలాగే వచ్చిందండి. సేమ్ అంటే ఫస్ట్ అమ్మ ఫార్మ్ అయ్యారు వారాహి అమ్మ. ఇలా జూమ్ ఇన్ అవుతూ అలా పడగ ఫార్మ్ అయిందన్నమాట. అది నాకే అనుకున్నాను గానీ అందరూ అదే చెప్పారు. ఆల్‌మోస్ట్ ఆ పాల దగ్గర ఉన్నోళ్ళందరూ. నెక్స్టు నాతో వచ్చిన వాళ్ళు అడిగిన క్వెషన్స్ అండి. అంటే మీ గురువెవరు? మీరు చూసారా? అంటే వాళ్ళకి కొత్త గదండీ. అంటే మన మన నమ్మకం, మనమున్న పీరియడ్ ఆఫ్ టైమ్ వేరు. మనకున్న కోఆర్డినేషన్ వేరు. వాళ్ళు ఫస్ట్ అడిగిన క్వెషన్ గురువు గారిని మీరు చూసారా? వీళ్ళంతా ఎవరు? ఎంతమందొస్తారు?
అని కొన్ని క్వశ్చన్స్ చేశారు ఫస్టే. దానికంతా నేను ఓకే. ఓకే అన్నట్టు ఆన్సర్ ఇస్తా కామ్ అయిపోయాను. నెక్స్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఎళ్ళిపోయాక వాళ్ళు అడిగిన క్వెషన్ అంటే మీరు ఇంతకు ముందు ఒకరికొకరు తెలుసా? పరిచయాలున్నాయా? ముఖ పరిచయాలున్నాయా? నాకు తెలిసి ఒక గోవర్ధన్ అన్న, కృష్ణ అన్న ఫ్యామిలీ ఒక 5, 6 ఫ్యామిలీస్ ఠాగూర్ అన్నోళ్ళు వీళ్ళని అరుణాచలంలో కలిసాను. ఆ తర్వాత ఇక్కడే కలిసాను. నేను అదే చెప్పాను. ఒక 5, 6 మందిని ఇంతకుముందు అరుణాచలంలో కలిసింది. అంతకుముందు నాకు వాళ్ళెవరు పరిచయాలు లేవు, ముఖ పరిచయాలు అని చెప్పాను. వాళ్ళు బిత్తరపోయిన సిట్యుయేషన్ ఏంటంటే ఇంత కోఆర్డినేషన్ ఎలా కుదిరింది? మీరు అంటే గురువుగారిని చూడకుండా ఇంత నమ్మకం ఎలా కదిలింది మీకు? అంటే వాళ్ళు క్రియాయోగాల సభ్యులే. వాళ్ళడిగారు. ఈ క్వెషన్స్ అన్ని వాళ్ళు వాళ్ళు రియలైజ్ అయిందనమాట. ఇంకోటి వాళ్ళు మొత్తం చూసారు సినారియో మొత్తం. ఉదయాన్నే 6:30కొచ్చి సాయంత్రం మనం వెళ్ళేదాకా ఉన్నారు. ఒక వాటర్ క్యాన్ ఆడొస్తుందంటే వెంటనే నలుగురు ఫార్మ్ అయిపోతున్నారు. అంటే ఆ చైన్‌లో అందించుకోవడానికి. ఒక ప్లేట్ అక్కడ ఇవ్వండంటే ఒక నలుగురు కలిసి ప్లేట్ ఇచ్చేస్తున్నారు. ఈ ప్లేట్‌లకి సంచి కట్టుంటే అది ఫిల్ అయిపోయిందంటే వెంటనే ఒక ఇద్దరు ఎళ్ళిపోతున్నారు. అంటే ఒక పనికి ఒకరే గాకుండా వెంటనే చైలు అందించుకోవడము. ఇంత కోఆర్డినేషన్ ఎక్కడి నుంచొచ్చింది మీకు? అని చెప్పి ఆ 2 విషయాల్లో మాత్రం వాళ్ళు చాలా అంటే చాలా ఫీల్ అయ్యారు. ఇంకోటి వాళ్ళు ఏదైతే సర్వీస్ చేశారో, ఆ సర్వీస్‌ని స్టేటస్‌లో పెట్టుకున్నారు. ఏమనేసి ఇంత కాశీలో ఈ సర్వీస్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన శివయ్యకి చాలా ధన్యవాదాలు అని చెప్పి, మన పీఠం ఫోటో జరిగే మొత్తం అన్నదాన కార్యక్రమం మనం ఏదైతే టీ షర్ట్స్ ఏసుకున్నామో అవన్నీ కూడా తీసి వాళ్ళ స్టేటస్‌ల్లో పెట్టుకున్నారనమాట. అంటే చాలా హెల్ప్‌ఫుల్‌గా ఫీల్ అయ్యాము. చాలా బ్లెస్‌గా ఫీల్ అయ్యాము. ఈ సర్వీస్‌లో పార్ట్ అవ్వడానికి. అంత రియలైజ్ అయ్యారనమాట. అది కూడా నాకు చాలా సంతోషం వేసింది. అంటే వాళ్ళు అన్ని క్వెషన్స్‌తో వచ్చి మన పీఠంలో ఉన్న యూనిటీని గుర్తిచ్చారు. మన పీఠం పేరు గుర్తిచ్చారు. ఎక్కడుంది ఏంటి అనే డీటెయిల్స్ కూడా అడిగారు. కనుక్కున్నారు. దీక్షల గురించి కూడా కనుక్కున్నారు. అలా చాలా పాజిటివ్‌గా తీసుకెళ్లడం నాకు చాలా బాగా అనిపించింది గురుగారు. వాళ్ళు వాళ్ళు చెప్పారు గురుగారు. ఈ సర్వీస్ గురించి కానివ్వండి, యూనిటీ గురించి ఫస్ట్‌లో వాళ్ళకి డౌట్ ఉన్నిందంట గురువుగారు. జరుగుతదా? జరగదా? ఇంత అన్నం ఇంత రైస్ తీసుకెళ్తున్నారు వీళ్ళు. ఎవరున్నారని, కాశీలో ఎవరు చేస్తారని. అంటే నేను వాళ్ళకి చెప్పానమ్మా మీరు గూడా ఉండాలా, సహకరించాలా, మాకు కొంచెం సహాయం చేయాలా మీరు అన్నట్లు నేను చెప్పాను. చెప్పినప్పుడు వాళ్ళ లోపల ఉన్న ఇన్నర్ క్వెషన్స్ మనకు బయట పెట్టలేదు గానీ, అయిపోయాక అన్నారనమాట. మేము ఇలా ఫీల్ అయ్యాము. అవుతదా? అవ్వదా? అన్నట్లు. బట్ ఇంత సక్సెస్‌ఫుల్‌గా ఇన్ని మంది ఇంత కోఆర్డినేషన్‌గా జరుగుతదని అనుకోలేదని చెప్పారు గురుగారు. నెక్స్ట్ అన్నదాన కార్యక్రమం ప్రసాద కార్యక్రమం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన కొంత సమయానికి చాలా జనాభా ఉన్నారు. తర్వాత జనాభా తగ్గుముఖం పట్టారనమాట. అంటే కొంత టైం తీసుకుంది. నెక్స్ట్ అంటే ఒక 70% ఫస్ట్ అటెంప్ట్‌లో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 30% కంప్లీట్ అవ్వడానికి టైం పట్టిందనమాట. ఈ టైంలో నెక్స్ట్ కొంత గురువుగారు ఫోను చేసి, "పలానా ఘాట్‌లో మీరు ఇన్విటేషన్ ఇయలేదని అక్కడ కొన్ని దేవతా దర్శనాలున్నారు. మీరెళ్లి పిలిచేసి రండి." నేను మన రవీందర్ రెడ్డి గారు, సో చంద్రశేఖర్ అన్న గారు, కృష్ణన్న గారు, ఇంకా కొంతమంది సాధకులొచ్చారండి. అందరం వెళ్లి అప్పటికి గోవర్ధన్ అన్న ఇంకొక ఇద్దరు సాధకులు అక్కడ పిలుస్తున్నారనమాట. సో మేమెళ్లి చెప్పేసొచ్చాము. చెప్పేసి రాగానే ఒక 50 మంది అంటే మనం ఇన్విటేషన్ ఇస్తేనే వచ్చేవాళ్ళలాగా అప్పుడు ఒక 50 మందొచ్చారనమాట. అట్లా గురువుగారు చెప్పిందంతా చేస్తా ఉన్నప్పుడు ఆ టయానికి వస్తూ వచ్చారు. కొంత కొంత టైం తీసుకుంది. ఫైనల్‌గా అయితే మొత్తం క్లీన్‌గా అయిపోయిందండి. ఆల్‌మోస్ట్ మన సాధకులందరూ తిన్నారు. ఆడ వచ్చినోళ్ళందరూ ఉన్నారు. ఏ షార్టేజ్ లేకుండా, ఏ కొరవ లేకుండా అలా కంప్లీట్ అయిందండి. ఇంకోటి సెకండ్ డేలో మేము దబర్‌లన్నీ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నాకు చౌకీ ఘాట్‌లో ఏదైతే ఆ ఏరియాస్ ఉన్నాయో, ఆ ఏరియాస్‌లో నేను ముందు రోజు సాయంత్రం నుంచి పక్క రోజు మధ్యాహ్నం 12:30 దాకా తిరుగుతూనే ఉన్నాను. ఏదో ఒక పని మీద. ఒక్క వెహికల్ గానివ్వండి, ఒక రిక్షా గానివ్వండి ఏది కనబడలేదు. అంటే నాకు డౌటేసింది. అంటే ఈ ఏరియాలో రిక్షా అలో చేయరేమో, తిరగవేమో. సో, మన పరిస్థితి ఏంది దబర్‌లవన్నీ ఎలా తీసుకురావాలి? అప్పటికి దబర్‌లే పెండింగ్ ఉన్నాయన్నమాట. సో, ఒకసారి ఇంకా దబర్‌లన్నీ తీసాము. ట్రస్ట్‌లో దబర్‌లన్నీ దించాము. అన్నీ ఎవరికి వాళ్ళండి చక అంటే కొంత పనులు కొన్ని దగ్గరలో మనం చేసేటప్పుడు, "అరే! నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి" అని చెప్తే గాని చేయలేవు. కొన్ని దగ్గర కదలవు. అట్లాంటిది పీఠంలో పనులు ఎవరికి వాళ్ళు చక లోడ్ చేసేశారు. ఐదో గంటకంతా చౌకీ ఘాట్‌లోకి సామాన్లెళ్ళిపోయాయండి. అంటే ఈ వంటకి ఇంకా ముందే నాకు తెలిసి 4:45 ఇంకా ముందే ఎర్లీగానే లోడ్ చేసాము. ఒకే బండిలో తీసుకెళ్ళి అందరూ అక్కడ గూడా మెట్ల దగ్గర గూడా ఎవరి పాటికి వాళ్ళు. ఠాగూర్ అన్నతో పాటు ఒక అన్నొచ్చారు. వాళ్ళ బామర్దనుకుంటాను. ఆయనైతే అసలు అది ఎలా అంటే ఆ బాండింగు అందరికి ఉండదు గదండీ. అంటే ఇప్పుడు మనం అంటే పీఠము, గురువుగారు మనది. ఆ ఫీలింగ్ మనకుంటది. ఆ ఎఫెక్షన్ ఉంటది. బట్ ఆయన ఔట్ ఆఫ్ ద బాక్స్ అంటే ఇప్పుడు ఔట్ ఆఫ్ ద బాక్స్ వచ్చినోళ్ళు అంత ఎఫెక్షన్‌గా చేసింది ఆయనే. ఎంత బరువంటే ఆల్‌మోస్ట్ ఒక 50-60 కేజీస్ గూడా అలానే ఎత్తుకొని ఎళ్ళిపోతున్నారనమాట. నేను చాలా గట్టిగా బలంగా ఉన్నారు.
కానీ అంత తీసుకొని చేయడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఆయన చాలా బాగా కష్టపడ్డారు. పీఠంలో ప్రతి సాధకులండి ఎవరికి తప్పించుకోలేదు పనులు. ప్రతి ఒక్కరు గూడా ప్రతీదీ అంటే అన్ని స్టెప్స్ ఉన్నాయి మనం చేయలేమేమో, అటు వెళ్ళిపోదాము, ఆ టీకి పోదాం, నీళ్ళకి పోదాం అని ఎవ్వరిని చూడలేదు నేను. అందరూ, అందరూ నాకంటే ఏజ్‌లో పెద్దేనండి. ఆల్‌మోస్ట్ నేను 26 ఉన్న పీఠం సాధకులు అది ఎవరైతే మన టీ షర్ట్స్ ఏసుకొని పీఠం సాధకుల సభ్యుల్లో ఉన్నామో, వాళ్ళలో 30 బిలో 26 నేనే ఉన్నాను. ఎవ్వరైనా సరే ఆ ఏజ్ ఫ్రెండ్స్ నేను చూడలేదండి. అంటే ఇంతకుముందు నేను క్రియాయోగాలో అక్కడ ఉన్నప్పుడు కూడా ఏజ్ వైస్ కొంచెం ఈ పాయింట్ నేను లాస్ట్ అన్నదానాల్లో కూడా చెప్పానండి. ఇప్పుడు కూడా ఏందంటే ఇప్పుడు చాలా కొత్త వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి చేసాం మేము. ఆ డిఫరెన్స్ కానివ్వండి, ఆ గ్యాప్ కానివ్వండి, ఆహ్, అది ఎక్కడ నేను చూడలేదండి. అది మాత్రం చాలా ప్లస్ పాయింట్ అనుకోవాలి. అంటే పీఠం సాధకులు ప్రతి ఒక్కరు కూడా గురువుగారి మాట మీద, గురువుగారి ఆదేశాల వరకు పని చేస్తున్నారని అయితే నాకు క్లియర్‌గా అనిపించిందండి. అంటే నేను ఇంతకుముందు ఆ విషయంలో వేరే దగ్గర ఫీల్ అయ్యానన్నమాట. అంటే ఏజ్ విషయంగా పోతారు ఏది అనుభవాలు పోరు అన్నట్లు ఫీల్ అయ్యేవాడిని. బట్ ఇక్కడ అది ఇప్పుడు లేదండి. అక్కడ చాలా బాగా అంత సామాన్లొచ్చేసాయి. ఈవెన్ వెజిటబుల్స్ అన్నీ కూడా చేసేసేటప్పటికి రాయేష్ అన్న క్రాస్ చెక్ చేశారన్నమాట. ఏమైనా మిస్ అయిందేమో క్రాస్ చెక్ అంటే ఆలోచన రావడం కూడా నాకు గొప్ప అనిపించిందండి. ఎందుకంటే మనం మార్నింగ్ 4కో, 5కో స్టార్ట్ చేస్తాము. ఒక ఐటెమ్ మిస్ అయిపోయిందనుకోండి. ఇప్పుడు అల్లం మిస్ అయిపోయింది. 2 కేజీల అల్లం రాసున్నారు. అది ఎక్కడ మిస్ అయిందో ఫైనల్‌గా మిస్ అయిపోయింది. రాయేష్ అన్న ఫైండ్ ఔట్ చేసి అల్లం లేదని చెప్పారన్నమాట. ఇప్పుడు అదే రాయేష్ అన్న ఉదయానికి అని చెప్పుంటే కొంచెం డిలే అయ్యేది. అన్నదానం మొత్తం కొంచెం డిలే అయ్యేది. షాపులు తెరిచేదాకా వెయిట్ చేయాల్సొచ్చేది. సో, అలా అమ్మవారు ముందుగానే మిస్ అయిన ఐటెమ్స్‌లో కూడా ఒకటి అలర్ట్ చేపిచ్చి అప్పటికప్పుడే తెచ్చుకోవడం జరిగిందండి. నెక్స్ట్ వాటర్ క్యాన్స్ కూడా 8 గంటలకు వచ్చేసాయి. అంటే మనం అనుకున్న టైంకి ముందే వచ్చేసాయి. వాటర్ క్యాన్స్ అయితే మన పీఠం సాధకులందరూ అండి చక దించేసారండి. అంటే అందరూ వరుసగా నిలబడుకున్నారు. ఒక 50-20 మినిట్స్‌లో ఏవైతే 40+ స్టెప్స్ ఉన్నాయో అన్నిటిని అందరూ అంటే నేను చెయ్యాలి. నేనే ఎందుకు చేయాలి? నేనెందుకు ఇంత వెయిట్ మోయాలి? అంటే గురువుగారు లేరు గదా! గురువుగారు చూడడం లేదు గదా! మనం ఎస్కేప్ అయిపోదాం అన్నది ఎవ్వరు లేరండి. అందరూ చక మోసారు. ఆల్‌మోస్ట్ కృష్ణన్న అయితే బ్యానర్ కట్టడానికి ఒక 10 ఫీట్ పైనుంటదండి. ఒకే రాడ్ ఉంది. ఒక 2 రాడ్స్ ఇలా ఉన్నాయి. ఒక 2 సపోర్ట్స్ ఉన్నాయి. ఆహ్, ఆడ కట్టలేము. ఆ హైట్‌లో అయితే వేరే మనిషి ఎక్కరు. అన్నయ్య ఏజ్‌కి అన్న ఎక్కుతాడని గూడా అనుకోలేదు. చకచకా ఎక్కేసారనమాట. అంటే పీఠం మీదున్న ఎఫెక్షన్ అట్లాగా చాలా అంటే అది చాలా హైట్ ఉందండి. సపోర్ట్ లేదు ప్రెజెంట్ మళ్ళీ. అన్న ఎలా ఎక్కారో గాని చాలా ధైర్యంగా ఎక్కి చాలా హైట్‌కి బాగా అపియరెన్స్ వచ్చేలాగా అందరికి కనబడేలాగా హరిశ్చంద్ర ఘాట్‌కొచ్చిన ప్రతి ఒక్కరు అది చూసేలాగా ఫ్లెక్స్ విషయంలో మాత్రం బాగా కట్టారండి. అంటే ఎక్కి కట్టడంలో గూడా కొంత భయం ఉండాలి గదా! సో, అన్న వెంటనే కట్టడము అది జరిగిందండి. వాటర్ విషయంలో కూడా చాలా జరిగింది. ఇవి ముందు రోజు డే 2లో మనకు జరిగిన అంటే అన్నదానానికి ముందు జరిగినవండి. అన్నదానంలో అదేనండి ఈ భోజనం దగ్గర కానివ్వండి, దేవతా దర్శనాలు అవన్నీ చాలా జరిగాయి గురువుగారు. ఈ అవకాశం ఇచ్చిన గురువుగారికి పాదాభివందనాలు గురువుగారు. నెక్స్ట్ అన్నీ అయిపోయాక కూడా అండి దబర్లు చేర్చడంలో గానివ్వండి, క్యాన్‌లు ఇవ్వడంలో గానివ్వండి, అక్కడున్న ప్రతి సామాను ఎక్కించడంలో గానివ్వండి, ఎవ్వరు ఎక్కడ స్కిప్ అవ్వలేదండి. అందరున్నారు. ఎవరికి తగినంత వాళ్ళు చేస్తూ ప్రతి ఒక్క సామాన్లు అక్కడికి అంటే ఇంకోటేందంటే దబర్లన్నీ అక్కడే క్లీన్ జేసేసుకోవడానికి మనకు అవకాశం కుదిరిందండి. దబర్లన్నీ కూడా అక్కడే క్లీన్ చేసుకున్నాము. క్లీన్ చేసిన ప్రతి సామాన్లు ట్రస్ట్‌కి చేర్చేదాకా ఎవరైతే స్టార్టింగ్‌లో మనం ట్రస్ట్ నుంచి తెచ్చేటప్పుడు ఉన్నారో వాళ్ళందరూ రిటర్న్ చేర్చేదాకా వాళ్ళందరూ ఉన్నారండి. సో, మాతో వచ్చిన ఫ్యామిలీ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్పాను స్టేటస్‌లు పెట్టేదాకా వెళ్లారన్నమాట. అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో, వాళ్ళు పెట్టడం నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకోటి పీఠం గురించి కూడా డీటెయిల్స్ కనుక్కున్నారండి. వాళ్ళు నెక్స్ట్ సాధనలు ఏమైనా ఉంటే చెప్పండి. నెక్స్ట్ మంత్రం ఇచ్చేటప్పుడు మేము చూస్తాము. మేము కూడా జాయిన్ అవుతాము అని చెప్పారు. సో, అది కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. అదే గురువుగారు. అంటే ఫస్ట్ వాళ్ళేసిన క్వెషన్స్ ఏంటంటే, "గురువుగారిని మీరు చూసారా? మీకెందుకు అంత నమ్మకం కలిగింది?" హ్మ్. హ్మ్. సో, ఆ క్వెషను. మళ్ళీ వీళ్ళందరిని మీరు ముందు కలిసారా? మీకింత కోఆర్డినేషన్ ఎలా కుదిరింది? అంటే వాళ్ళు ఒక దగ్గర ఫస్ట్ కూర్చొనున్నారు గురువుగారు. అంటే వచ్చిన వెంటనే కొంచెం ఎవరెవరో ఉన్నారులే అన్నట్టు ఒక దగ్గర కూర్చోనున్నారు. మనలో కోఆర్డినేషన్ అంతా చూసారు కదా గురువుగారు. ఈ క్యాన్‌లు దించుకోవడం గానివ్వండి, ఈ వంట చేసేటప్పుడు రాయేష్ అన్నకి అందరూ అనుకూలంగా చేస్తూ ఉండడము, ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు కోఆర్డినేట్ అయిపోవడం. అప్పుడు నేను చెప్పాను ఎవరికి ఎవరి పరిచయమే లేదు. ముఖ పరిచయాలు చాలా తక్కువ. నేనైతే ఒక 5 మందిని ఇంతకు ముందు కలిసాను. వీళ్ళందరూ గూడా అందరికి కొత్తే. నేను కొత్తే, వాళ్ళు గూడా కొత్తే. సో, ఆ యూనిటీ గూడా చూసారు గురువుగారు. సో, ఇవన్నీ వాళ్ళకి చాలా కొత్తగా అనిపిచ్చాయి. ఇంకోటి ఏదైతే మన అన్నప్రసాద కార్యక్రమం స్టార్ట్ అయిందో, అప్పుడు గూడా అంటే వాళ్ళు చాలా అంటే వాళ్ళు గూడా వడ్డించారు గురువుగారు. వాళ్ళకి కూడా అవకాశం వచ్చింది. సో, అప్పుడు గూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామని చెప్పారు గురువుగారు. కుదిరితే ఇంకోసారి అన్నప్రసాద కార్యక్రమాలు ఎక్కడున్నా గూడా చెప్పమని చెప్పారు గురువుగారు.
ఓకే. సరే. ఇప్పుడు మొదటి ఈ స్టెప్‌లోనే ట్రైన్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు పెద్దాయన ఒకాయన ఏంటి నాకింత ఎక్స్‌పీరియన్స్ ఉంది. మీరక్కడ చేసేదేంది? అని ఏదేదో చాలా స్టోరీ జెప్పాడు. చెప్తే గురుగారు. ఆలోచన వచ్చిందా? ఏంటి కరెక్టేనంటావా? అనవసరం గురువుగారేమైనా తప్పు జేస్తున్నాడా? పెడితే అక్కడ అనవసరంగా అవుతదంటావా? అనే ఆలోచన వచ్చి భయపడిన సన్నివేశం ఏమైనా ఉందా? దాన్ని ఎలా అసలేమనిపించింది నీకు అక్కడ? ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆయన 40 సార్లు పోయినట్టుండు. మళ్ళీ తడబడిపోయింది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ గదా! అయ్యేసరికి గురు మరి అనుమానం వస్తది గదా! ఏంటి అనవసరంగా స్టెప్ తీసుకున్నామా? ఎందుకు అనవసరంగా చేశామా? ఏంటి పరిస్థితి అనేది ఏమనిపించిందసలు ఆ సిట్యుయేషన్‌లో? గురుగారు ఇంకొక విషయం ఏంటంటే, ఆయన సామాన్లు నేను ఆటో అంటే గోవర్ధన్ అన్న వాళ్ళందరూ ముందెళ్తున్నారు. వెనక మన టీమొస్తున్నారు. ఆటోలో దబర్లు పట్టుకొని నేను కూర్చోనున్నాను. ఆయన నాకు ఎదురు పడ్డారు గురువుగారు. అంటే ఆటో వచ్చేటప్పుడు సైడ్ ఎళ్తుంటారు కదా! వీళ్ళిద్దరూ ఎదురు పడ్డారనమాట. ఇంకో జరిగిన సిట్యుయేషన్ ఏంటంటే, వాళ్ళ శిష్యుడొచ్చాడు క్రాస్ చెకింగ్‌కి. అంటే ఆయనతో పాటు ఒక శిష్యుడున్నాడు. ఆయన ఈ సన్నివేశం అంతా విని ఆడకొచ్చాడు. మన చౌకీ ఘాట్‌కొచ్చి నాతో మాట్లాడాడు. నేను ప్లేట్లిచ్చే దగ్గర నేనున్నాను. ఎత్తరిచ్చి "అన్న తినండన్నా" అని చెప్తే కొంత ప్రసాదం తీసుకున్నాడు. "ఆ! అయ్యా గట్టోడివే" చాలా అప్పటికే 70-80% అయిపోయింది. కొంత భాగమే ఉంది గురువుగారు. అంతా చూసుకున్నాడాయన. అయిపోయిన ప్లేట్‌లన్నీ చూసాడు. ఇక్కడ జనాభానంతా చూసాడు. అయ్యో! మా గురువుగారు చెప్పిన దానికి క్వైట్ అపోజిట్‌గా చేసేసారా మీరు జరిగిపోయిందే అని జెప్పి ఆయన ఆయన నోట్లో ఆయనే జెప్పారు గురుగారు. అవుతదని అనుకోలేదు. అయిపోయింది అని చెప్పి. ఇంకోటి ఆయన చెప్పినప్పుడు నాకైతే భయం లేదు గురుగారు. ఎందుకంటే ఆల్‌మోస్ట్ ఇంతకుముందు 5, 6 అన్నదాన ప్రసాద కార్యక్రమాల్లో పాల్గొన్నాను. నేను తరికొండలో చూసేసాను గురుగారు. జనాభా యాడ్నుంచొస్తారు, వీళ్ళెవరు అనేది నాకు అంటే ఇప్పుడు అరుణాచలము, తిరుపతిలో అంటే ఆ ఏరియాస్ ఖచ్చితంగా క్రౌడెడ్ ఏరియాస్ వాళ్ళు రావడంలో నాకు ఓకే అనిపించింది గురుగారు. తరికొండలో ఎడారి ప్రాంతం గురుగారు. ఎవరు లేరు. ఈవెన్ అభిషేకాలు జరిగేటప్పుడే మేము 20 మందున్నాం. ఆ 20 మందిలో ఒక 5, 6 మంది మన పీఠం సభ్యులు. ఒక 16, 17 మంది బయటోళ్ళున్నారు. సో, తరికొండలో చూసాను గురుగారు నిజంగా. అక్కడ అంటే నిజంగా దేవతా గణాలే వచ్చి తీసుకుపోతాయన్న దానికి తరికొండలో నాకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కనబడింది గురుగారు. ఎందుకంటే గుడి చాలా చిన్న ప్రాంతము. కూర్చోవడానికి 50 ప్లస్ గూడా లేరు. అక్కడేమో ప్లేట్స్ కదిలిపోయాయి. సో, అలా అక్కడ చాలా నాకు అంటే ముందు గూడా ఉంది. నంబర్స్ ఉండకపోయినా జరుగుతదనే దానికి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తరికొండ గురువుగారు. ఆయన చెప్పినప్పుడు నాకైతే డౌట్ లేదు గురుగారు. కానీ మాతో వచ్చినోళ్ళు మాత్రం ఆహ్, వాళ్ళు నోరు ఎల్లబెట్టారనమాట. ఆయన చాలా భయపెట్టారు గురువుగారు. చాలా అంటే చాలా భయపెట్టారు. నేను 48 సార్లొచ్చాను నాకు తెలీదా? కాశీలో నిత్య అన్నదానం జరుగుతా ఉంటది. అసలు అన్నపూర్ణమ్మ గుడి కాడ పోయి చూడు. ఒక్కరు గూడా ఆకలితో పనుకోరు. అసలు కాశీలో ఆకలితోనే పనుకోరని జెప్పి మన గోవర్ధన్ అన్న ఏదైతే పురాణం జెప్పారో, ఈ మహర్షి యొక్క శాపము, సో, అప్పుడు అన్నపూర్ణాదేవి వచ్చి ఇక్కడ నిత్య అన్నదానం అమ్మవారిచ్చిన వరము ఇవన్నీ గూడా చెప్పారు గురువుగారు. ఇవన్నీ చెప్పడం అంటే ఆల్‌మోస్ట్ ఆడ మనవి 7 సీట్లు మనవి ఒకే సీట్ అయింది. అంటే భయపెట్టడానికి ఆయనొచ్చినట్టు జరిగిందనమాట. ఒక సీట్ ఆ పక్క పడింది. 8 సీట్లు మనవి 8 సీట్‌లో ఒక సీట్ ఆయనొచ్చాడనమాట. కరెక్ట్‌గా విజయవాడ నుంచొచ్చి కాశీ దాకా భయపెట్టడానికే వచ్చినట్టు అనిపిచ్చింది. బట్ మాకైతే నమ్మకం ఉంది గురుగారు. అంటే అమ్మకి, నాకు ఇంకా అమ్మ వాళ్ళు ఆ రోజు అన్నదాన కార్యక్రమానికి అదే ఫస్ట్ కాబట్టి వాళ్ళేమన్నా డౌట్ పడుండొచ్చేమో. బట్ నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ గురుగారు. ఇంకోటి మన పీఠ సాధకులొచ్చినప్పుడు ఆ భోజనం దగ్గర కూడా చెప్పాం గదా గురుగారు. మరి ఆయన్ని ఏ రకంగా కన్విన్స్ చేసావు మరైతే? జస్ట్ నే సరేలే అని చెప్పి తలకాయ ఊపావా? లేకపోతే కన్విన్స్ చేసావా? వచ్చి చూడమని జెప్పాను గురుగారు. అంటే ఒక ఆర్గ్యుమెంట్ ఒచ్చినప్పుడు అంటే, "అన్న మీరు చెప్తున్నారు గదా! మీరొచ్చి చూడండి రేపు" అని జెప్పాను నేను. "మీరు రేపు పలానా టైం జేస్తాం మేము. నాకు తెలిసి హ్మ్. 1 అవర్‌లో అయిపోతది మాది." మా పూర్వ అంటే అప్పుడు చెప్పాను గురుగారు. "మేము అరుణాచలంలో జేశాము. పలానా దగ్గర చేశాము. ఇన్ని అన్నప్రసాద కార్యక్రమాలు జరిగాయి. మా పీఠం ఇది. సో, ఇన్ని మంది సాధకులొస్తారు. బయటోళ్ళు ఎవరు రారు. వంట మాస్టరు మా సాధకుడే. చేసేవాళ్ళు మా సాధకులే. ఇన్ని చేసాము. మావి ఇలానే జరుగుతాయి. మీరు కావాలంటే ఆ రోజు రండని జెప్తే ఆయన ఛాలెంజ్ చెప్పారనమాట. దానికి ముందే నాది ఆంధ్ర ఆశ్రమం దగ్గర నాది రూము. చూస్తాలే అన్నట్టే చెప్పారు గానీ, వస్తారన్న నమ్మకం నాకు లేదు గురుగారు. కానీ వాళ్ళ శిష్యుడిని పంపించి క్రాస్ చెక్ చేపించుకున్నారాయన. ఆయన చాలా హ్మ్. సేపున్నారు గురువుగారు. ఒక అరగంట సేపు నిలబడుకొనున్నాడనమాట. ఏం జరుగుతుంది? ఏంటి? నన్ను గూడా ఆహ్, ఆహ్, ఫస్ట్ ఒక పులిహోర తిన్నాడు. రైస్ తిన్నాడు. తర్వాత ఒక కాలు గంట అలానే వెయిట్ చేస్తున్నాడనమాట. ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుందని చూసుకొని. ఆ తర్వాత మళ్ళీ ఒక కర్డ్ రైస్ పెట్టుకొని తిని, మళ్ళీ ఒక 10 మినిట్స్ వెయిట్ చేసి, ఆ తర్వాత మళ్ళీ ఒకసారి స్వీట్ తీసుకొని, మళ్ళీ వెయిట్ చేసి, అలా చాలా అబ్జర్వ్ చేసుకొనే పోయాడు గురువుగారు. ఆల్‌మోస్ట్ ఆయనకి కూడా చెప్పుంటాడు. వాడు చేశారు నిజంగానే అనేసి. హ్మ్. మళ్ళీ కనపడితే ఏమనేవాడివయ్యా ఆయన కనపడితే?
గురుగారు వాళ్ళకి తెలియదు కదా గురుగారు. మా ఆహా! పీఠంలో మా వెనక ఎవరుండరు అయిపోయిన గురుగారు. తర్వాత తెలీదు గాదు. అంటే భయపెట్టడానికి వచ్చినాడన్నావు గదా! తీరా అన్న సందర్పణ అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ నీకు ఎదురుగా పడితే ఏమనేవాడివి? ఏం చెప్పేవాడివి? చెప్పేవాడిని గురుగారు. అయిపోయింది గదా! చూసారా మీరు నేను ఆ రోజు చెప్తే మీరు నమ్మలేదు గదా! అని ఖచ్చితంగా చెప్పేవాడిని గురుగారు. కనబడతాడని వెయిట్ చేశాను గురుగారు. ఆయనైతే కనబడలేదు మళ్ళీ. నువ్వు ఒకవేళ కనపడ్డా గాని పక్కకు తప్పించుకొని తిరుగుంటాడు. అంతే కదా గురుగారు. ఎందుకంటే ఆయన మాట్లాడితే నేను 48+ కాశీకొచ్చాను. అంటే ఆయనకి ఎక్స్‌పీరియన్స్ ఉంది గురుగారు. ఎందుకంటే ఆ రోజు రాత్రంతా కూడా ఎవరెవరికో ఫోన్‌లు చేసి, "అమ్మా నేను కాశీ ఎళ్తున్నాను. మీరు అభిషేకం చేపిస్తాను. మీరేమైనా డబ్బులేస్తారంటే" వాళ్ళందరూ ఫోన్‌పే‌లో డబ్బులేస్తున్నారు. వాళ్ళందరూ గోత్రాలు చెప్తున్నారు. ఈయన రాసుకుంటున్నాడు. ఆయనకి నిజంగానే ఎక్స్‌పీరియన్స్ ఉంది గురువుగారు. సో, అది ఆయన చాలా ఒక బుక్కే పెట్టేసున్నాడు ఆల్‌మోస్ట్ అభిషేకాలు చేపిచ్చడానికి. ఆయన ఎక్స్‌పీరియన్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటే అది మనకు పనికొచ్చిద్దాయా? ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఏమైంది? అదే చెప్పు. అదే గురువుగారు. అదే గురువుగారు. అదే ఆయన మనకు ఔట్ అలానే ఆఫ్ జెప్పారు. సిలబస్ అది. ట్రస్ట్‌లో గూడా గురువు. అదే మనకి ఔట్ ఆఫ్ సిలబస్ అది. ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా గాని మన దగ్గర ఎవరు కూడా ప్రిడిక్ట్ చేయలేరు. అది మనని బ్రేక్ చేయలేరు. అది అంతే ఇంగ. అది నిజమే గురువుగారు. అది చూసాం గురువుగారు అది గూడా. తర్వాత మళ్ళీ ఈళ్ళు రైస్ బ్యాగులని ఈ మొత్తానికి అంటే చాలా వరకైతే మటుకు జర్నీలో అంతా మటుకు భయంగా ఏంది ప్రూవ్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి, చేసి వీళ్ళని నిరూపించాలి, బస్తీ మీద సవాల్ అని చెప్పేసి అదే పోరాడుతున్నాం అన్నమాట అయితే. మొత్తం ట్రైన్ జర్నీ అంతా ఎప్పుడవుతదా? వీళ్ళకెప్పుడు చూపించాలని. అంతేనా? అంతే గురుగారు. అంటే మాకు అంటే ఇప్పుడు మేము ఇక్కడి నుంచి వెహికల్‌లో వెళ్ళాం గదా గురుగారు. మేము ఇక్కడి నుంచి ఒక 80 కిలోమీటర్స్ వెహికల్‌లో ఎళ్ళాం. వెహికల్‌లో వచ్చిన క్యాండిడేట్ గూడా ఇంత రైస్ ఎందుకు ఆడ ఉండగలుగుతారా మీరు? ఈ రిస్క్ అంతా ఎందుకు? అంటే రైస్ తీసుకెళ్తున్నారు మిగిలిన సామాన్లకి కష్టపడాలి గదా! ఇప్పుడు 52 కేజీలు వదలాలంటే దబర్లాడ తెస్తారు. చౌకీ ఘాట్‌కి నాతో ఒక అబ్బాయి వచ్చాడు చెప్పాను గదా గురుగారు. అంటే మొత్తం ఒక అబ్బాయి వచ్చాడు గురుగారు. మా ఫ్రెండ్ ఉన్నాడు కూడా అని చెప్పాను గదా గురుగారు. ఆ అబ్బాయి అయితే ఫిక్స్ అయిపోయాడు. హ్మ్. జరుగుతదారా ఇది? అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వేమో ఒక్కడివే ఉన్నావు. ఇయన్నీ చూస్తున్నావు. వాటర్ మాట్లాడుతున్నావు. వెజిటబుల్స్ అంటున్నావు. ఉదయాన్నే పాలంటున్నావు. దబర్లు తెచ్చేస్తారంటున్నావు. అసలు 52 కిలోల అన్నం అసలు ఎంత దబరలో వండాలో నీకు తెలుసా? మీకు ఐడియా ఉందా? అని జెప్పి వాడు క్వెషన్స్ ఏస్తున్నాడన్నమాట నన్ను. నేను వాడికి చెప్తూనే ఉన్నాను. "అరేయ్! నువ్వు రేపు అన్నదానం దాకా వెయిట్ చేయరా. చూడు ఒకసారి క్లారిటీ వస్తది నీకు. పిక్చర్ ఏంటనేసి." ఇప్పుడు నేను చెప్పాననుకో నా గురించి నేను డబ్బా కొట్టినట్టుంటది. నడిపిచ్చేది వేరు, ఇక్కడ నడిచేది వేరురా. పీఠం ఉంది. పలానా మా గురువుగారున్నారు. పలానా పీఠం మాది. ఇవే చెప్పగలను ప్రస్తుతానికి. ఇంకేమి నేను చెప్పనురా రేపు చూడు నువ్వు అని చెప్పాను. వాడు 6:30కొచ్చి చూసేటప్పటికి మన పీఠం సాధకులందరూ యూనిఫార్మ్‌తో కతక్కని ఇంకా వాడు, వాడు సర్విస్ చేయడానికి ట్రై చేస్తున్నాడన్నమాట. ఇటు రాజేష్ అన్న దగ్గరికొచ్చేసి "అన్న నాకేదైనా పని చెప్పండి." అన్నము పులిహోరకి పెరుగన్నానికి అన్నం ఆరబెట్టమంటే వాడే ఆరబేసేయడం. బియ్యం బిర్యానీకి బియ్యం కడగమంటే వాడే చకచకా కడిగేయడము. రాజేష్ అన్నతోనే ఉండిపోయాడన్నమాట. ఇంక రాజేష్ అన్న ఫుల్ బిజీ ఉన్నారు. అన్న గురుగారు అన్న పోయినసారి ప్రూవ్ చేసి అంటే ఏదైతే మీరు చెప్పారో అన్నపూర్ణమ్మ పలానా చేస్తారు. అమ్మవారు ఇంకొక అమ్మవారు ఇలా చేస్తారని. ఐటెమ్స్ అయితే ఎక్సలెంట్ కుదిరాయి గురువుగారు. అసలు పోయినసారి కుర్మా హైలైట్ అయితే ఈసారి వెజిటబుల్ రైస్, కుర్మా అసలు దుమ్ము దులిసిపోయాయి గురువుగారు. అసలు నేను నా లైఫ్‌లోని అంటే యాక్చువల్‌గా బిర్యానీ చాలా ఇష్టం గురువుగారు నాకు. చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం ఉండేది. పీఠంలో సాధన చేసి ఇప్పుడు తినాలన్నా కూడా ఆ ఇంట్రెస్ట్ లేదు గురువుగారు. అంటే అటునుంచి ఏదైతే అంటే అష్టాంగ యోగంలో చెప్తారు కదా గురువుగారు. ఆ అవయవాలను జయించాలి. నోరు, ముక్కు, కన్ను, స్పర్శ ఇవన్నీ వదిలేయాలనే దాంట్లో మేబీ రుచి తగ్గిందనుకుంటాను గురుగారు. నేను అనుకునేవాడిని. రుచి ఏది తగ్గినా నాకు రుచి తగ్గదు అని నాకుండేది గురువుగారు. కానీ ఈ ఐదిట్లో ఏది తగ్గిందో లేదో గానీ రుచి తగ్గిపోయింది గురువుగారు. ఇప్పుడు ఆ వాసనే లేదనమాట. తినాలి తినాలి అంటే సాధన స్టార్ట్ అయినప్పుడు కూడా కొంత టైంలో అంటే ఆహ్, తినకుండున్నాము ఎలా అనుకునేవాడిని గురువుగారు. బట్ మీరు అదే ఏదైతే ఎండ్ ఆఫ్ ద జర్నీకొచ్చేసిందో అప్పుడు మొత్తం వెళ్ళిపోయింది గురువుగారు. అంటే ఆ వాసన తగ్గింది గురువుగారు. సో, అలా బిర్యానీ అయితే చాలా హైలైట్ చేశారు గురువుగారు. చాలా అంటే చాలా బాగొచ్చింది. కుర్మా దానికి సెట్ అయిపోయింది గురువుగారు. మొత్తానికి సో, మరి మీ అలా వోడు పని అక్కడ పని జాయిన్ అయిన తర్వాత ఏమనిపించింది? అంటే ముందు రోజు అన్న మాటకి నా దగ్గర సమాధానం లేదు. ఒకటే ఉందన్నప్పుడు. తర్వాత వచ్చి మళ్ళీ జాయిన్ అయినప్పుడు ఏమనిపించింది అక్కడ చేసిన పనికి? అంటే ఖచ్చితంగా కసనేది ఉంటది. అరే! ఈళ్ళందరూ లేరు. నేను సమాధానం చెప్పలేకపోతున్నా. త్వరగా వచ్చి ఈళ్ళందరూ నన్ను గట్టెక్కిస్తే బాగుండు అని చెప్పేసి అనేది ఒక భయం అనేది ఉంటది ఖచ్చితంగా. అవునా? అంటే, అంటే గురువుగారు అంటే ఆ భయముంది. కానీ ఇక్కడ అంటే నేను ఇంతకుముందు అనుభవాల ప్రకారం ఇది మనం చేసేది కాదు అన్నది పూర్తి నమ్మకం ఉంది గురువుగారు. ఎందుకంటే నా నేను ఫస్ట్ ఫేజ్ అంటే ఇంతకుముందు కూడా చాలా అన్నదానాలు చెప్పాను గురువుగారు. రాత్రి 11:30కి పొయ్యి లేదు మా దగ్గర రేపు మన దగ్గర. 3:30కి అన్నదానం స్టార్ట్ చేయాలి.
సో ఆ రోజు చూశాను గురుగారు. అంటే ఎవరైనా అది కంప్లీట్ గా ఈ ఏదైతే కార్యక్రమం ఉందో ఇది మనది కాదు. జరిపించేది వాళ్ళు, చేసేది పీఠం తరపున గురువు గారే. జస్ట్ మన పొజిషన్స్ లో మనకి ఏదైతే రోల్స్ ఇచ్చారో యాజ్ ఎ బాడీస్ ఆడ ఉంటాం ప్రెసెంట్ అయ్యి. మన ద్వారా చేపిస్తే మన కర్మలు కొంతవరకు గురువుగారు ఏదైనా చేయడానికి ఉంటది కాబట్టి మనల్ని అక్కడ ప్లేస్ చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్. అంటే వెంకటేష్ అటెండెన్స్, ఇంకొకరు ఇంకోటి అనేది గురువు గారు ఇచ్చే పొజిషన్స్, ప్లేస్ అని ఫుల్ క్లారిటీ ఉంది గురుగారు. ఆ రోజు వెళ్ళినప్పుడు కూడా వీడు భయపెడుతున్నాడు నన్ను. "రే మెట్లు ఇన్నున్నాయి, వాటర్ క్యాన్లు అంటావు, ఏం మాట్లాడుతున్నావురా? ఏడైనా పైన పెడదాము." వాడు నన్ను డిస్కరేజ్ చేస్తున్నాడన్నమాట. అప్పుడు నేను ఎంతసేపు అంటే నేను వాడికి చెప్పాలని అనుకున్నాను గురుగారు. అంటే ఆ సినిమాలో అది సేమ్ సినారియో అంటే నా మనసులో మెదిలింది గురుగారు. వాడు యాక్టర్ పేర్లు గుర్తులేదు గురుగారు. ఆ సునంద అనే క్యారెక్టర్‌కి వీడొచ్చి చెప్తాడన్నమాట. "అమ్మా మీ వెనక ఏదో పవర్ ఉందమ్మా. మిమ్మల్ని అదే నడిపిస్తుందమ్మా" అని చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ బ్యాక్ ఉంటాడన్నమాట. అది నా మనసులో మెదులుతుంది. కానీ నేను వాడికి చెప్పలేదు గురుగారు. ఎందుకంటే డప్పు అవసరం లేదు. వాడే నిజంగా చూడాలి. పీఠం గురించి వాడే తెలుసుకోవాలి. సరే నువ్వు ఉండురా వెయిట్ చేయరా జరుగుతుంది చూడురా, వెయిట్ చేయరా జరుగుతుంది అని చెప్పి నేను అనుకుంటూ వాడికి చెప్తూ వచ్చాను గురుగారు. ఇంకోటి ఈ సందుల్లో చౌకీ ఘాట్ నుంచి ఎక్కాము. అక్కడి నుంచి ఆల్‌మోస్ట్ మన ట్రస్ట్‌కి ఒక 900 నుంచి 1000 మీటర్స్ చాలా రౌండ్స్ ఉన్నాయి గురుగారు. అంటే ఒక స్ట్రెయిట్ రూట్ ఎక్కడా లేదు. ఇట్లా ఎళ్తాము. మళ్ళీ స్ట్రెయిట్ ఎళ్తాం. మళ్ళీ ఇటు తిరిగి చింతామణి గణపతి చూసుకొని మళ్ళీ ఇట్లా వెళ్ళాలన్నమాట. సో చాలా ఖర్చు ఉండేటప్పటికి ఒక స్టేజ్‌లో నేనే రూట్ కన్‌ఫ్యూజన్ అయ్యి ఇంకో రూట్‌లో ఎళ్ళిపోయాను. మళ్ళీ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ట్రస్ట్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళి ఇంతెళ్ళేటప్పటికి వాడు క్వెషన్స్ మీద క్వెషన్స్. దబర్లు తీసుకురాగలమా? నువ్వేమో దబర్లు అంటున్నావు. ఆడేమో సామాన్లు పెట్టాలా? కూరగాయలేమో ఆడ తేవాలంటున్నావు. అట్లా కూరగాయల అంగడి పోవడానికి కూడా నేను దారి తప్పాను గురువుగారు. కూరగాయల అంగడి పలానా దగ్గర అని చెప్పారు. అక్కడ అక్క వెయిట్ చేస్తున్నారు. నేను వేరే రూట్‌లో ఎళ్ళిపోయానన్నమాట. ఇంకా అర్థం గాక సరే మళ్ళీ ప్రేయర్ చేసుకొని అక్కని లైవ్ లొకేషన్ పెట్టమని ట్రేస్ చేసుకుంటూ అలా ఎళ్ళాం గురుగారు. అలా ప్రతి రోడ్డు ఒకేలా ఉందన్నమాట. సిమిలారిటీ. అంతా అదే సైజు. ప్రతి షాప్స్ అట్లనే ఉండడము. ఐడెంటిఫికేషన్ తక్కువగా ఉండడం. మనకి కొత్త అవ్వడం వల్ల అలా మిస్ అయితున్నా గూడా రీచ్ అవ్వగలిగాం గురుగారు. ఓకే. మరి అదే పర్సన్ వచ్చి జాయిన్ అయిన తర్వాత మొదట అనుభవం ఏమనిపించింది మనసులో? అది ఆయన ఎక్స్‌ప్రెషన్ గాని, తర్వాత అంటే క్యాప్చర్ చేసుంటావు గదా! రాత్రి ముందు రోజు అన్న మాటకి తర్వాత అతని ఫేస్ ఫీలింగ్స్ బట్ అంటే నేను సాధించాము, మేము చేయగలుగుతున్నాం అంటే అదొక గొప్పతనంగా ఫీల్ అవుతాం మనం. అంటే అంతకుముందు గూడా అంతకుముందు రోజు బాగా భయపెట్టినోడు అదే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి, తర్వాత మనం ఒక మెట్టెక్కినప్పుడు ఆ ఫీలింగ్ అనేది ఒక లెవెల్‌లో ఉంటది. అప్పుడేమనిపిచ్చింది? అతనేమన్నాడు ఆ టైంలో? మొదటి మాట. అదే గురుగారు. అతను క్వెషన్ అంటే ఈ యూనిటీ అంతా చూసి అంటే ఒకరికొకరు మేము కలిసి చేయడము, వాటర్ క్యాన్‌లని జెప్తే ఒక నలుగురు నిలబడేసేవాళ్ళు గురుగారు వరుసగా. అంటే ఎవరు ఎక్కువ కష్టపెట్టనీయకుండా చేశారన్నమాట లిటరల్లీ. ఇప్పుడు 3 స్టెప్పులు మన ముచ్చర్ల వెంకటేశ్వరరావు గారు దిగితే, సంతోష్ అన్నెళ్లి ఇంకో 3 మెట్లకి అందుకునేవాడు. రవీంద్ర అన్నెళ్లి ఇంకో 3 మెట్లకి అందుకునేవాడు. సో, ఈ లోపల ఇంకొకరెళ్లి చంద్రశేఖర్ అన్న అందుకునేవాడు. అలా ఎవరికి వాళ్ళు పని షేర్ చేసుకుంటూనే ఉన్నారు గురుగారు. సో, ఇవన్నీ చూసి మీకు మీరు పరిచయం ఉన్నారా? వీళ్ళెవరో మీకు తెలుసా? అన్నంత క్వెషన్ రైజ్ అయింది గురుగారు. అంటే మేమంతా అంటే మనందరం ఒక టీమ్ కోఆర్డినేట్ అయ్యి ఇంతకుముందు ఎక్కడో కలిసి చేసినట్టు వాళ్ళు రియలైజ్ అయ్యారు గురుగారు. నేను చెప్పాను పాయింట్స్. ఏది మాకు ముఖ పరిచయాలు గూడా ఎక్కడా లేవు. నేనైతే ఒక ఇద్దరు ముగ్గురిని కలిసాను అన్నట్లు చెప్పాను గురుగారు. వాళ్ళు అనుకోలేదు గురుగారు. ఇలా జరుగుతదా? ఇలా ఎలా అంటే ఇంతకుముందు నేను చెప్పేవాడిని. నేను అలా వెళ్తున్నాను వస్తారా మీరని చెప్పినప్పుడు వాళ్ళు అంతలా తీసుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ సిట్యుయేషన్ చూసాక ఎప్పుడైనా ఫ్యూచర్‌లో జరిగేది మాకు ఇంటిమేట్ చేయండి అన్నంత దూరం వెళ్ళిపోయింది గురుగారు. అంటే అంతలా రియలైజ్ అయ్యారన్నమాట. ఇంతలా చేయగలరా? జరుగుతదా? ఇంకోటి ప్రతి దగ్గర మీరు అంటే ఎవరికి వాళ్ళు ఫోను చేసి మీరు అప్‌డేట్ కనుక్కుంటున్నారు గురువుగారు. ఆయనెవరో గురువుగారు అనే వాళ్ళున్నారు. ఆయనే నడిపిస్తున్నాడు ఇది అన్నది ఆ అబ్బాయి రియలైజ్ అయ్యాడు గురువుగారు. నేను ముందు రోజు మీకు చెప్పినప్పుడు కూడా వాడు వింటూ ఎవరో సీనియర్ అంటే ఎవరికో చెప్తున్నారులే అన్నదే వాడి మైండ్‌లో ఉండింది. బట్ లాస్ట్‌లో అంతా జర్నీ అయిపోయి మేము బయలుదేరి ఇంక ట్రైన్‌లో పక్కన కూర్చున్నప్పుడు అడిగాడన్నమాట. ఆయనెవరు? ఏంటి? మొత్తం ఆయనుండి నడిపిస్తున్నాడు గదా! మిమ్మల్ని ఇంత కోఆర్డినేషన్ ఎలా వస్తది? రాదు గదా! అన్నట్లు అని ఇంకా క్వెషన్స్ రైజ్ చేసాడు గురుగారు. మీరు చూసారా? ఆయన ఏం జేస్తుంటారు? అట్లాంటి క్వెషన్స్ అన్నీ రైజ్ చేసాడు గానీ, వాటిలికంతా మనం ఆన్సర్ చేయలేదు గురుగారు. గురువుగారున్నారు. మా నమ్మకం ఉంది. మేము చేస్తున్నాము. ఇక్కడున్న ప్రతి ఒక్క సాధకులు పీఠం నుంచి లబ్ధి పొందిన వాళ్ళే. వాడికి చెప్పాను నేను. అంటే ఎవరు ఒక పాజిటివ్‌నెస్ తీసుకుందే ఉండరు గదా! సాయి. అతని పేరు సాయి గురుగారు. సో, ప్రతి ఒక్కరికి ఆ నమ్మకం ఉన్నట్టే కదా! అని చెప్పాను గురుగారు. దానికి కూడా వాడు స్టిక్ అయ్యాడన్నమాట. ఎందుకంటే వాడు నాతో పాటు క్రియ యోగా ట్రావెల్‌లో కూడా ఉన్నాడు గురుగారు. 2 ఇయర్స్‌గా ఏదైతే యోగా ఇన్‌స్టిట్యూట్ ఉందో అక్కడున్నాడు. అక్కడ పాలిటిక్స్ కూడా చూస్తున్నాడు. మేము నేరుగా వెళ్లి 7-9 కూర్చొని 2 అవర్స్ 3 రోజులు వారానికి 3 రోజులు కలిస్తేనే
ఒకరికొకరు ఇంబాలెన్స్, వీడిది ఆడ మాట్లాడడం, ఆడిది ఈడ మాట్లాడడము, ప్లాట్‌ఫార్మ్ సెట్ అవ్వకపోవడము, ఇవన్నీ చూసిన క్యాండిడేట్. ఇక్కడ మేము అసలు వర్చువల్‌గా కనెక్ట్ అయ్యి ఒక గురువుగారి ట్రీలో అంత యూనిటీగా వర్క్ చేయడము, అందరూ ఒక ప్లేన్ మీద ఉండడం అయితే వాడు ఎక్స్‌పీరియన్స్ చేసాడు గురువుగారు. ఆ మాట ఆ! అయోధ్య స్టార్ట్ అయినప్పుడు మీ మెసేజ్ చూసినప్పుడు మేము ఆల్‌మోస్ట్ గయా నుంచి స్టార్ట్ అయ్యి అయోధ్యకి బిట్వీన్‌లో ఉన్నాం గురుగారు. బిట్వీన్‌లో ఉన్నాము. మీరు పోస్ట్ చేసి రాష్ట్రపతి రాకుంది. మీరు చేసుకోండయ్యా జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. ఇప్పుడు మేము క్యాన్సెల్ చేసుకుంటే ఇంకేం చేయలేని పరిస్థితి గురుగారు. ఎందుకంటే ట్రిప్ అదంతా మాట్లాడుకునేసాం. పలానా డే ఇంతని మాట్లాడుకునేసాము. మీ మెసేజ్ చూసినప్పుడు నేను ఆడ తింటూ ఉన్నాము. ఆహ్, ప రేపు అయిపోయింది మనకి పరిస్థితి అనుకోని, సరే ఏదైతే అయిందో అమ్మ మీరే చూసుకోవాలని జెప్పి సేమ్ ప్రేయర్ చేసుకొని పీఠం పేరు ఒక 21 టైమ్స్ తలుసుకొని గురువుగారికి ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసామండి. 25-30 మినిట్స్‌లో మాకు బాలరాముడి దర్శనం అయిపోయిందండి. ఎంత జనాభా ఉన్నారంటే అంత జనాభా ఉన్నారు. నాకు తెలుస్తుంది అవ్వదు ఈరోజనేసి. అది ఏం జరిగిందో, ఎట్లా జరిగిందో మాకు తెలీదు. 25-30 మినిట్స్‌లో దర్శనం కంప్లీట్ అయిపోయిందండి. నదిలో స్నానము చేసాము. బాలరాముడి దర్శనం అయిపోయింది. 30 మినిట్స్‌లో కంప్లీట్ చేసుకొని బయటొచ్చేసామనమాట. ఇంత సేపులో అవుతదన్న నమ్మకం ఎక్కడా లేదు. యాక్చువల్‌గా రాష్ట్రపతి గారు 10 గంటలకు ఉండాలంట అండి అక్కడ. మేబీ అది అమ్మ అది ఏం జరిగిందో తెలీదు. ఆమెకి 4 పీఎంకి షిఫ్ట్ అయిందనమాట. నేను అది గూడా అక్కడ అడిగాను సెక్యూరిటీ. ఇట్లా రాష్ట్రపతి గారు రావాలి గదా! ఏమైంది? ఆమె ట్రావెల్ ఏమైనా క్యాన్సెల్ అయిందా? ఏంటి వచ్చి ఎళ్ళిపోయారా అని అడిగితే, లేదు ఆమె 10 ఏఎంకి రావాల్సింది 4 పీఎంకి షిఫ్ట్ అయిందని జెప్పారు. సో, అది గూడా చాలా బాగా అనిపించింది. అంటే త్వరగా అక్కడ అయిపోవడము. ఇంకోటి ఈ ఈ అంటే మాకు గయా, ప్రయాగ్‌రాజ్ గురించి జీరో నాలెడ్జ్ గురుగారు. మాకేం తెలీదు. పిండాల గురించి గూడా ఏం తెలీదు గురుగారు. సరే కాశీ వచ్చాము. కాశీ తర్వాత గయా, ప్రయాగ్‌రాజే వెళ్ళాలి. కాబట్టి మీరు ఏదైతే ఇన్‌స్ట్రక్ట్ చేసారో అదే ప్లేన్‌లో గయాకి వెళ్ళడము. గయాలో పిండ ప్రదానం చేస్తే ఎంత జరుగుతది? ఏంటి? మన పూర్వ ఫలితం ఎలా ఉంటది? అక్కడ పిండం చాలా గొప్పగా చేశారు గురుగారు. అంటే ఇటు 30 అంటే ఇటు 7 తరాలు, అటు 7 తరాలు, ఫ్రెండ్ సర్కిల్ 7 తరాలు. ఆల్‌మోస్ట్ 32 పిండాలు చేపిచ్చి చాలా మందికి పెట్టారు గురువుగారు. అది ఆయన చెప్పిన అంటే ఆయన కొంత హిస్టరీ చెప్పారు. నేను కొంత చూసాను. చాలా అంటే చాలా సంతోషం వేసింది గురువుగారు. అంటే అంతటి కార్యక్రమం మా నాన్న దగ్గర నేను అంటే మా అమ్మానాన్నలు కలిసి అంటే నాన్నగారు అక్కడ చేయడము. ఆహ్, ఆ పిండం యొక్క ప్రాధాన్యత కూడా అప్పుడే తెలిసింది గురుగారు. ఇంతకుముందు జస్ట్ అమావాస్యకో, మకర సంక్రాంతికో వెళ్ళేవాళ్ళు నాన్న. బట్ అక్కడ చేస్తే ఇంక జీవితంలో చేయబల్లేదు. మీకు ఆ కంప్లీట్‌నెస్ వస్తుంది అన్నది చాలా అంటే చాలా బాగా ఏస్తుంది గురుగారు. దాంట్లో గూడా ఈ ట్రిప్‌లో అలా అక్కడ అన్నీ జరగడము, అది పెట్టాం గురుగారు. ఇంకోటి ప్రయాగ్‌రాజ్‌లో గంగా ఏదైతే త్రివేణి సంగమం ఉందో, అది చూసాం గురుగారు. చాలా అంటే చాలా అంటే అన్నీ టైమ్ ఫిట్టింగ్‌లో అంటే ఆ రక్షణ షీల్డ్‌లో వెళ్ళాం గాబట్టి అన్నీ చాలా కరెక్ట్‌గా జరిగాయి గురుగారు మాకైతే. అంటే ఈ ఇన్ టైమ్‌లో గయా చూసాము. గయాలో చూడాల్సిన శక్తి పీఠాలన్నీ చూసాం గురుగారు. ఏదైతే అమ్మవారి శక్తిపీఠం ఉందో గయాలో చూసాము. అక్కడి నుంచి అయోధ్య వెళ్ళడము, అక్కడ టైమ్ ఫ్రేమ్ కరెక్ట్‌గా ఫిట్ అవ్వడము. సేమ్ మళ్ళీ ప్రయాగ్‌రాజ్‌కి రావడము, అమ్మవారి శక్తిపీఠము చూడడము. అక్కడైతే చాలా సేపు ఉన్నాం గురుగారు. అమ్మవారు అక్కడున్నారు. కొంత టైమ్ డిస్టెన్స్‌లో మమ్మల్నేసేశారు. అక్కడ నిజంగా చాలా టైం కుదిరింది గురుగారు. అంటే మనసులో జపసాధన చేసుకోవడానికి కూడా చాలా టైం కుదిరిందనమాట. అక్కడ గానివ్వండి, ఇంకొక శక్తిపీఠం ఉందో అక్కడ అమ్మవారి ముందు చాలా సేపు జపసాధన చేసుకోవడానికి టైం గూడా కుదిరింది గురుగారు. సో, అలా మొత్తం ట్రిప్‌కి పీఠం ప్రొటెక్షన్‌లో చాలా అంటే ఎవరికీ ఏమి ఇబ్బంది లేకుండా ఆల్‌మోస్ట్ ఒక 9 డేస్ ట్రావెల్ కదా గురుగారు. ఎవరికీ అంటే వచ్చిన 8 మందికి ఎక్కడ ఇబ్బందులు లేకుండా, ఎవరు సిక్ అవ్వకుండా సో, చాలా అంటే చాలా అంటే ఎవరు అనీజీగా గాని, ఎక్కడ డిస్కంఫర్ట్‌గా ఫీల్ అవ్వలేదు గురుగారు. మొత్తం ప్రొటెక్షన్‌లో. ఇంకోటి ఈ బీహారు ఈ ప్రాంతంలోకి ఎంటర్ అయినప్పుడు చాలా భయమేసింది గురుగారు. అంటే సినిమాలో చూపించినట్టు ఈ లారీలు ఆపుతూ లేడీస్ ఉండడము. ఆ ఏరియా అంతా ఏందో ఎడారి ఉండడము. ఒక్కొక్కరు గూండాల్లాగా ఉండడం. నిజంగా బీహార్‌లో ఆ గయాకెళ్ళేటప్పుడైతే చాలా అంటే చాలా భయపడ్డారు గురుగారు. వ్యాన్‌లో ఉన్న ప్రతి ఒక్కరు మేము అలానే ఉన్నింది. బట్ మేము వచ్చింది పీఠం పని మీద గురువుగారి షీల్డ్ ఉన్నాయి. అలా ప్రేయర్ చేసుకుంటేనే మా ఫ్యామిలీ అయితే ప్రేయర్ చేసుకుంటూనే ఉన్నాం గురుగారు. అలా మొత్తం కంప్లీట్‌గా సక్సెస్‌ఫుల్‌గా జరిగింది గురుగారు. ట్రిప్ మొత్తం గూడా. మామూలుగా అయితే నీకు సిద్ధనేది ఈ కాశీ యాత్రలో జరిగింది. ఆ సిద్ధి గురు లభించడం. అది అసలు గురు ఎలా ఫీల్ అవుతున్నావు? ఆఫ్టర్ దట్ అది వచ్చిన తర్వాత నువ్వు ఎలిజిబిలిటీ ఓకే. సిద్ధి వచ్చింది అంటే ఒక పరిపూర్ణత వచ్చింది అని నీకు మనసుకు అనిపించిందా? అంటే కొంతమంది సిద్ధేంది? అసలు ఎలా జరుగుతది? ఏ పాయింట్ ఆఫ్ మీద ఇస్తారు అనేది తెలీదు. బట్ ఎవరైతే ఆ పాయింట్‌కొచ్చినప్పుడు తెలుస్తుంది. ఓకే. నేను ఇయన్నిటిని జయించగలిగాను. చాలా వరకు దాన్ని ముందుకు వెళ్ళగలిగాను. అందుకనే అదొక పాయింట్ అనేది ఉంటది అనేది ఒక ఆనందం.
అది అసల నాకొస్తుందా రాదా అంటే అసలు నీ పరిస్థితి చూస్తే గతంలో అసలు ఎక్కడికో వెళ్ళిపోయినోడివి, గందరగోళం చేసినోడివి, అసలు తీసుకోనో కూడా తెలీదు అసలు ఆ విషయం. నీకు గురువుగారు. డౌటే, నాకు డౌటే. అలాంటోడివి వచ్చి అందరు ఫ్యామిలీ పరంగా చేసుకోవటం, తర్వాత సిద్ధనేది అది అయోధ్యలో తీసుకోవటం అసలు ఏంటి? అంటే 2 మాటలు చెప్పు. మళ్ళీ నీకు సెపరేట్ సెషన్ ఉంది దీని గురించి. బట్ ఏంటంటే ఈళ్ళకి కూడా తెలియాలి గాబట్టి అడుగుతున్నా. దీని గురించి 2 మాటలు చెప్పు. గురువుగారు అంటే నాకు మంత్రం తీసుకోక ముందు దాకా కూడా నేను ఈ అంటే ఫస్ట్ రోజే చుక్కలు చూసానండి నేను. ఏదైతే ముహూర్తం ఉందో ఆ మూమెంట్ తలుచుకుంటే ఇప్పుడు కూడా కంట్లో నీళ్లొస్తాయి నాకు. నా గొంతులో చెమ్మ తడిసిపోద్ది. నాకు అంటే నేను చెప్తున్నానండి. పీఠంకి నేనొచ్చిందయితే ట్రయల్ అండ్ బేస్ ఆర్డర్ అండి. పక్కా నేను చెప్తాను ఇప్పటికి కూడా. అంటే గురువుగారు ఫస్ట్ విన్నప్పుడు నాకు ఆ స్పృహ ఉన్నింది. నేను పీఠం నుంచి ఒక 15 రోజులు పెద్ద తప్పు చేసి నేను గురువుగారు నన్ను బయట తరిమేశారండి. అది ఆ 15 రోజులు నేను పడిన మనోవేదన, ఆ బాధ నేను ఫైండ్ ఔట్ చేసి మరి గురువుగారి దగ్గరికెళ్ళి, "గురువుగారు క్షమించండి నాకిలా జరిగింది" అన్నప్పుడు కూడా ట్రయల్ అండ్ బేసే ఉన్నిందండి. అంటే ఇక్కడ కలియుగంలో ఎవరైనా కదండీ! ఏదైనా సరే మనకు ఉంది. ఆ నమ్మకం ఏర్పడేదాకా ఎవరికైనా ట్రయల్ అండ్ బేస్ ఎర్రరే ఉంటది. బట్ నాకు 60%, 70% ఉండేది. 30% ఇన్‌బాలన్స్ ఉండిందండి. మంత్రం తీసుకొని ఆ ముహూర్తంలో అంటే గురువుగారు నాకు ముందు రోజు కూడా చెప్పారండి మంత్రం ఇచ్చే రోజు. అంటే ఫస్ట్ ఫేజ్ 1 మంత్రం. "నువ్వు చేయలేవు వెంకటేష్ నీకు చాలా అడ్డాలున్నాయి. నువ్వు మంత్రం తీసుకున్నా నీకు పల్లి సంబంధాలొస్తాయి. నీ ఇష్టం తర్వాత అన్నిటికి దిగేసే దిగు నువ్వు" అని చెప్పారు. సో, ఆ ఇష్యూ కూడా ఫేస్ చేశాను. ఫస్ట్ రోజు మంత్రం చేసినప్పుడండి ఆహ్, ఒక వారం రోజులు 101 డిగ్రీస్ టెంపరేచర్ అండి నా బాడీ మొత్తం. వీపు మొత్తం కాలిపోయేదనమాట. చుక్కలు చూసాను. నాకు నమ్మకమే లేదు పీఠంలో నేను ఫేజ్ 2 మంత్రం తీసుకుంటానని. బట్ గురువుగారి దయ ప్రతి దగ్గర బ్లెస్సింగ్స్ పడుతూనే ఉండేవి. నేను ఏదో ఒకటి అంటే కొంత గురువుగారిని విసిగిస్తూనే ఉండేవాడిని. గురువుగారు ఇలా ఉంది, అలా ఉంది. నా వల్ల కావట్లేదు. నా పరిస్థితి ఇలా ఉందని విసిగించేవాడిని. ఫేజ్ 2కొస్తానన్న నమ్మకం కూడా లేదు. అప్పటికే చాలా అంటే చాలా అక్షింతలు పడిపోయాయి. చాలా దగ్గరల గురువుగారు "నువ్వు అవసరం లేదు. ఇంక నువ్వు చెయ్యి. ఈ అనుభవాల కోసమైతే ఎళ్ళిపో. ఇంకేదైనా అట్లా చాలా అక్షింతలు పడ్డాయన్నమాట. ఫేజ్ 2 మంత్రం తీసుకున్నప్పుడు కొంత అనిపిచ్చిందండి. బట్ ఇంకా నేను ఫేజ్ 1లో ఏవైతే ఫేస్ చేశానో దానికి 10 రెట్లు ఫేస్ చేశానండి. చాలా అంటే చాలా. ఒక్కోసారి గురువుగారి దగ్గరికెళ్లి గురువుగారు ఇలా ఉంది అని చెప్పేసిన రోజులు గూడా ఉన్నాయి. సో, అక్కడ మళ్ళీ అక్షింతలు తీసుకున్నాను. అట్లా గురువుగారికి నిరంతరం ప్రేయర్ చేస్తూ మన సీనియర్స్‌లో ఒక సీనియర్ చాలా బాగా హెల్ప్ చేశారండి. నేను ఏవున్నా కూడా హ్మ్. అన్నకి చేసేవాడిని. సో, అన్న గూడా చాలా వరకు ఇలా చెయ్యి, ఇలా చెయ్యి ఏదున్నా గురువుగారికి సమర్పించి చేసేసేయి. నేను కొన్ని దగ్గరల నాకు సంకల్పం మిస్ అయ్యేదనమాట. ఎందుకో నేను గురువుగారు చెప్తున్నారు కానీ, నేను మర్చిపోయాను. అది నా మిస్టేకే. ఆ సంకల్పం గూడా మిస్ అయిపోయి ఎళ్ళిపోయేదనమాట నా జప సాధన. సో, అల్టిమేట్‌గా నాకు కొంత తేడా కనిపిచ్చేది. నేను గురువుగారికి అన్నకి చేశాను. ఇలా తేడా ఉందినా నాకేదో తేడా కొడుతుంది అంటే, మొత్తం స్ట్రక్చర్ తీసుకొని చెప్పారనమాట. ఏంటి? ఎలా? ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నానంటే, చిన్న కరెక్షన్ చేశాక సెట్ అయిందనమాట. అలా చాలా అంటే చాలా అండి. అంటే నేను సిద్ధి తీసుకుంటానన్న నమ్మకం కూడా నాకు లేదనమాట. ఎక్కడో దగ్గర గురువుగారు కొడతారు ఖచ్చితంగా. బట్ పీఠంలో అయితే ఉండండమ్మా సిద్ధి తర్వాత పీఠంలో ఉండి సేవ చేసుకోవడానికి నాకు ఛాన్స్ ఇవ్వండి అని అనుకునేవాడిని. గురువుగారు శివరాత్రి రోజు అనౌన్స్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. యాక్చువల్‌గా అది మన సనాతన ధర్మంలో చాలా ఫస్ట్ డేలో బెస్ట్ డే అని ఫస్ట్ నుంచి మాకు నమ్మకం. సో, ఆ రోజు అనౌన్స్ చేయడం గూడా నాకు చాలా హ్యాపీ అనిపించిందనమాట. ఇలా స్ ఒక లిస్ట్ పీపుల్‌లో నేను ఉండడం గూడా నాకు చాలా హ్యాపీ అనిసింది. బట్ ఆ రోజు నుంచి నాకు భయమనమాట. ఏది జరిగిపోతదో, ఏ రోజు ఏం జరుగుతదో. ఎందుకంటే అంతకుముందు నేను చూసాను. ఆహ్, సిద్ధికి వారం రోజులు ఉన్న వాళ్ళలో ఆహ్, అంటే ఏదైతే లీడర్స్ వర్క్ ఉందో, ఆ లీడర్స్ వర్క్ చేసాం మేము. చేసినప్పుడు ఆహ్, నేను మన రవెన్న కలిసి చేసాము. వాళ్ళకి వారం రోజుల్లో సిద్ధి అనౌన్స్‌మెంట్ ఉందనమాట. గురువుగారు ముందే అనౌన్స్ చేస్తున్నారు. వాళ్ళు ఆ మిస్టేక్ చేయకపోయుంటే వారంలో వాళ్ళకి సిద్ధి. కానీ ఆళ్ళు ఆ మిస్టేక్ చేశారు. వాళ్ళు నలుగురు చాలా అంటే చాలా అంటే మా ముందు సీనియర్స్ కాబట్టి మేము చాలా దగ్గరగా అబ్జర్వ్ చేసాం. ప్రతీదీ చాలా అంటే చాలా క్రిస్టల్ క్లియర్‌గా గురువుగారంటే ఇంక ప్రాణాలు ఇచ్చేస్తారు వీళ్ళు అని మాకే అనిపిచ్చేది. అలా ఉన్నారనమాట. సో, వాళ్ళకే ఆ పరీక్షల్లో వారం ముందు ముగ్గురెళ్ళిపోయారండి. అంటే వెళ్ళిపోయారంటే వాళ్ళ పురాణ ప్రవచనాలు అందించలేదు. గురువుగారు వాళ్ళకి 10 రోజులు పీఠం నుంచి పంపించేసారు. మీరు ఈ బాధ పడాల్సిందే. సిద్ధి పెట్టుకొని కూడా మీరు ఇంత మిస్టేక్ ఎలా చేస్తారు? కనీసం మీరు పర్మిషన్ కూడా తీసుకోలేదు అన్న దాంట్లో వాళ్ళెళ్ళిపోయారనమాట. అదేంటంటే నాకు చాలా బాధేసిందనమాట. అంటే ఈ వర్క్ నేను చేయడం వల్ల వీళ్ళు ముగ్గురు ఎళ్ళిపోయారే. గురువుగారు చెప్పారు మనం చేసాం. అదుంది. బట్ అరే! వెళ్ళిపోయారే. వాళ్ళ కోసం నేను వెయిటింగ్ అనమాట. వీళ్ళెప్పుడు కాంటాక్ట్ అవుతారు? గురువుగారికి ఎప్పుడు మనం చేస్తామని. రాలేదండి వాళ్ళు. వాళ్ళింతవరకు వాళ్ళ మెసేజ్‌లే రాలేదు.
వాళ్ళు ముగ్గురు చాలా మంచి అంటే నేను చూసినంత వరకు చాలా బాగా శపథాలను చేసేవారు. అనుభూతులు వాళ్ళు అప్పటికే 2, 3 వాళ్ళ అనుభూతులు 2, 3 ఇచ్చున్నారు. సో, అది చూసాక ఇంకా భయం ఉందన్నమాట. నాకు ఇది ఎప్పుడు జరిగింది? జనవరి ఎండింగ్ లేదు డిసెంబర్ అన్నసంతర్పణ అయ్యాక, కాశీ అన్నసంతర్పణ అయ్యాక వాళ్ళు జనవరిలో అంటే 'ఠాగూర్' అన్నతో పాటు సిద్ధి పొందాల్సిన క్యాండిడేట్‌లు వాళ్ళు. అప్పుడు డిసైడ్ అయిపోయానండి. పీఠంలో సిద్ధి పొందడం అంత ఈజీ కాదు. కదా లాస్ట్ ఒక నిమిషంలో కూడా ఏదైనా జరగొచ్చు. అందులో అన్న సంతర్పణ కాశీలో పెట్టడము ఫస్ట్ రోజు ఎవరు అంటే ఫస్ట్ రోజు నేను పోవాల్సొచ్చిందనమాట. నాకు అడుగడుగు భయమే. ప్రతి నిమిషం భయమే. ఇదయ్యాక మనకు సిద్ధుంది. ఏం జరగతాదో, ఎక్కడుందో, ఎక్కడ పరీక్షలు స్టార్ట్ అవుతాయో అని చిన్న అంటే ప్రతీది భయము, గురువుగారున్న సపోర్టు అన్నీ చూసుకుంటూనే ఎళ్ళామండి. అట్లా దగ్గరగా ఉన్నోళ్ళు ఎళ్ళిపోవడము, వారం ముందు సిద్ధి పెట్టుకొని ఎళ్ళిపోవడము. నెక్స్ట్ లేడీస్‌లో కూడా ఒకరిద్దరు చూసామండి. ఒక వారంలో సిద్ధుండడం, వాళ్ళకి 2, 3 డేస్‌లో సిద్ధుంటే ఎళ్ళిపోవడం. సో, అలా గురువుగారు సిద్ధి అనౌన్స్ చేశాక నాలో భయం 10 రెట్లు పెరిగింది. జపసాధన కూడా తగ్గుతా వచ్చింది. గురువుగారు ఒక మంత్లీ కాల్‌లో గూడా ఇట్లా అయింది గురువుగారు అని చెప్తే, లేదు నువ్వు పెంచాల్సిందే అని ఇన్‌స్ట్రక్ట్ చేశారు. మాకు పర్సనల్‌గా మా అమ్మగారికి కానివ్వండి, నాకు ఇచ్చిన రెమెడీస్ చాలా అంటే చాలా ఉపయోగపడ్డాయండి. అంటే మేము తప్పకుండా అంటే మేము ఏది మిస్ అవ్వకుండా గురువుగారు ఏదైతే రెమెడీస్ ఇచ్చారో, ఆ రెమెడీస్ ఏవి వదలకుండా, ఆ రెమెడీస్‌లో క్లారిటీ అంటే కొంచెం అంటే గురువుగారు చెప్పేసినప్పుడు మాకు అర్థం కాకపోయినా మల్టిపుల్ టైమ్స్ అడిగేవాడిని. సో, గురువుగారు ప్రతి దగ్గర ఒక వివరణ ఇచ్చారు. సో, అవన్నీ గూడా చేయడం వల్లే అదే గురుగారు. ఈ అనౌన్స్ చేశాక నా భయం 100 రెట్లు పెరిగింది గురుగారు. భయము పెరిగింది, నాకు పరిస్థితులు పెరిగాయి. చాలా అంటే చాలా ఫేస్ చేశాను గురుగారు. ఇంకా లిటరల్లీ గురుగారు అనౌన్స్ చేయకపోయింటే ఒక 2 నెలలు పీఠంలో ఉండింటాను గదా! నెమ్మదిగా సాధన జరిగేది గదా! అన్నది కూడా వచ్చేసింది గురువుగారు. ఆహ్, అలా వచ్చేసింది. సాధనకి చాలా అడ్డంకులు పడ్డాయి. ఇంకోటి ఎక్కడ ఏం తప్పు జరిగిపోద్దో అంటే ఏదైనా జరిగిపోద్దేమో అన్న సందర్భంలో గూడా ఎక్కడికక్కడ భయపడుతూనే ఇది జరగకూడదు. ఇలా ఉండాలి. ఆ ఫస్ట్ రోజు ఒక్కడిని పార్టిసిపేట్ చేయడం గూడా నాకు బాధేసింది గురుగారు. అరే! ఒక్కడే ఉన్నాము. కూరగాయల బాధ్యత పెట్టారు. అంటే చేసేది అమ్మవారే, చేపిచ్చేది మీరే. కానీ బాధ్యత మన మీదుంది. నాకు తెలుసు గురుగారు ఖచ్చితంగా ఒక ఐటెమ్ మిస్ అవుతదని నాకు తెలుసు. ఉదయాన్నే నేను అక్షింతలు తింటానేమో అన్న భయం నాకు ఖచ్చితంగా ఉంది గురుగారు. ఆ రాజేష్ అన్న నాకు చేసిన హెల్ప్ ఏమన్నా ఉందంటే అన్ని క్రాస్ చెక్ చేశారు గురుగారు వెళ్ళిందే. అన్ని కింద పోసుకొని చంద్రశేఖర్ అన్న, రవీందర్ రెడ్డి గారు ఉన్నోళ్ళందరూ గూడా అంటే ఇప్పుడు క్రాస్ చెక్ చేద్దాం అన్నప్పుడు ఎవరు అడ్డం పడలేదు గురుగారు. అందరూ చేద్దాం పదండి అని చెప్పి చేశారన్నమాట. చేసి వితిన్ 5 మినిట్స్‌లో అల్లం మిస్ అయిందని ఫైండ్ ఔట్ చేసి వెంటనే అల్లం తెచ్చి ఇచ్చగలిగారు. అంటే అక్కడ గూడా ఈ అనౌన్స్ చేసేశారు. ఈ వారంలో ఎళ్ళిపోయినోళ్ళు ఇవన్నీ చూసి భయమేసింది గురుగారు. ఇంకోటి నేను అయోధ్యలో దిగి స్నానం చేసి రాగానే గురువుగారు ఫోను చేశారండి. చేసి వెంకటేష్ ఏ మీకు సిద్ధని జెప్పారు. నాకు ఆ మాట అలానే ఉందన్నమాట నా చెవులో. అయిపోయింది మీకు ఒకటి చేపియాలి. మీరు స్నానం చేసి వెళ్ళేటప్పుడు చెప్పండని జెప్పారు. వెంటనే మళ్ళీ గురువుగారికి అయిపోయాక నేను అప్డేట్ చేశాను. గురువుగారు ఇలా చెయ్యి, సంకల్పం పెట్టి ఇలా చేయమని చెప్పారు. సో, అది నేను ఆహ్, ఏదైతే శక్తి పీఠాలున్నాయో 18 శక్తి పీఠాల్లో ఒక పీఠంలో చేశానండి. అది అది చాలా బాగా అనిపించింది గురుగారు. అయోధ్యలో చేయలేకపోయాను. అక్కడేంటంటే అక్కడ చాలా సర్కమ్స్టెన్స్ ఏరియా ఉండడం గురువుగారు చెప్పింది అక్కడ చేయలేకపోయాను. వెంటనే నెక్స్ట్ శక్తి పీఠంకెళ్ళిందే గురువుగారు చెప్పింది కంప్లీట్ చేశానండి. నా సిద్ధి శక్తి పీఠంలో జరగడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది గురుగారు. గ్రూప్‌లో తీయేసినప్పుడు మాత్రం బాధేసింది గురుగారు. అంటే అబ్బా! వచ్చేసాం అయిపోయింది. అంటే అంటే అన్ని రోజులు దాని కోసమే అందరూ గూడా సిద్ధి కావాలనే చేస్తారు గురువుగారు. బట్ ఆ రోజు బాధపడ్డాను అంటే వచ్చిన దానికి ఆనందం కంటే కూడా కాశీలో ఎందుకో నేను గురువుగారికి కూడా అప్పుడే షేర్ చేశాను. గురుగారు నా కంట్లో నీళ్లొస్తున్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే బాధేస్తుంది గురుగారు. కార్యక్రమం ఏమో చిటికలో అయిపోయినట్టు అనిపిస్తుంది. నేను నిన్నే దిగినట్టుంది. ఈరోజు అయిపోయింది. నేనైతే కాశీ నుంచి చాలా బాధగా బయలుదేరుతున్నాను గురుగారు. నాకు ఏమాత్రం పోవాలని లేదు అన్నది నేను గురువుగారికి కూడా చెప్పానండి వెంటనే. అసలు గురుగారు ఎప్పటికప్పుడు అప్‌డేట్ కనుక్కుంటూనే ఉన్నారు. ఎక్కడ ఏమైంది? బ్యాలెన్స్‌లు ఎలా ఉన్నాయి? అవెలా ఉన్నాయి? అని ప్రతీదీ మినిట్ టు మినిట్ కనుక్కుంటూనే ఉన్నారు. బట్ కాశీ నుంచి రావడం గానివ్వండి, సిద్ధి గూడా అక్కడే జరగడం నాకు చాలా బాధేసిందండి. గురువుగారికి నేను అప్పుడే చెప్పాను. సో, బాధతోనే కాశీ నుంచొచ్చామండి. నేనైతే నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. వెళ్ళినప్పుడు ఎంత సంతోషంగా వెళ్లి అక్కడ చేశామో, రిటర్న్ మాత్రం మనసు కష్టంగా వచ్చాను గురువుగారు. ఎలా ఉంది ఇప్పుడు లైఫు? జైలు నుంచి బయటపడిన తర్వాత? లేదు గురువుగారు. అంటే జైలు కాదు గురువుగారు. అంటే మీరు పెట్టిన నియమ నిబంధనలు అంటే అరిషడ్ వర్గాల్లో ఒకటి జయించడమే గురువుగారు. నేను చెప్పాను కదా గురువుగారు. వాసనలు తగ్గించడం అనేది అది గురువు గారి దగ్గర సమక్షంలో జరగడం అనేది చాలా గొప్ప అవకాశం గురువుగారు. ఎందుకంటే ఇక్కడ అష్టాంగ యోగం అనే ఒక కాన్సెప్ట్ ఉంది గురువుగారు మాకు. దాంట్లో నేను అచీవ్ చేసింది చెప్తాను గురువుగారు. ఫస్ట్‌ది యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ధ్యానము గురువుగారు. నియమము మీరు ఈ 5 మీరు చేపిచ్చేసారు గురువుగారు. నియమము రోజు జపసాధన చేయాలి.
కొంత టైమింగ్ చేయాలి. దాన్ని మీరు ట్రాక్ చేపిచ్చారు. జరిగిపోయింది గురువుగారు. యమము ఆల్మోస్ట్ ఈ జపసాధన స్టార్ట్ చేశాక మనకు అవసరం లేదు మొత్తం అమ్మే అన్న ధైర్యంలోకి అందరూ వచ్చేస్తారు గురువుగారు. ఈ అష్టాంగ యోగం నేను విన్నప్పుడు నేను అక్కడ చేసేవాడినో లేదో నాకు తెలీదు గానీ, మన పీఠంలోకి వచ్చాక నేనైతే అమలు చేశాను గురువుగారు. యమం ఎవరిది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలు నాన్‌సెన్స్ లోకి అసలు దిగము. టైమ్ వేస్టింగ్స్ అసలు ఉండదు గురువుగారు. ఎప్పుడంటే ఫేజ్ 2 తీసుకొని నువ్వు మంత్రం బాగా చేస్తున్నప్పుడు జరిగే స్థితులు అప్పుడు పరిస్థితులు చెప్తున్నాను గురువుగారు. నియమము ఖచ్చితంగా రోజుకి 2, 3 గంటల సేపు జపసాధన చేస్తున్నాము. సనాతన ధర్మం మీద గ్రిప్ వచ్చేసింది. ప్రతిరోజు అప్డేట్ ఇవ్వాలి. సో జూమ్ కాల్ అటెండ్ అవ్వాలి. అంటే కొన్ని అంటే మన లైఫ్ లో ఉన్న కొన్ని నియమాలైతే మనం స్టేబుల్ గా క్రమశిక్షణగా చేస్తున్నాం. ఆసనము. ఈ ఆసనం కూడా ఇక్కడ చెప్పేవాళ్ళు గురుగారు. 3 గంటల సేపు మీరు కూర్చుంటే గాని ఆసనం మీకు వచ్చినట్టు కాదు, సిద్ధి పొందినట్టు కాదు అని చెప్పేవాళ్ళు. పీఠంలో ఉన్నప్పుడు 4, 5 గంటల సేపు జపసాధన చేసినప్పుడు మనం కదిలే వాళ్ళం కాదు కదా గురుగారు. అలా ఆసనం స్టేజ్. సో ప్రాణాయామం ఆల్మోస్ట్ మనం ఈ జపసాధన చేస్తున్నప్పుడు బ్రీతింగ్ మీద కాన్సంట్రేషన్ ఉండదు కదా గురుగారు. బ్రీత్ పట్టించుకోం కదా గురుగారు. అంటే మొత్తం అంటే వీళ్ళేం చెప్తారంటే ఇక్కడ జరిగే కాన్సెప్ట్ గురుగారు. మనకి ఇంపాక్ట్ అయ్యేదొచ్చి మనస్సు కోతి లాంటిది. చూపు, శ్వాస. ఈ మూడిట్లో రెండిటిని కంట్రోల్ చేస్తే మనం ధ్యానంలోకి వెళ్ళిపోతాం అని చెప్తారు గురుగారు. మీరు చూపు పలానా దగ్గర బ్రుకుటిని పెట్టుకొని చేయమంటారు. సో చూపు అక్కడ నిలిపేస్తాం. శ్వాస మీద కాన్సంట్రేషన్ ఉండదు గురుగారు. సో అల్టిమేట్‌గా మెడిటేషన్ జరిగిపోయినట్టే కదా గురుగారు. సో అలా ఫోర్త్ స్టేజ్ కంప్లీట్ అయిపోయింది గురుగారు. సో అలా అష్టాంగ యోగాల్లో నేను 5 కంప్లీట్ చేశానన్న అనుభూతి వచ్చింది గురుగారు. సో అది రియలిస్టిక్‌గా జరిగిందన్నమాట. ప్రాక్టికల్‌గా అది ఎక్స్‌పీరియన్స్ చేశాను గురుగారు. కానీ మీరు సిద్ధ్ అనౌన్స్ చేసి తీసినప్పుడు మాత్రం నాకు బాధేసింది. ఇప్పుడు ఎలా ఉంది లైఫ్ అంటున్నా? బిఫోర్, ఆఫ్టర్ బా అంటే జరుగుతుంది. చెప్పు. చెప్పు. జరుగుతుంది గురుగారు. కొంత జపసాధన అంటే ఒక హడల్ అంటే ఒక క్యాండిడేట్ అయితే ఇబ్బంది పెడుతున్నారని చెప్పాను గురువుగారు. అది అమ్మవారికి చెప్పాను. మీకు తెలియజేశాను గురుగారు. జరుగుతుంది గురుగారు. అదే హ్మ్. మీతో కొంత ర్యాపో తగ్గిపోయింది గురుగారు. అంటే ప్రతిదీ పీఠంలో షేర్ చేయడం కొంత తగ్గింది గురుగారు సెలవులొచ్చినాయి అక్కడక్కడ. ఇంకా. సమ్మర్ వెకేషన్స్‌లో ఉన్నాం ఇంగా. కంప్లీట్‌గా ఇంక ఎంజాయ్ చెయి హాలిడేస్. అట్లా ప్రతిరోజు అవును. ఇంటి అంటే ఎట్లా? సెలవులొచ్చినియి. ఓకే. సరే తర్వాత అసలా కాశీకి వెళ్తానా? వెళ్ళనా? అనే క్వెషన్ ఉందా మనసులో? అంటే ఇప్పుడు మామూలుగా పర్మిషన్స్ అనేవున్నాయి. కాలభైరవుడికి పర్మిషన్ ఇవ్వాలి. లేదంటే అవుతదా? అవ్వదా? కాశీ అంటే అది అందరికి ఏదో కామెడీ అనిపిచ్చింది. మనం ఏదో సింపుల్‌గా ఎళ్లి చేసొచ్చినా అనుకుంటాను. మనోళ్ళందరికి అదే. ఏదైనా బాగా దెబ్బలు తిన్నోళ్ళు, దాకా వెళ్లి ఎనక్కొచ్చినోళ్ళు, లేదంటే క్యాన్సెల్ అయినోళ్ళు, ఏది చూడకుండా ఉన్నోళ్ళకి ఆ నొప్పనేది తెలుస్తది. మనకి తెలీదు గదా! బట్ నీకు అలా ఎక్స్‌పీరియన్స్ ఏమనిపించిందసలు? ఎళ్తనా? వెళ్ళనా? వెళ్ళిన తర్వాత గురుగారు ఏమనిపించింది? మొదటిసారి కాలు పెట్టినప్పుడు. గురుగారు అదే చెప్పాను కదా! అంటే 2022లో మేము అంటే ఫ్యామిలీ మొత్తం స్టార్ట్ చేసామండి. ఒకరిద్దరు కాదు. ఆల్మోస్ట్ నేను 3-4 అవర్స్ చేసేవాడిని కాలభైరవ సాధన. ఫ్యామిలీ మొత్తం కూర్చొని 9 కూర్చుంటే 11 దాకా ఒకే మంత్రం నలుగురం కలిసి ఏకధాటిగా చేసేవాళ్ళమండి. పైకే చేసేవాళ్ళము. అక్కడ మాకు కొంత ఇన్‌స్ట్రక్షన్స్ తక్కువుండేవండి. అది తప్పో, రాంగో, కరెక్టో, రైటో తెలీదు. మొత్తం కిటికీలు యేసుకునేసేవాళ్ళము. ఒక ట్యూన్, ఒక మాడ్యులేషన్‌లో ఒకే మంత్రం నలుగురం కలిసి చేసేవాళ్ళం. అలా ఆల్మోస్ట్ 1 ½ ఇయర్ చేసి కాలభైరవుడే అక్కడ అధిపతి అయ్యి మేము ప్రేయర్ చేసుకున్నా కూడా మేము వెళ్ళలేకపోయేవాళ్ళమండి. కుదిరేది కాదు. ఎన్నో సార్లు అనుకున్నాం. వెళ్ళాలి. ఎవరైనా స్టేటస్ పెట్టినప్పుడు గూడా వాళ్ళకి ఫోను చేసి అడిగేవాడిని. కాశీ ఎలా ఉంది? ఏంటి? మీ అనుభూతులేంటి? ఈ గంగా హారతి ఇవన్నీ యూట్యూబ్‌లో చూడడము, భైరవుడి గురించి యూట్యూబ్‌లో ఓకే. చూడడము. గతం ఇంకా గురించి ఈ మంత్ర సాధన వెంకటేష్ గతం గురించి ఓకే. అంటే అసల ఇక్కడికెళ్ళిన తర్వాతైనా మనం పూర్తిగా వెళ్ళగలమా అనే నమ్మకం ఉందా? అంటే ఆల్రెడీ ట్రైన్ టికెట్స్ అన్నావు, చాలా జరిగినాయన్నావు. తీరా వెళ్తానని చెప్పి నమ్మకం ఉందా? లేదా? నేనడిగేదది. లేదు. అది ఫిక్స్ గురుగారు. అంటే మీరు చెప్పాక మేము 6 అవర్స్‌లో చేసాక 6-8 అవర్స్‌లో టికెట్స్ కూడా అయిపోయాయి కదా గురుగారు. అప్పుడు నేను డిసైడెడ్ అయిపోయాను గురుగారు. వెళ్తామన్న నమ్మకం పూర్తిగా ఉంది గురుగారు. తీరా ఇంగక్కడికి వెళ్లి అది పూర్తిగా ఉంది గురు. అడుగుపెట్టింది మొదటి ఎక్స్‌పీరియన్స్. కాశీలో మొదటి కాలు పెట్టినప్పుడు గాని, అక్కడ ఫీలింగ్. అదే గురుగారు. అంటే పెట్టినప్పటి నుంచి మన అన్న ప్రసాదం అయ్యేంత వరకు ఒకలా ఉన్నింది గురుగారు. అన్న సంతర్పణ అయిపోయి ఇవన్నీ ఇచ్చేస్తున్నప్పుడు స్టార్ట్ అయింది గురుగారు. ఏదో తెలియని బాధ. వెళ్ళాలని అస్సలు లేదు. ఇంకొంత టైం ఉనింటే మేలేమో. ఇంకో 3-4 డేస్ మనం ఇక్కడే ఎక్స్‌టెండ్ చేసుకుంటే మేలేమో. వీళ్ళని తీసుకురాకుండా ఉనింటే పోయిండేమో అనిపించింది గురుగారు. అంటే ఎవరైతే మాతో వచ్చారో వాళ్ళ వల్ల మేము కమిట్ అవ్వాల్సొచ్చింది కొన్ని ఏరియాస్‌కి. ఆ 2 డేస్ కూడా కాశీలో ఉండేవాళ్ళము అన్నదైతే కలిగింది గురుగారు. ఓం శ్రీ గురుభ్యో నమః. గురువుగారికి పాదాభివందనాలు. వెంకటేశ్వర స్వామి గారు, మీరు అన్న. సిద్ధి పొందారు. మా తోటి సాధకులైన మీరు సిద్ధి పొందారు. ఇది మాకు చాలా గర్వకారణం. అభినందనలు మీకు. బాగా సంతోషపడుతున్నాం. మీరు ఒక సెకండ్ స్టేజ్ కూడా దాటి సిద్ధి పొందారు. గురువుగారి దయ మీ మీద ఉంది ఎల్లప్పుడు కూడా.
మీరు ఆల్రెడీ పీఠంలో జరిగే అన్న సంతర్పణ కార్యక్రమాలు మాక్సిమం అన్ని కవర్ చేసుకున్నారు. కర్మలు తొలగించుకున్నారు పార్టిసిపేషన్ చేసి. సో, వాటికి ఈ రీసెంట్‌లీ జరిగిన కాశీకి రెండిటి మధ్య తేడా ఏంటిదన్నది కాస్త ఒక 2 మాటల్లో చెప్తే అందరం వింటాము. ఓవర్‌గా అయితే అన్న టైం అన్న. అంటే నేను ఇంతకుముందు చూసిన దగ్గర అంతా ఏంటంటే మెయిన్ టైం అన్న. ఏది నాకు తెలిసి నేనున్న దాంట్లో ఒక అరుణాచలం కొంత ఎక్కువ టైం తీసుకునేది. మిగిలినవి ఎక్కడైనా సరే కొంత తక్కువ టైంలో అయిపోయేవన్నమాట. ఈ కాశీ అంటే గురువుగారు దానికి కూడా చెప్తా అన్నారు. ఎందుకు ఎక్కువ టైం పట్టింది అన్నది. ఇంకా ఒక స్టేజ్‌కొచ్చేటప్పుడు నేను ఫీల్ అయిపోయానన్న. అన్నం మిగిలిపోద్దేమో అన్న దానికి పడాల్సొచ్చిందన్న. అంటే ఎక్కువ కర్డ్ రైస్ మిగిలిపోయింది. బిర్యానీ కదిలిపోయింది. సో, ఎక్కువ కర్డ్ రైస్ ఎక్కువుంది గురుగారు. ఆల్‌మోస్ట్ వండిన దాంట్లో 70% అలానే ఉండిపోయింది. అవుతదో అవ్వదో వీళ్ళది గాక అయిపోద్దన్న పూర్తి నమ్మకం నాకు దాంట్లో డౌటేం లేదు. బట్ అక్కడ సిట్యుయేషన్ అయితే పరీక్షలు అలానే ఉన్నాయి. అంటే ఒక హాఫ్ అన్ అవర్ అసలు కదలకపోవడము. పెరుగన్నానికి వచ్చిన వాళ్ళు గూడా పెరుగన్నం పెట్టించుకోకుండా బిరింజి రైస్ ఇరికా అంటాడు తమిళతనొచ్చి. హిందీ అతను అదే అంటాడు. కర్డ్ రైస్ నేను తినను అంటారు వచ్చిన జనాభా. అవన్నీ చూసాక అబ్బబ్బా! అంటే ఏంది ఇంకా కదలలేదేంది? మనం అయిపోవాలి గదా! అంటే అన్నీ చూసేసాం గదన్న. తక్కువ టైంలో అయిపోవడం. అది ఇక్కడ అనిపించిందన్న చాలా దాకా. అంటే ఎందుకు అవ్వడం లేదా అని అనిపిస్తూనే ఉన్నిందన్న. సో, టైమ్ ఎలాప్స్ ఒకటి. దేవత దర్శనాలన్న. ఇక్కడ గురువుగారు చెప్పినవన్నీ ఆల్‌మోస్ట్ చాలా వరకు చూడగలిగామన్న. అంటే మాయ జరిగింది. అటు చూడగలిగాం గూడా అన్న. సో, ఆ 2 డిఫరెన్సెస్. అంటే ఇంతకుముందు అన్న సందర్భంలో గూడా జరిగేది. కానీ ఇక్కడ ఎక్కువ అవకాశం ఉన్నిందని నేను అనుకుంటున్నానన్న. ఇంకా యూనిటీ వైస్ గూడా ఇక్కడ చాలా మెంబర్స్ వచ్చారన్న. అంటే ఇప్పుడు తరికొండ మీద కంపారిజన్ చేస్తే మన సాధకులే చాలా మందున్నారు. సో, యూనిటీ వైస్ కూడా ఎక్కడ ఎవరు ఇదవ్వలేదు గురుగారు. చాలా వాళ్ళు చేయగలిగిన పనులు అందరూ చేశారు. చాలా బాగా అనిపించింది గురుగారు. ఈవెన్ ఫేస్ 1 మంత్రం తీసుకున్నోళ్ళు కూడా ఇద్దరొచ్చారని గురువుగారు చెప్పారు. వాళ్ళెవరో గూడా ఐడెంటిఫికేషన్ అవ్వలేదు గానీ అంతలా కలిసిపోయి చేశారు గురుగారు. అంటే వాళ్ళు మంత్రం చేయకుండా, జపసాధన చేయకుండా వచ్చి ఆ యూనిటీలో కలిసి అంతలా చేయడం అనేది బాగా అనిపించింది గురుగారు. వారణ ఇంతకుముందు మనం తరిగొండలో చేసాం. మీరు అంతకుముందు ఎక్కడ చేశారో నేను ఇంకా రాలేదు అక్కడ. కలవలేదు అదే విషయం. తరిగొండలో నేను మిమ్మల్ని చూసాను, బాగుంది. అక్కడ యోగమాయ నడుస్తుంది. స్వామివారి సన్నిధానంలోని సంతోషాలతో నడిచింది తరిగొండలో. ఇక్కడ వారణాసిలో మనం అన్న సమారాధన మొదలు పెట్టిన తర్వాత మీరు ఆ రైస్ బ్యాగులు తెచ్చేటప్పుడు మీరు ఏ సంకల్పంతో తెచ్చారు? ఎందుకంటే అక్కడ మాయ నడుస్తున్న గురువు గారు చెప్పారు, చాలా అద్భుతమైన విషయం. మనం వండిన రాజస్వామి వండిన అన్నం దానికంటే ఒక సమ్ రైస్ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. అంటే మీరు ఏ సంకల్పంతో తెచ్చారు అనే విషయం ఒకసారి తెలుసుకుందామని ఈ ప్రయత్నం చేస్తున్నాను స్వామి. ఇది చెప్పిన తర్వాత రెండో క్వశ్చన్ చెప్తాను. రైస్ తెచ్చి ఒక్క విషయం రైస్ ఏంది అంటే 99.9% గురుగారు ఎవరికి త్వరగా ఇవ్వరు. నువ్వు తీసుకురా అని చెప్పి అస్సలు ఇవ్వరు. నేను ట్రై తెస్తానని ఎన్నిసార్లు అడిగి ఉంటానో కానీ నాకు ఒక ఇవ్వనివ్వలేదు. నీకే ఇచ్చారు ఖాళీ. అంటే మేము ఎక్కువ మంది ఉన్నాము అన్నా కానీ అక్కర్లేదు, వాళ్ళు చేస్తారన్న. అంటే సంకల్పం అక్కడ ఏం చేస్తారనే విషయం పీఠం అందరూ తెలియదు. ఎందుకంటే రైస్ చాలా ఎక్కువైంది. అది ముందు దానికంటే చాలా ఎక్కువైంది. ఆ సంకల్ప బలం చెప్పాడు, సంకల్పం విశ్వత చెప్పాను. చెప్పండి. అంటే ఎంత వడ్డించినా తరగలేదన్న. అది మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. నేను మిస్ చేశాను. నేను రాసుకున్నాను కూడా. అది పెరుగన్నం విషయంలో మాత్రం ఎంత వడ్డించినా తరగలేదు గురుగారు. అది అట్లానే ఉందన్నమాట. అంటే ఎక్కువ ఈ రైస్ విషయానికి వస్తే గురువుగారు ఫస్ట్ చేసినప్పుడు నేను అంటే గురువుగారు చెప్పినప్పుడు నేను ట్రావెలింగ్ లో ఉన్నాను. వేరే దగ్గరికి బైక్ లో వెళ్తున్నాను. గురువుగారు ఫోన్ చేశారు. సైడ్ ఆపుకొని ఫస్ట్ గురువుగారితో మాట్లాడినప్పుడు గురువుగారు నేనేం అడగలేదన్న. అంటే అంటే గురువుగారు ఏది చెప్తే అది చేద్దామని నేను సిద్ధమయ్యాను. గురువుగారు చెప్పారు ఇలా, సరే ఎలా వస్తున్నారు ఏంటి అని అడిగారు. సరే ఏది అన్నారు గురువుగారు. గురువుగారు మీరే చెప్పండి అంటే గురువుగారే రైస్ ఆప్షన్ ఇచ్చారన్న. నాకు అది తేవాలని నేనేం అనుకోలేదు ఫస్ట్. బట్ గురువుగారు ఆ బాధ్యత ఇచ్చినప్పుడు మాత్రం ఒంట్లో జ్వరం కాసిందన్న. అంటే విషయం ఏంటంటే మొత్తం ఏదైతే ఈవెంట్ ఉందో మొత్తం దీని మీద డిపెండ్ అవుతది. ఒకవేళ ఒక్కరవ చిమిడింది అనుకోండి, దానికి బాధ్యత తీసుకో. అంటే బాధ్యత అని కాదు, బాధేస్తది ఖచ్చితంగా. అరే ఇది మనం ఇలా చేయకుంటే పోయిండు, అలా చేసుంటే పోయిండు అనేసి. సో, అది నాకు చాలా అంటే ఇంకా ఎక్కువ బరువు ఎక్కువ ఇది అనిపించిందన్న. అంటే ఇది ఖచ్చితంగా పర్ఫెక్ట్ ఉండాలి. 100% ఉండాలి. బట్ గురువుగారు ముందే చెప్పారు. నువ్వు ఫోటో పెడితే నేను చెప్తాను వెంకటేష్, నువ్వేమి అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అది మనకు తెలిసిన విషయమే.
బట్ 2-3 గురువు గారు చెప్పినట్టు 4-5 రైసులు ట్రయల్ చేసాము. ఒకటి వండినా కూడా మనకు అది అనిపించలేదు. మళ్ళీ ఇంకోటి వండాము, అది కూడా అనిపించలేదు. బట్ సంకల్పం అయితే నేను ఇది చేసుకున్నానన్న. గురువు గారు ఏదైతే అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఇచ్చే రైస్ మీరే చూపించాలమ్మా, అది గురువు గారు కరెక్ట్ గా చెప్పినట్టు జరగాలి అని మాత్రం నేను సంకల్పం చేసుకున్నానన్న. అది కూడా గురువు గారే చూసుకుంటారనే గురువు గారికి వదిలేశానన్న. ఆ ఆప్షన్ కూడా నేను తీసుకోలేదు. అంటే నేను ఎతుకుతున్నాను, మనం ఫైండ్ అవుట్ చేస్తాం అన్న ఆప్షన్ కూడా నా చేతిలో పెట్టుకోలేదు. ఎతికేది గురువు గారే, చేయించేది గురువు గారే. దీనికి మాత్రం నాకు ఎటువంటి సంబంధమే లేదు. నేను యాజ్ ఎ బాడీ వెళ్తున్నాను, యాజ్ ఎ సోల్ గురువు గారు సెలెక్ట్ చేస్తారు. దాన్ని తీసుకోబోయే ట్రావెలింగ్ మాత్రమే నా చేతికి ఇవ్వండి. ఆడ జరిగే బరువు బాధ్యతలు కూడా నాకు పెట్టద్దు. అంటే అన్నం చిమిడినట్టు ఇంకోటో మాత్రం చెయ్యొద్దని అది అమ్మవారికి అప్పచెప్పి గురువు గారి చేతిలో పెట్టేశాను అన్న. ఈ సంకల్పం మాత్రం చాలా గట్టిగా చేశాను. రైస్ కి వెళ్ళిన ప్రతిసారి షాప్ ముందు ప్రేయర్ చేసుకుని వెళ్ళేవాడిని అన్న. మనం మొత్తం 2 షాపులకు వెళ్ళామన్నా. గురువు గారు మొత్తం 4 శాంపుల్స్ చూశారు. ఈ 4 శాంపుల్స్ లో 2 శాంపుల్స్ మనం వండామన్నా. లిటరల్లీ మనం చేసి గురువు గారికి ఇమేజ్ పెట్టాము. ఇది ఏది కన్ఫర్మ్ అవ్వలేదు కానీ గురువు గారు 3వసారి చేసినప్పుడు పలానా దిక్కులో నువ్వు వెళ్ళి పలానా షాప్కి వెళ్ళని చెప్పారు. సరే గురువు గారు చెప్పారని ఆ దిక్కులో వెతుకుతూ ఆడికి వెళ్ళాను. ఆడికెళ్ళి 2 శాంపుల్స్ ఫోటో పెట్టాము. పెట్టి గురువు గారు ఒక శాంపుల్ తీసుకొని ఇది ఫైనల్ వెంకటేష్, ఇది సెట్ అయిపోద్దిలే మనకి, ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది చూడు అంటే గురువు గారు బ్రాండ్ కూడా చెప్పారన్న. పలానా సోనా మసూరి, కర్నూలు సోనా మసూరి పేరు. నేను వినలేదు ఈ బ్రాండ్, మేమైతే తినలేదన్న. అంటే 4-5 బ్రాండ్స్ రైస్ మార్చాం కానీ ఈ కర్నూలు సోనా మసూరి మాకు తెలియదు. గురువు గారు పలానా లైన్ లో పలానా దగ్గరికి వెళ్ళు కర్నూలు సోనా మసూరి అన్నారు. ఇదే హింట్ గురువు గారు ఇచ్చింది. ఆ బ్రాండ్ అక్కడ ఉందన్నమాట. ఫోటో పెట్టాను, గురువు గారు వెంటనే కన్ఫర్మ్. అయితే వారణాసిలో మీరు మాకంటే ముందే వెళ్ళారు. అవునా వెళ్ళాక కొన్ని ఇలా ఇక్కడ ఉంటాయి, కొన్ని ఇక్కడ ఉంటాయని చెప్పడం జరిగింది. అవునా అన్న. తర్వాత మీరు అలా దారిలో వెళ్ళారు. అప్పుడు అక్కడ మీరు మొట్టమొదటిసారిగా వారణాసికి వచ్చారు ఇప్పటి వరకు అయితే. అవునన్నా. అంతే కాదు. అప్పుడు వారణాసి మీ కళ్ళకి ఎలా అనిపించింది అసలు? ఎందుకంటే అది ప్రతి ఒక్క సాధకులకు కావచ్చు, ప్రతి ఒక్క వ్యక్తి కానీ తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం అది. ఎందుకంటే సాక్షాత్తుగా 33,000 కోట్ల దేవతలు, 7,000 కోట్ల మంది అమ్మ దుర్గామాతలు సంచరిస్తూ ఉంటారు. సూక్ష్మ రూపంలో ఋషులు, పితృవంశాలు, మాతృవంశాలు, కొన్ని లక్షలైన మంది స్త్రీ ఏకైక ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది వారణాసి. ఆ ప్రదేశంలో మీరు వెళ్ళి మొట్టమొదటిగా మీరు అడుగుపెట్టి తిరిగినప్పుడు మీరు పొందిన అనుభూతి ఎట్లాంటిది? ఫస్ట్ నుంచి ఆ సంతోషం అయితే ఉన్నిందన్న. నెక్స్ట్ అంటే అంతకు నార్మల్ గా వెళ్ళుంటే ఎలా ఉండేదో తెలియదు కానీ మన జపసాధన అంటే మనం పీఠంలో ఉండి ఆల్మోస్ట్ ఒక 8 మంత్స్ ట్రావెల్, 9 మంత్స్ ట్రావెల్ గురువు గారితో ఆ అమ్మవారికి దగ్గరగా అయ్యామన్న ఇది ఉంది కాబట్టి నాకు వారణాసి అంటే మన ఎర్త్ ప్లేన్ కాదు, ఇది డిఫరెంట్ ప్లేన్. సో ఇక్కడ అడుగు పెట్టడమే ఒక ఇంకా మనకి బ్లెస్సింగ్స్ ఉంటాయి కానీ జరగదన్న నమ్మకము. నెక్స్ట్ అది భూమి మీద ఒక భాగం కాదు అన్నది నాకు చాలా నమ్మకం అన్న. అది నిజం అది. సో ఆ ప్లేన్ లో వెళ్ళాం కాబట్టి ఆ స్పర్శ ఉన్నింది ఆ బాడీలో. అంటే ఇప్పుడు చెప్పాను కదా నన్ను, అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఆల్మోస్ట్ 15 to 20 కిలోమీటర్స్ బై వాక్ జరగాల్సి వచ్చింది. ఈ చౌకీ ఘాట్ కానివ్వండి, అది ఇది డే 1 లో, డే 2 లో. డే 1 కి డే 2 కి చాలా తక్కువ టైమే. డే 3 లో అయితే 1 అవర్ కూడా ఎవరు పడుకోలేదు అనుకుంటాను సాధకులు అందరూ. సో అలా బాడీ స్ట్రెస్ కానీ స్ట్రెయిన్ కానీ ఏం అనిపించలేదన్న. బాడీ కంప్లీట్ ఎనర్జెటిక్ గా ఉండిందన్న. సో అలా ఇంకోటి మనం చేసిన తక్కువ సమయంలో జపసాధనలో చాలా బాగా అనిపించింది అన్న. ఆల్మోస్ట్ వీళ్ళందరూ అంటే నేను అమ్మలు కూడా చెప్పేవాడిని, ఇక్కడికి వచ్చింది మనం సాధన చేయడానికి, ఎక్కువసేపు నిద్రపోవద్దు, 1 అవర్, హాఫ్ అన్ అవర్ తీసుకొని, అంటే వాళ్ళు కూడా దాన్ని తీసుకోగలిగారు అనమాట. అంత పాజిటివ్ ఎనర్జీ అక్కడ అనిపించింది అన్న. సో నేను డే 2 కి డే 3 మధ్యలో హాఫ్ అన్ అవర్ కూడా పడుకోలేదన్న. రూమ్ కి వెళ్ళి సాధన చేసి ఫ్రెష్ అప్ అయ్యి నేను సంతోషంగా రిటర్న్ అయ్యాము. సో చాలా బాగా అనిపించింది. అంటే నిద్ర లేకపోయినా కూడా పక్క రోజు అంత కంటిన్యూ చేయగలిగాము. వారణాసిలో మీరు విశ్వనాథం స్పర్శ దర్శనం చేసుకున్నారా? చేసుకుంటే మీ అనుభూతి ఏంటి అక్కడ? మళ్ళీ ఇంకొకటి, వారణాసిలో మీకు గురువు గారు ఒక పక్క, ఈశ్వరుడు ఒక పక్కగా ఉంటే మీరు ఎటు సైడ్ వెళ్తారనేది ఒక క్లారిటీ కావాలి. మీరు వారణాసిలో విశ్వనాథుని దర్శించుకున్నా అన్నారు అంతే కదా? అయితే వారణాసిలో విశ్వనాథుని దర్శించుకున్న తర్వాత ఒకవేళ స్వయంగా మీ ఎదురుగా విశ్వనాథుడు ఒక సైడు, గురువు గారు ఒక సైడు నిలబడ్డారే అనుకుందాం. అప్పుడు మీరు ఎటు సైడ్ వెళ్తారనే విషయంలో క్లారిటీ కావాలి. ఎందుకంటే నేను మొన్న అన్న సమాధానంలో నేను చాలా విషయాలు చూసాను. చూసిన తర్వాత ఇది నా లోపల బాగా తోచేస్తున్న సమస్య నాకు ఇది. మీరు ఆల్రెడీ సిద్ధి పొందారు ఇప్పుడు కాబట్టి నేను మీ నుంచి క్లారిటీ కావాలి అన్న. అంటే ఇక్కడ నేను చెప్పే ఆన్సర్ ఎవరికో బిస్కెట్ నేను ఇచ్చేస్తున్నానని కాదన్న.
గురువు గురించి నేను ఎంత తపన చేశాను, నేను ఎంత అంటే నేను అంటే అంత ఈజీగా అంటే నాకు ఇప్పటికీ మా గొంతులో మాట ఆరిపోద్దన్న. ఎందుకంటే నాకు మా గురువు గారు అంత ఈజీగా దొరకలేదు. అంటే నా వయసు తక్కువ అవ్వచ్చు, ఇంత పరిజ్ఞానం ఏంటి అని అనుండొచ్చు. నేను లాస్ట్ 10 ఇయర్స్‌గా క్రియాయోగాలో ఉన్నప్పుడు నేను చాలా ఫేస్ చేశానన్న. అంటే మీకు ఎలా చెప్పాలంటే నాకు ఏది చెప్పేదానికి మనుషులు ఉండేవాళ్ళు కాదు. సాధన చేసేవాడిని. అంటే మా అక్కడున్న సీనియర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ గురు పరంపర ఏదైతే ఉందో వాళ్ళ హెల్ప్ ఉండేది. వర్చువల్‌గా ఉండేది. వాళ్ళనేది లేకపోతే జరిగేది కాదు. బట్ నాకేంటంటే మ్యారేజ్ లోపల ఒక ఫిజికల్ గురువుగారు కావాలని చాలా దృఢ సంకల్పం ఉండేదన్న. 3-4 ఇయర్స్ గురు చరిత్ర ఎంతలా చదివానంటే అంతలా పారాయణ చేశాను. అంటే ఇప్పుడు మన గురువు గారు అంత ఈజీగా వచ్చారని నేను స్వామి అనుకోనన్న. అది స్వామి ఖచ్చితంగా స్వామి స్వామి కానీ నేను ఇంట్రడక్షన్ నేను ఏమనుకోండి. చెప్పేదేంటంటే ఖచ్చితంగా నాకు గురువు ఒక్క గారినే పట్టుకుంటానన్న నేను. ఎందుకు అనే దానికి రెండే రీజన్ విషయాలు చెప్తాను అన్నాను. రెండే విషయాలు. గురువు గారు ఒక పక్క, విశ్వనాథుడు ఒక పక్క ఉన్నారు ఇప్పుడు వారణాసిలో. వెరీ క్లియర్. అన్న అది అన్న మనం మన గురువు గారిని అక్కడ గమనించలేదు, కానీ లైవ్ ఆయన అక్కడనే కూర్చొని మొత్తం ప్రతి విషయాన్ని పిన్ టు పిన్ ఎందుకంటే అన్న సమారాధానికి మనం పొద్దున 3 గంటల నుంచి మన వాళ్ళు కింకర గణం లాగా మీద పడిపోయారు వంట చేయడానికి. అవునన్న. లోపల అక్కడ రమాదేవి వాళ్ళు, వాళ్ళ శ్రీమూర్తులు వాళ్ళందరూ 3:30కి మన ఎక్కడ వేయాలనుకుంటున్నాం కూడా దిగిపోయారు. 11% కింకర గణం ఆ టైంలో మనం పనిచేసిన విధానం. 5 గంటలకే సూర్యుడు మనకు 7 గంటల 7-8 ఎంత ఉంటాడో ఆ విధంగా ఉన్నాడు ఎగ్జాక్ట్లీ 5:30కి. అవునన్న. ఎర్లీ సన్ రైజ్. ఎవ్వరు ఆ సమయంలో కూడా ఎవ్వరు ఏమాత్రం అలసట అవన్నీ ఏమి చెప్పకుండా అసలు ఇక శరీరం పడిపోయినా పర్వాలేదు, మేము పని చేయాల్సిందే, జీవితానికి నా శరీరం అర్పించాల్సిందన్న స్థితిలో పనిచేశారు ఒక్కొక్కరు. నేను అవునన్న. ఇందులో అవును. అందరూ అడిగిన నాకు సారాంశం నాకు ఒకటే, విశ్వనాథుడు ఒక సైడ్, గురువు గారు ఒక సైడ్ నిలబడ్డారు ఇప్పుడు అక్కడ. మీరు అన్న. ఎటువైపు వెళ్తారంటే రెండే విషయాల్లో అయిపోండి, ఒక విషయంలో అయిపోండి. దీని ఎక్కువ పురాతనంలోకి వెళ్ళకండి, ఒకటే విషయంలో క్లోజ్ చేయండి. నేను గురువు గారి సైడే వెళ్తానన్న. నేను చెప్తున్నాను కదండి. ఇప్పుడు ఈయన శివయ్య అని నాకు ఎలా క్లారిటీ వస్తుందన్న. ఇప్పుడు నా గురువు గారు అని తెలుసు. బట్ వచ్చిన ఆయన శివయ్య అనే తెలుసుకునేంత జ్ఞానం నాకు ఉండదన్న. నేను ఖచ్చితంగా గురువు గారి సైడే నిలబడతాను. అది ఏదైతే అవసరం ఉందో అది గురువు గారు చూపిస్తారన్న ఖచ్చితంగా. అంటే మనం ఇప్పుడు సాధారణ మనం ఎవరమైతే గురువును పూజిస్తామో సాక్షాత్తు దీనికి ఉదాహరణలు కూడా ఉన్నాయి కదన్న. ఖచ్చితంగా శివయ్య వస్తారన్న. వాళ్ళే వచ్చి నువ్వు గురువు సేవలో ఇంతలా ఉన్నావు, నీకేం కావాలని శివయ్య వచ్చి అడుగుతాడన్న ఖచ్చితంగా. అది గురుసేవ ద్వారానే వస్తుందన్న. అంటే సాక్షాత్తుగా ఈశ్వరుడు చదువుగా నిలబడ్డా మీరు గురు సైడ్ వెళ్తా అంటారు. అంతే అన్న. మన గురువు గారే కదన్న ఈశ్వరుడు మళ్ళీ. లేదు, ఎందుకంటే ఇది సాధారణ లోపల సాధకులందరికీ తెలియాల్సిన ముఖ్య అంశం ఇది. ఎందుకంటే కొన్ని కోట్ల తపస్సు చేసే సాధువులందరినీ గురుగారు పని కట్టుకొని మన కోసం ఎంతో మందిని పంపించారు. ఎందుకంటే 101% సాధువులు ₹1 తీసుకుంటారు తప్ప వాళ్ళు భిక్ష చెయ్యరు అక్కడ వారణాసిలో. 100% చేయరు. పంచభక్ష ప్రమాణాలు కాదు, అసలు ఎంత హెవీ కాస్ట్ ఫుడ్ పెట్టు ఏం పెట్టు వాళ్ళు తినరు 101%. ఎందుకంటే వాళ్ళకు కొన్ని కోట్ల జీవశక్తి ఉంటుంది. తినాలి అంటే వాళ్ళన్ని యోగ్యత చూస్తారు. మనకు యోగ్యత ఉందా లేదా తెలియకుండా, మనకు యోగ్యత ఉన్నా లేకున్నా మనందరినీ గురుగారు ఒక యోగ్యత ఇచ్చి అందరినీ వారణాసి పంపించారు. పంపించిన తర్వాత మనం అందరం అన్న సమాధానం చేసాం. అది ఖచ్చితంగా గురుగారి సంకల్ప వల్లనే. అందులో మన సాధకులు అందరూ కొంతమంది అటు ఇటు వైబ్రేషన్ లా నాకు అనిపించింది. మన గురువులు మహాపరమేశ్వరులు. అంటే శంభో శంకరుని దగ్గరికి వెళ్ళి శంభో అంటానే వరాలు ఎట్లా గురిపిస్తాడు, వరాలు గురిపిస్తాడు, ఆగ్రహాన్ని ఇస్తాడు, ఈశ్వరుడు 2 ఇస్తాడు. ఆ సంవిధానంలో మనం ఉన్నాం కాబట్టి ఆ విషయం అందరికీ తెలియపరచడం కోసం మాత్రమే ఈ ప్రశ్న అడగడం జరిగింది. ఎందుకంటే సాధు పురుషులకి భిక్ష పెట్టడం అనేది నాటే జోక్. సూక్ష్మ రూపంలో ఎంతోమంది తిరగడం అది వేరు. భిక్షకే సాధువులు డైరెక్ట్ గా వచ్చి యతీశ్వరుడు రావడం చాలా గ్రోత్. ఎందుకంటే తను క్లియర్ గా చెప్పారు, సీతమ్మ వస్తుంది భిక్ష చేస్తుంది అని అనడం కోసం సీతమ్మ వచ్చింది భిక్ష చేసింది. ఋషిగంధం మీ పక్కకే ఉంటుంది. ఈశ్వరుడు కొన్ని 100 సార్లు ఇస్తారు, 100 సార్లు కొన్ని చాలా సార్లు వస్తారు అయ్యా ఈశ్వరుడు అని చెప్పారు. కొన్ని చాలా సార్లు వచ్చారు. మనకు బేతాళస్వామి దర్శనం దొరకడం, నందీశ్వరం దర్శనం దొరకడం చాలా అద్భుతం. వాళ్ళు ఎంత అప్పటికి వాళ్ళు కొన్ని కోట్ల జపశక్తిలో ఉన్నారు. వాళ్ళందరికీ మన చేతులతో మనం అటు ఇటు ముచ్చట్లు పెట్టుకుంటూ కూడా భిక్ష పెడితే వాళ్ళు సైలెంట్ గా తీసుకొని ఎందుకు వెళ్ళిపోయారు అంటే అందుకే. ఇంకొకటి మీరు అడిగిన దాంట్లో సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. గురుగారు క్షమించాలి. ఒక పర్సన్ నందీశ్వరం రూపంలో వచ్చిన పరమేశ్వరుడు మన దగ్గర డబ్బులు తీసుకున్నాడు సంభావన. ఎందుకంటే మన వాళ్ళు సాధారణ మన వాళ్ళు ఏంటంటే మనం అన్న సమాధానం చేసేటప్పుడు పీఠం పేరు గురువు పేరు తప్ప మనకి ఇచ్చిన మంత్రాక్షరాలు కావచ్చు అది తప్ప ఇంకొక అన్నదర్ డిస్కషన్ పెట్టడానికి వీలు లేదు. మన వాళ్ళు మాట్లాడుతూ అవి డిస్కషన్ చేశారు కాబట్టి
ఆ డిస్కషన్ పరిహారంగా తను మాత్రమే తీసుకెళ్లారు అక్కడ, ఇంకెవరు తీసుకోలేదు. ఎందుకంటే అప్పటికైనా కొన్ని కోట్ల జబరాశితో ఉన్నాడు ఆ వ్యక్తి. అలా మీరు చూస్తుంటారు, మనం చెప్పులు లేకుండా ఒక అడుగు వేసి నిలబడలే స్థితి ఆ బండలు. కరెక్ట్ 2.5 నిమిషాలు చెప్పులు లేకుండా ఆ కాలే బండల పైన ఒక్క అడుగు తీయకుండా నిలబడ్డాడు. అందరు గమనించారు ఆ విషయాన్ని. ఎందుకంటే అవునవునండి. లోపలికి చాలా మంది బాధ వేస్తుంది. ఫొటోస్ తీస్తున్నామని బయటకు వచ్చి నాకు నా చేతికి ఎంతో నాకు ఇచ్చేంత వరకు కూడా ఒక అడుగు వేయలేదు. ఆ శక్తి ఆయనలో ఉంది. అట్లాంటి శక్తి సంపన్నులకు మన పీఠం తరఫున మనము అన్నప్రసాదం వండే వ్యక్తిత్వం గురుగారు మనకి ఇచ్చారు కాబట్టి ఈ విషయాన్ని నేను అడగడం జరిగింది. మీరు ఇంకో విధంగా భావించారు. అర్థమైందండి, అదే అర్థమైంది. నా ప్రశ్న అదే. ఎందుకంటే సాక్షాత్ ఈశ్వరుడే గురువులు. మన ఈశ్వరుడిని మనం వదిలేసి బయటకు వెళ్ళడం అది ఎందరికి అయినా సరే, కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, సీనియర్స్ కాదు, అది సబబు కాదు. అందుకోసమని ఈ ప్రశ్న అడిగాను నేను. సరే, నా ఉమ్. క్వశ్చన్ అయిపోయిందమ్మా. ఇంకెవరైనా క్వశ్చన్స్ అడిగే వాళ్ళు ఉంటే అడగచ్చు. ధన్యవాదాలు. గోవర్ధనం, దాని క్వశ్చన్ కి నేను ఆన్సర్ 2 మాటలు చెబుతా. మన వాళ్ళు ఇక్కడ సాధన చేయడానికి కాదు వచ్చింది, బిజినెస్ చేయడానికి. అంటే బిజినెస్ అంటే ఏంది? నేనేం మంత్రం చేస్తా, నాకేమిస్తావు? రాత్రికి రాత్రి వచ్చేయాలి. ఒక మూట వచ్చేసిందంటే చాలు. గురువుతో నాకు సంబంధం లేదు, అమ్మతో నాకు సంబంధం లేదు. నేను ఇస్తున్నా, నాకేమిస్తావు? అంతే, రిటర్న్స్ కావాలన్నమాట నాకు. ఇప్పుడు బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి డబ్బులు రిటర్న్స్ అడుగుతావు కదా! రూ. 5 వడ్డీ కావాలి మళ్ళీ ఇక్కడికి ఈళ్ళకి. రూ. 10 వడ్డీ అయితే సరిపోదు చెబుతున్నా. ఆ! శ్రీశైలంలో అన్నసంతర్పణకి పోయి మన బ్యాచ్ దొంగల ముఠ, అందరిని దొంగల ముఠానే అంట. పోయి మంత్రం ఇత్తవా, మంత్రం ఇత్తవా అని సిగ్గు లేకుండా అందరి ఆశ్రమాల చుట్టూ తిరిగారంట ఒక బ్యాచ్. ఇప్పుడు ఉన్నారులే కొంతమంది ఆ బ్యాచ్‌లో. అంటే అలాంటి రాక్షసులకి నేను మంత్రం విద్య నేర్పిస్తున్నానన్నమాట. నమ్మకం లేదు. చేసే మంత్రం మీద నమ్మకం లేదు. అలాంటోళ్ళకి సిద్ధి ఏ రకంగా వస్తది? అక్కడేముంటదో, ఏ పుట్టలో ఏ పాముంటదో. అంటే మళ్ళీ దానికి ఒక భాష అన్నమాట. అంటే వేరే వాళ్ళు అడిగారంట. "ఏంది నువ్వు మన గురువుగారి దగ్గర మంత్రం ఏ పుట్టలో ఏ పాముంటదో? ఈయనకి పెద్ద మంత్రం ఇత్తడేమో. గురువుగారు చిన్న మంత్రం ఇచ్చాడు కదా! అది కూడా చేద్దాం. ఏదైతే ఏమైంది? అది తొందరగొత్తే, అది తొందరగొత్తది. ఇది తొందరగొత్తే, ఇది తొందరగొత్తది. ఒకేసారి అమ్మవారొచ్చేసింది. ఒక మూట పట్టుకొనొచ్చిందనుకో చాలు. ఆ గురువు బావుంటే, ఈ గురువు ఉంటే బావుంటది" అని సమాధానాలు వాళ్ళు. అంటే ఒక స్టాండ్ మీద లేదనమాట. కొంచెం ఎఫెక్టివ్‌గా చెప్పారు అంటే వాళ్ళ దగ్గరికెళ్ళిపోతారు. ఇప్పుడు మనలో తక్కువేం గాదు. అందరూ పేర్లతో సహా చెప్తా కావాలంటే నేను. చెప్పను బయటికి, మళ్ళీ అందరూ ఏడుత్తరు. అలాంటి వాళ్ళున్నరు. అంటే స్టాండ్ లేదనమాట. వాళ్ళకి ఎంతనే అట్రాక్ట్ అయిపోతా ఉంటారు. అలాంటోళ్ళే బయటికి రాలేరు ఎప్పటికి గూడా. ఆగిపోతారు అంతే మధ్యలో. అదే అయితే ఏదైనా ఉన్నప్పుడు తెలీదయ్యా విలువ. మీరు బయట వాళ్ళకి తెలుస్తది ఈ విలువ అంటే అనేది. ఏంటి పీఠం ఏంటి? ఈ కథ ఏంటి అనేది. అది. సాధకులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. గురుగారు ఒక చిన్న విషయానికి అనుమతి ఇవ్వండి. చెప్పు చెప్పు. ఆ, అయితే ఒక చిన్న విషయం. పూర్వం మన చాలా మంది యతీశ్వరులు ఏం చేసేవాళ్ళంటే ఊరూరా తిరిగి ఈ శిష్యులను ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళకు మంత్రోపదేశం, అంటే వాళ్ళు ఇచ్చే ఆ ఒక వరహ, 2 వరహ, లేకపోతే వడ్లు, జొన్నలు అవి తీసుకొని మంత్రోపదేశాలు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు పూర్వం ఋషులు చాలా మంది. కొంతమంది వాళ్ళ చిన్న చిన్న పీఠాలు, చిన్న చిన్న సంస్థలు ఉండేవి. అంటే ఇంత పెద్దగా చిన్న చిన్నవి, అంటే వందల శిష్యులు ఉండేవాళ్ళే, అది వేరే విషయం. ప్రతి గ్రామానికి వచ్చినప్పుడు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు ఏదో ఒక వస్తువు గురువారికి ఇవ్వడం, అక్కడ ఒక మంత్రం తీసుకుంటూ వెళ్ళిపోయారు. ఇలా జరుగుతా ఉంటే ఒక పాలకూర కట్టలు అమ్ముకునే ఒక మామూలు వ్యక్తి, అత్యంత మామూలు వ్యక్తి వెళ్ళి, గురుగారు నా దగ్గర అందరి దగ్గర పైసలు ఏవేవో ఉన్నాయి, కానీ నా దగ్గర పాలకూర కట్టలే ఉన్నాయి. రోజు ఒక 50 పాలకూర కట్టలు అమ్ముతాను. వాటితోటే మా జీవనం నడుపుకుంటాను గురుగారు. మా భార్య పిల్లలు వస్తారు. నా దగ్గర ఈ 4 పాలకూర కట్టలు ఉన్నాయి. ఈ 4 పాలకూర కట్టలు ఈ రోజు నాకు వచ్చిన మా పొలంలో ఆదాయం. ఇది మీరు తీసుకుని నాకు మంత్రం ఇవ్వండి అంటే అందరు నవ్వుతారనమాట అక్కడ. సరే, ఆ ఋషి ఏం చేస్తారంటే, నీకు ఒక మంత్రం చెప్తాను నాయన అని. ఏమి ఇచ్చావు నువ్వు? 4 పాలకూర కట్టలు. గురువు గారికి 4 పాలకూర ఉండండి. గురువు గారికి రోజు 4 పాలకూర కట్టలు ఇచ్చాను. ఇదే నీ మంత్రం పో, ఇది చెయ్యి అంటే చేస్తే ఏమైతుంది అని అడుగుతాడు. అప్పుడే ఒక శంకు చక్రాలు గదా పట్టుకొని విష్ణుమూర్తి వస్తాడు. ఆయన దేవుడు, సో నువ్వు చెయ్యి అంటే ఎట్లా చేయాలి అని అడుగుతాడు. గొంతు వరకు నీళ్ళల్లో మునిగి చల్లని చల్లో మధ్యరాత్రి 2 గంటల నుంచి 5 గంటల దాకా చెయ్యి అని చెప్తాడు. గురువులు చెప్పారు కదా అని నేను డైరెక్ట్ వెళ్ళిపోయి ఆ చల్లని చల్లో గొంతు వరకు నీళ్ళల్లో ఉండి గురువు గారికి 4 పాలకూర కట్టలు ఇచ్చిన. ఇదే మంత్రం చెప్పుకుంటూ పోతాను. ఇంకో మంత్రమే లేదు. ఇదే మంత్రం గురుగారు చెప్పింది. ఇదే మంత్రం చెప్పుకుంటూ పోతా ఉంటే ఒక కొంతకాలానికి విష్ణుమూర్తి వచ్చేస్తారు డైరెక్ట్. వచ్చేసి నీకేం కావాలి? నాకేమిస్తావు? పాలకూర కట్టలు అమ్ముకుంటున్నా, బతుకుతున్నా. నువ్వు నాకేమిస్తావా విష్ణుమూర్తి? నువ్వు వెళ్ళిపో. నువ్వు వస్తావని చెప్పి నువ్వు వచ్చినావు, అయిపోయింది, పో, నాకు నీతో టైం పని లేదు అంటాడు.
విష్ణుమూర్తి వెనకాల ఎదుగుతుంటుంది, ఏదైనా వరం తీసుకో అని. ఈయన నాకేం వరం వద్దు, పాలకూర కట్టలు అమ్ముకుంటున్నా, తింటున్నా, నా కుటుంబం బతుకుతుంది. సో ఇది ఈ వ్యవస్థ. సో కొంతకాలానికి ఆ ఋషి పక్క గ్రామానికి వస్తాడు. ఎవరైతే ఈయన మంత్రం చూసారో ఆయన పక్క గ్రామం అంటే ఒక మండలం అనుకున్నాం ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం, అప్పుడు ఒక గ్రామం అది. వచ్చినప్పుడు అందరు శిష్యులు తండోపతండాలుగా వెళ్ళిపోతుంటారు. అరే గురుగారు వచ్చారు కదా అని ఈయన మళ్ళా 4 పాలకూర కట్టలు తీసుకొని గురుగారి దగ్గరికి మళ్ళీ వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏమైతే ఒక పెద్ద వాగు, అప్పుడు రోడ్లు ఏం లేవు, ఒక పెద్ద వాగు వచ్చేసి ఎవ్వరు శిష్యులు వెళ్ళకుండా అడ్డంగా ఉంటుంది. ఈయన ఏం చెప్తాడు, ఆ మంత్రం చదువుకుంటూ గురుగారికి 4 పాలకూర కట్టలు ఇచ్చిన అనేసరికి ఆ నది మీద నీళ్ళ దగ్గర నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఈయన ఒక్కడే. అందరు శిష్యులు చూస్తారు, అరే గురుగారికి ఏదో పెద్ద మంత్రం ఇచ్చారు, మాకు ఏదో చిన్న మంత్రం ఇచ్చారు. ఆయన ఏమో నీళ్ళ మీద నడుస్తున్నామే, నడుస్తలేదు. మేము రోజు పూజలు చేస్తున్నాము, ఇంత పెద్ద పెద్ద నైవేద్యాలు వేస్తున్నాము, ఈయనకి ఏదో గొప్ప మంత్రం ఇచ్చినట్టున్నారు అని అక్కడ ఉన్న 100 మంది శిష్యులు గురువుని చంపేస్తాం మనం చక్కగా అని చెప్పేసి కంకణం కట్టుకుని మరి ఆ నది ప్రవాహం తగ్గినానికి వెళ్తారు. ఈయన వెళ్ళి అక్కడ ఎక్కడో దూరంగా కూర్చొని గురుగారికి దూరం నుంచి చూసి నమస్కారం చేసుకుంటా కూర్చుంటాడు. అందరూ వెళ్ళి గురువు గారిని కుట్టడానికి వెళ్తారు మీకు. ఆ పాలకూర కట్టలు అమ్ముకునే వానికి ఏదో పెద్ద మంత్రం ఇచ్చినా, మాకు చిన్న మంత్రం ఇచ్చినాం, ఆయన ఏమో నీళ్ళ మీద నడుస్తుంటూ గాలి ఎగురుకుంటూ వస్తుంటూ మేమేమో నడుచుకుంటూ వస్తున్నాం, ఏందయ్యా అంటారు. నేనే ఇచ్చిన మంత్రం అని చెప్పి అతను విలిపించి అడిగితే, గురుగారు మీరే నాకు మంత్రం ఇచ్చారు, 4 పాలకూర కట్టలు ఇచ్చిన అని చెప్పి మంత్రం నాకు ఇది అంటారు. ఆ గురువు ఆశ్చర్యపోతాడు, నేను ఈ మంత్రం నీకు ఇచ్చిందా, ఏం జరిగింది? ఆ ఒక ఆయన గదా చక్రం పట్టుకొని ఇవన్నీ వచ్చాడు, వచ్చిన పర్సన్ కి వచ్చి నాకేం వరం కావాలన్నాడు, నాకేం వద్దు అని చెప్పి అనిపించింది అంటే, నిజంగానైనా అంటే నిజంగా అంటే అప్పుడు పిలువు అని చెప్తాడు అనమాట. అప్పుడు ఆ విష్ణుమూర్తి వచ్చి ఈ శిష్యునికే కనిపిస్తుంటాడు. కనిపించి అప్పుడు లేదు లేదు నువ్వు దేవుడు కాదు, సో మా గురువు గారికి కూడా కనిపిస్తేనే నమ్ముతాను అంటే, అప్పుడు ఈయన శిష్యుడు ప్రార్థిస్తాడు, మా గురువు గారికి కూడా కనిపిన ఆయన అంటే, అప్పుడు ఆ విష్ణుమూర్తి గురువు కనిపించి ఇది కనిపించిన స్టోరీ ఇలా అప్పుడు గురువుకి శిష్యుల ద్వారా దర్శనం అవుతుంది. అందులో ఉన్న సారాంశం అది. కానీ ఇందులో మనం గమనించాల్సిన సారాంశం ఏంటి అంటే, మనకు గురువు దొరకడమే చాలా రేట్. నిస్వార్థపూరితమైన గురువు దొరకడం ఇంకా రేట్. మనం ఎంత కాలంలో ఎన్ని జన్మలలో ఏం పుణ్యం చేసుకున్నామో ఏం చేశామో అనే విషయం నాకు తెలియదు, కానీ మన శరీరంలో ఉన్న అణువు మొత్తం తరించి అక్కడ దారపోషణం గురు సేవకి, గురువు గారు ఇచ్చిన దానికి మనం కొన్ని కోట్ల జన్మలు ఎత్తినా తన రుణం తీసుకోలేము. గురువు రుణం అనేది అంత ఉంటుంది. జన్మనిచ్చిన పల్లి రుణం తీసుకోలేదు ఎంత నిజమో, గురువారి రుణం కానీ పీఠం రుణం కానీ ఎవరం తీర్చుకోలేదు. దీంట్లో మనం గమనించాల్సిన సబ్జెక్ట్ ఒకటి, గురుగారు ఏం చెప్పినా ఏం ఇచ్చినా ఆ బౌండరీ దాటి మనం ఎప్పుడు బయటకు వెళ్ళకూడదు. ఎందుకంటే మనం పోయినదే ఒక కార్యక్రమానికి. ఆ కార్యక్రమం అయిపోయిన దాకా పక్కగా వాడు ఏం జరిగినా సరే మనకు సంబంధం లేదు. మనకు చెబితే మనం వెళ్ళి ఖచ్చితంగా సక్సెస్ చేయాలి, లేదంటే లేనే లేదు. అందుకోసమనే ఈ సబ్జెక్ట్ చెప్పడం. ఎందుకంటే చాలా మంది చాలా వాళ్ళు కనిపిస్తా ఉంటే బయటకు వెళ్ళిపోతా ఉంటారు, కానీ అపర పరమేశ్వరుడు మన దగ్గరనే పెట్టుకొని బయట ఎక్కడో చూసే అవసరం లేదు. సో ఇంకొకటి ఏంటంటే, వారణాసిలో అందరూ విశ్వనాథం దర్శించుకుంటున్నాం అంటున్నారు, కానీ విశ్వనాథం లోపల గురువుని ఎంతమంది చూసారనేది నేను చాలా మందికి అడుగుతున్నాను. నాకు ఇంకా సరైన సమాధానం దొరకట్లేదు. అందరూ గురుగారి ముఖం చూడలేదు, ఒప్పుకుంటాను, కానీ అందులో కరెక్ట్ గా ఆ క్షణకాలంలోనే గురునేత్రంతో ఉన్న గురుగారు మనకు కనిపిస్తారు. అది ఎవరు చెప్తారా? నేను మాత్రం చెవులు రెక్కించుకొని మరీ అన్ని జూమ్ కాల్లో అటెండ్ అవుతున్నా. ఇంకెవరు చెప్పట్లేదు. 4 సార్లు 3 సార్లు విశ్వనాథ దర్శనం చేసుకున్నాం, స్పర్శ దర్శనం అయిందని చాలా అద్భుతంగా చెప్తున్నారు. దానికోసం నేను కాలు కాచేలా చెవులు దిక్కపరుచుకొని మరీ వింటున్నా. ఆ మనకు పీఠంలో దొరికిన గురుగారు మామూలు గురుగారు కాదు. అంటే నేను గురుగారిని పొగడట్లేదు, ఎందుకంటే యథార్థం చాలా చేదుగా ఉంటుంది. ఆ చేదు అందరు గమనించండి. అంతే, ఈ కథకి చేయండి. గురుగారు క్షమించాలి, ఎక్కువ ఉంటే మన్నించండి.